హలో అబ్బాయిలు, క్రింద ఉన్న మిత్రులందరూ ఎలా ఉన్నారు? మా వివరణలో వరుణ్ గైక్వాడ్ నవ్వుతూ ఒక వైన్ తీసుకుంటాడు. దీంతో అయాన్ అనుష్కను సింగర్గా చూస్తున్నాడు. అతను ఏమీ అడగకముందే ఆమె అయాన్ను కాల్చివేసింది. అయాన్ చంపబడతాడు మరియు అతను అపస్మారక స్థితికి వస్తాడు. మరియు అతను స్పృహ తిరిగి వచ్చినప్పుడు అతని చికిత్స అది పూర్తయింది మరియు సమీర్ గైక్వాడ్ అయాన్కు క్షమాపణలు చెప్పాడు అడిగాడు. ఇది విన్న అయాన్ ఎందుకు చెప్పాడు? లేదు. ఒక రోజు నేను ఆ తర్వాత అదే చేస్తాను. వరుణ్ గైక్వాడ్ కవల కుమార్తెలను అయాన్ వివాహం చేసుకున్నాడు. అనుష్క గురించి ఎవరు బయట పెట్టారు? అయాన్ గైక్వాడ్ మరియు రిచా గైక్వాడ్. ఆమె తరువాత అతను అక్కడ నుండి బయలుదేరడం ప్రారంభించినప్పుడు అనుష్క కూడా అయాన్ ఆమెను విడిచిపెట్టడానికి ఆమెతో వస్తాడు. అయాన్ ఇంటికి చేరుకున్న తర్వాత దిగేముందు అనుష్క నెక్స్ట్ టైం అని చెప్పింది. నాలాంటి అమ్మాయి గురించి కలలు కనవద్దు. అది ఏమిటి? నీకు అర్హత లేదు. మీలాంటి వారు మాతో సమానంగా ఉండాలి. అయాన్ ఇదంతా విన్నాక మనం సేవకులను కూడా ఉంచుకోకూడదు. అయాన్ కొద్దిగా ఉద్వేగానికి లోనయ్యాడు మరియు ఇలా చెప్పాడు, ఇది విని నువ్వు పెద్ద కపట వాడివి అని ప్రమాణం చేస్తున్నాను. అనుష్కకు కోపం వచ్చింది. కాల్ హోల్డ్ చేస్తూనే ఆమె మొదటి నుంచి మేం అని చెబుతోంది. నిన్ను చంపాలనుకున్నాడు కానీ నీ ప్రాణం రక్షించబడింది. ఎందుకంటే మీరు మాకు ₹25 తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత అయాన్ దిగిపోయాడు. అనుష్క అక్కడి నుంచి వెళ్ళిపోగా అయాన్ ఆమెను వదిలేశాడు. మెల్లగా తన ఇంటి లోపలికి వచ్చాక లోపలికి రాగానే పిచ్చివాడిలా నవ్వడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత నవ్వడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అతను ఏడుపు ప్రారంభించాడు మరియు కొంత సమయం తర్వాత మళ్లీ నవ్వుతాడు. ఆ తర్వాత మళ్లీ ఏడవడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. నేను ఈ లోకానికి చెందినవాడిని అని తనే చెప్పుకుంటుంది. నేను అనుకోని అతి పెద్ద మూర్ఖుడిని. ఈ లోకంలో నాకంటే గొప్పవాడు లేడని. అదే అమ్మాయి నన్ను రెండుసార్లు ఇబ్బంది పెట్టింది. మూర్ఖత్వం. నన్ను మోసం చేశాను మరియు నేను రెండవసారి చేశానో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత అయాన్ నన్ను ఎలా నమ్మాడు? బల్లమీద చేయి బలంగా కొట్టుకుంటూ అన్నాడు. వారు ప్రేమను చెప్పినప్పుడు ప్రజలు ఖచ్చితంగా సరైనవారు కావచ్చు. గుడ్డిది. కాని ఇక్కడ ప్రేమ అనేది కళ్ళు మోసగాడని తేలింది. నేను ఇక్కడ ఉండలేను. నేను కొంతకాలం సెలవుపై వెళ్ళవచ్చా? అయాన్ అప్పుడు తాను వెళ్లాలని గుర్తు చేసుకున్నాడు. అయాన్కి ఢిల్లీలో బంగ్లా ఉంది. త్వరగా తన వార్డ్రోబ్ వైపు వెళుతుంది తర్వాత మరియు ఆ కాగితాలను బయటకు తీస్తుంది. కాని అతని బంగ్లా ఎక్కడుందో రాసి ఉంది. ఈ బంగ్లా ఎవరిదో అని అయాన్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత అయాన్ వైట్ పాల్ సొసైటీలో ఉన్నాడు. అది బయటకు రాగానే మరో పేపర్ కింద పడిపోతుంది. ఆ కాగితం చూసేసరికి అయాన్ పడిపోయాడు. అది పడగానే ఎత్తుకుని చూస్తాడు. అయాన్ తన అభిరుచి కారణంగా స్తంభించిపోతాడు. ఇప్పటి వరకు ఈ కాగితం నా దృష్టిలో ఉందని మీకు చెబుతుంది. అసలు నాకు ఆ పేపర్ ఎలా రాలేదు? షూటింగ్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. కంపెనీ ఆ బంగ్లాకు 5 సంవత్సరాలు ర్యాంక్ ఇస్తుంది. కానీ షూటింగ్ కోసం ఆ పేపర్ ఇచ్చారు. అతని ప్రకారం ఆ నెల 1 సంవత్సరం గడిచింది. నేను అని అయాన్ తనలో తాను చెప్పుకున్నాడు. నా కుటుంబాన్ని నమ్మలేకపోతున్నాను. అయాన్ కూడా అలాంటి వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఇక తనకు తెలియదని అప్పుడు తనే చెప్పేస్తాడు. అయాన్, నా కుటుంబ రహస్యాలు ఏమిటి? ఆ తర్వాత నేను త్వరగా నా వస్తువులను సర్దుకున్నాను. మరియు అరగంట తర్వాత మాత్రమే అక్కడి నుండి బయలుదేరారు. అయాన్ గుర్తించలేని హ్యాకింగ్ పరికరానికి వెళ్తాడు. 2 రోబోటిక్ దోమలు మరియు డ్రాబా యాప్ ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి. దాన్ని మీ పాత ఫోన్కి బదిలీ చేయడం ద్వారా అయాన్ అతనితో పాటు వెళ్ళిపోతాడు. వీలైనంత త్వరగా ముంబై వెళ్ళిపోవాలనుకున్నారు. అతనికి ఫ్లైట్ దొరకదు కాబట్టి అతనికి రైలులో ఢిల్లీకి బయలుదేరాడు. అయాన్ ఇలా ఆలోచిస్తూ దారి పొడవునా నవ్వుతూ ఉన్నాడు. తన అతి పెద్ద రహస్యాన్ని అనుష్కకు చెప్పాడు. అయాన్ హన్స్ రాన్ కూడా అంతే అని చెప్పబోయాడు. మరియు అది ఖచ్చితంగా తనకు తానుగా చెబుతుంది. నేను తగినంత మాట్లాడాను. ఆ తర్వాత రైలు స్టేషన్ నుండి ఢిల్లీకి బయలుదేరుతుంది. అనుష్క హోటల్ ది రాయల్కు తిరిగి వచ్చినప్పుడు అక్కడికి చేరుకోగానే తాతయ్యని చూస్తుంది. రిచా తన తండ్రికి అబద్ధాలు చెప్పేది. అక్కడ ఉన్నాడు కానీ ఏమీ చేయలేదు మరియు రిచా గైక్వాడ్ చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. ఆమె ప్రశాంత స్వభావం గల అమ్మాయి మరియు ఆమె వైద్యురాలు అయింది కావాలి కానీ ఆమె తాత బలవంతం చేశాడు. బిజినెస్ మేనేజ్మెంట్ చదవడానికి పంపించాడు. ఆమె హృదయం చాలా బలహీనంగా ఉంది మరియు చెప్పాలంటే అయాన్ను ట్రాప్ చేయాలనే హృదయం అనుష్కకు ఉంది. నా 8 రెండవ చెల్లెలు కాపీ రిచాను ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. అనుష్కను సాఫ్ట్ ట్యాక్స్లో ట్రాప్ చేసింది. అతన్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా ఎల్లప్పుడూ ప్రయోజనం పొందండి. అనుష్క లోపలికి రాగానే ఆమెను ఎత్తుకునేది మీరు పిల్లలు అని ఆమె తండ్రి మరియు తాతలకు చెబుతుంది. సమీర్ గైక్వాడ్ ఎందుకు ఇలా పోరాడుతున్నాడు? ఆమె వైపు చూసి మీది అని చెప్పింది. అతనిని కాల్చడానికి మీకు ఎంత ధైర్యం?
ఇది చేసే ముందు మీరు నన్ను ఒక్కసారి కూడా అడిగారు అని అనుష్కను అడిగితే ఏది చెప్పింది తనలాంటి చిన్నవాళ్లు రోజూ రావడం పెద్ద విషయానికి. ఇది విన్న సమీర్ గైక్వాడ్ చనిపోతూనే ఉన్నాడు. కోపంగా మారుతుంది మరియు తన ప్లేస్ నుంచి లేచి నిలబడి అనుష్కను చూశాడు. ఈ చప్పుడు చాలా బలంగా తగిలింది. అది ఎంత బలంగా ఉందంటే గది మొత్తం ఈ చప్పుడుతో నిండిపోయింది అనే వాయిస్తో అనుష్క స్వయంగా ప్రతిధ్వనించింది. ఆమె దానిని నిర్వహిస్తుంది మరియు ఉత్సాహంతో చెప్పింది, నువ్వు నా మీద చెయ్యి ఎత్తావు. అసలు అనుష్క ఆగ్తక్ అంటే సమీర్ గైక్వాడ్ ఫేవరెట్. అతను ఆమెపై ఎప్పుడూ చేయి వేయలేదు, కానీ నేడు అయాన్ వంటి చిన్న మనిషి కోసం అనుష్కను చెంపదెబ్బ కొట్టాడు. అనుష్కను తట్టుకోలేకపోయింది. అనుష్క నుండి అలాంటి సమాధానం విన్న సమీర్ గైక్వాడ్ మీరు ఏమనుకుంటున్నారో చెప్పారు. అనుష్క చెప్పింది ఖచ్చితంగా నిజమే, ఏది పనికిరాదని నీ దగ్గరే తెలుసుకున్నాను సమీర్. అతడిని దారిలో నుంచి తప్పించాలి. గైక్వాడ్కి మరింత కోపం వచ్చింది. తనను తాను అదుపులో ఉంచుకుని అంటున్నాడు, నేను నిన్ను ఎవరి హృదయం నుండి ప్రేమించలేదు, నేను మీకు ఎలా ఆడాలో నేర్పించలేదని మీరు ఏమనుకుంటున్నారు? అనుష్క అయాన్ సాధారణ వ్యక్తినా? మంచి చెడ్డలు చెప్పిన తర్వాత మీ హోటల్కి తిరిగి రండి. అనుష్క మాటలకు మనస్తాపం చెంది వెళ్ళిపోయాడు. ఆ సమయంలోనే అయాన్ ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడ తన బంగ్లాకు వెళతాడు. ఎప్పుడు అవతలి వైపు ఉండాలనేది ప్లాన్. అనుష్క హోటల్కి రాగానే అది చూసింది. అతని తండ్రి మరియు తాత ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. దీని గురించి మా తాతగారిని అడిగాను, అందుకే అనుష్క ఏం చేసినా చెబుతుంది. ఎవరైనా యాన్ను ఇష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా చేశారు. ఒక చిన్న వ్యక్తికి అతని ముందు విలువ ఉండదు. ఇది విన్న సమీర్ గైక్వాడ్కి కోపం వస్తుంది మరియు అనుష్కను గట్టిగా కొట్టాడు. ఆయన మామూలు వ్యక్తి కాదని అంటున్నారు. ఇది విన్న అనుష్క, మీ మాట ప్రకారం దాదాజీ సమీర్ గైక్వాడ్ అంటే ఏమిటి? యాన్ రహేజా నిజానికి మిట్టల్ గ్రూప్ అని చెప్పారు. అతని తల్లిదండ్రుల పేరు యొక్క వారసుడు పూర్ణిమ చక్రవర్తి మరియు అజయ్ మిట్టల్ ఇలా ఉన్నారు. మీరు చెబితే నేను అతని ముందు ఏమీ కాదు. మీరు అతన్ని నిజంగా ప్రేమిస్తున్నట్లు అనిపించింది. భవిష్యత్తులో కూడా మా వ్యాపారంలో ఎవరు పాల్గొంటారు మీకు, కానీ చాలా ప్రయోజనం ఉంటుంది. అందుకే నా అంచనాలను అందుకోలేకపోయాను. నన్ను కఠిన నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేసింది జరగాల్సింది. ఇది విన్న వరుణ్ గైక్వాడ్ కూడా షాక్ అయ్యాడు. జబ్జాబ్ అని వరుణ్ గైక్వాడ్కు తెలుసు. దీంతో అతని తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత పెద్ద దుమారం చెలరేగింది. వరుణ్ గైక్వాడ్ తన తండ్రి ముందే చెప్పాడట. సమీర్ గైక్వాడ్ వెయిటింగ్ స్టార్ట్ చేశాడు. మీరు ప్రారంభించాలని కలలు కంటున్న కంపెనీ మరియు దీని కోసం యాన్ రహేజా చాలా కష్టపడ్డారు. అందుకే మీరు ఆ కంపెనీకి అర్హులు కాదు. ఈ రోజు తర్వాత అతను అని నేను నిర్ణయించుకున్నాను. ఇది మాత్రమే కాకుండా రిచా కంపెనీని ప్రారంభించనుంది. మీ కంపెనీలో వచ్చే 1 సంవత్సరం పాటు ఎవరూ లేరు. మీలో ఎంతమంది ఉన్నా మీరు నిర్ణయం తీసుకోలేరు. ఇది విన్న తర్వాత ఆమె నిర్ణయం తీసుకుంటుంది. అనుష్కకు కాళ్లు పట్టుకున్నట్లు అనిపించింది. హోటల్ మొత్తం అతని తాత కింద పడిపోయింది. అతను కంపెనీ నుండి తొలగించబడ్డాడు. దీన్ని ప్రారంభించాలనేది అతని కల. తనది అన్నందుకు అతను మరింత బాధపడ్డాడు. రిచాకు అన్ని బాధ్యతలు అప్పగించారు. ఇది విన్న వరుణ్ గైక్వాడ్ లైక్ కొట్టాడు. అతను ఏదో చెప్పబోతుంటే తండ్రి అడ్డుకున్నాడు. ఎవరైనా సహాయం చేస్తే హుయ్ చెప్పారు కాబట్టి అతను వచ్చే ఏడాది పాటు కంపెనీకి దూరంగా ఉన్నాడు. ఇది విని వరుణ్ సింగర్ కూడా ఉండిపోతాడు. ఈ మాట చెప్పడంతో వరుణ్ సైలెంట్ అయ్యాడు. గైక్వాడ్ అక్కడ నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు. అనుష్క, నువ్వు నన్ను ఇలా చెయ్యి అని అరిచాడు తాత. సమీర్ గైక్వాడ్ అది చేయలేడు. అప్పటి వరకు మీ వ్యాపారం సాగదు అని చెప్పాడు. మీరు అర్థం చేసుకుంటే తప్ప మీరు చిన్న మరియు పనికిరాని వ్యక్తులను పరిగణించినట్లయితే నిజానికి వారి వల్లే మనం ఈరోజు ఈ దశలో ఉన్నాం. మాలిక్ వల్లనే ఏదైనా వ్యాపారం ఉంది. ఇది పని చేయదు, కానీ యజమాని కంటే దానిలో ఎక్కువ కార్మికులు నాకు సహకరిస్తారు. నువ్వు అలానే ఉన్నావని నాకు ఎప్పుడూ అనిపించేది. నేను నా వారసుడిని కలలుగన్నట్లుగా, కానీ మీరు ఒకేలా లేరు. మీరు నేర్చుకున్నదంతా నాకు చెప్పారు. మీరు నా నుండి నేర్చుకున్నట్లయితే ఇది నాకు చెప్పండి. ప్రజల భావోద్వేగాల నుండి నేను మీకు చెప్తున్నాను. ఆడటం ఎప్పుడు నేర్పింది అనుష్క. మరియు మీరు నిశ్శబ్దంగా ఇలా నిలబడి ఉన్నారు. మీరు ఏకంగా మొత్తం కంపెనీని స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తోంది. నిర్వహించగలదు, కానీ ప్రతి కంపెనీ మాకు పనిచేసే ఇటుకలను నిర్మించడం. ప్రతి ఒక్కరూ చిన్న ఉద్యోగి. మనం ఉంటేనే వాళ్లతో కలిసి కంపెనీ ఏర్పడుతుంది. మనుషులను గౌరవించకపోతే కంపెనీ నాశనం అవుతుంది. ఇది మునిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అంపైర్ని చేయడానికి చాలా సమయం పడుతుంది, కానీ మాది ఒక తప్పు నిర్ణయం. నన్ను పడేయడానికి ఇది సరిపోతుందని మీరు అనుకుంటున్నారు. పాతాళం నుండి మన స్వంతం అయి ఉండాలి. లోతైన కనెక్షన్ ఉంది. దీనికి కారణం మేము పెరిగిన సమయంలో, ఆ సమయంలో మా మొత్తం కుటుంబం ప్రాణాపాయ స్థితిలో పడింది. దీనికోసం మనం పాతాళంతో చేతులు కలపాలి. కాబట్టి భవిష్యత్తులో మీరు అబ్బాయిలు అనుష్క, మీరు ఉంటే సమస్య లేదు. కాబట్టి మీరు నేర్చుకున్నదంతా తర్వాత లేదా చెప్పండి. అతను నా నుండి నేర్చుకుంటే నా కంటే చెడ్డవాడు మరొకడు లేడు.
సమీర్ గైక్వాడ్ ఇలా చెప్పాక జరగదు. కొంతమంది అంగరక్షకులు హోటల్ నుండి బయలుదేరారు. మిగిలిన వారు కూడా బయలుదేరి వారితో వెళతారు. అంతా విన్న తర్వాత అనుష్క ఇలా అనిపించిందట, అతనికి పిడుగు పడినట్లు అతను భూమి నుండి దిగి రావడం పెద్ద షాక్. ఆమె స్పృహ తప్పి పడిపోయింది మరియు తరువాత ఆమెను ఎత్తుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన తల్లి కూడా ఉండడం చూస్తుంది. అక్కడ అతని తండ్రి, చెల్లెలు కూడా ఉన్నారు. తాత ఎందుకు రాలేదని తల్లిని అడిగింది. తల్లి, లేదు కొడుకు, రాకపోవచ్చు. మీరు వారికి చాలా కోపం తెప్పించారు. ఇంత కోపంగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇది విన్న తర్వాత నేనెప్పుడూ చూడలేదు. అనుష్క కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మ కంగారుగా అన్సూని అడుగుతుంది. చేయకు కొడుకా, ఎంతకాలం తన ఉత్తమంగా ఉంటాడు? అతి త్వరలో తన అభిమాన మనవరాలికి దూరం కానున్నాడు అని ఏడుస్తూనే అనుష్క ఒప్పుకుంటుంది. నువ్వు చెప్పేది నిజమవ్వాలి. ఆ తర్వాత ఆమె ఆవేశంగా చెప్పింది, ఆయన ఇచ్చిన ఆ వాహనం వల్లనే ఇదంతా జరిగింది. తాతయ్య దృష్టిలో పడ్డానని రిచా చెప్పింది. సారీ అనుష్క, అయితే అంతే, నీ వల్లనే నీకు నాయాన్ ఇలా జరిగింది. అనుష్క షూట్ చేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు. నువ్వు మౌనంగా ఉండు రిచా అని కోపంగా చెప్పింది. అతని తల్లి మౌనంగా ఉండి ఇలా చెప్పింది, అనుష్క, రిచాతో ఏం చెప్తున్నారు? రిచా చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. క్షమించండి అమ్మా. అప్పుడు మాత్రమే డాక్టర్ అందరికీ చెబుతాడు. రోగిని ఒంటరిగా వదిలేయమని అడుగుతుంది మరియు అందరూ రిచా చీరతో బయటకు వెళ్లడం ప్రారంభిస్తారు. జనం వెళ్లిన తర్వాత అనుష్క లేచింది. ఈ అబ్బాయిని మోసం చేయమని చెప్పింది. నేను ఇవ్వకూడదు కాబట్టి నీ కళ్లలో నీ పట్ల నిజమైన ప్రేమను చూశాను. బహుశా తాతయ్యకు ఇది కూడా ఒక కారణం కావచ్చు. మీరు వ్యాపారం నుండి బహిష్కరించబడిన తర్వాత రిచా కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సమీర్ ఈ విషయాన్ని గైక్వాడ్ చాలాసేపు అనుష్కకు చెప్పాడు. కంపెనీని ఎలా నడిపించాలో వివరించారు. ఉద్యోగిని మనం గౌరవించాలి, ఎందుకంటే వారి వల్లనే ఏ కంపెనీ అయినా ముందుకు సాగుతుంది. ఆ తర్వాత సమీర్ గైక్వాడ్ కూడా అలాగే ఉన్నాడు. 1 సంవత్సరం పాటు అనుష్కను కంపెనీకి దూరంగా ఉంచండి ఇస్తుంది మరియు దాని అన్ని బాధ్యతలు సమీర్ రిచాను అప్పగించాడు. గైక్వాడ్ అనుష్క వ్యాపారాన్ని పూర్తి చేశాడు. దాని కారణంగా క్రమపద్ధతిలో బహిష్కరించబడింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రికి చేరుకుంది. అందరూ సానుభూతితో అనుష్క వైపు వెళతారు కాబట్టి వారు దానిని చూపిస్తారు. కానీ అది సమీర్ గైక్వాడ్ది. అలా అనుకున్నా రిచా నిర్ణయం మార్చుకోలేకపోయింది. ఆ విషయాన్ని అనుష్కకు కూడా చెప్పింది. నా జీవితంలో జరిగిన అతి పెద్ద తప్పు మోసం. ఇది విన్న అనుష్క అయాన్కి షాక్ ఇచ్చింది. నాకు ఇప్పుడిప్పుడే కోపం ఎక్కువవుతోంది. ఏం జరిగినా అయాన్ని నిందిస్తున్నాడు. ఆమె ప్రకారం అయాన్ ఆమెను నిందిస్తున్నాడు. అప్పటి నుండి అతని తాత అతన్ని ఆ వ్యాపారం నుండి ఆపేశాడు. తనంతట తాను నిలబడాలని ఎగబడ్డారు. వీటన్నింటి గురించి ఆలోచిస్తూ అతను కలలు కన్నాడు. నువ్వెవరైనా రా ప్లీజ్ అని నా మనసు చెబుతోంది. నువ్వు చేసినా నా చేతిలో చచ్చిపోతావు. నన్ను ఎవ్వరూ రక్షించలేరు. మరోవైపు వాసురెడ్డి మరణం తర్వాత పాతాళంలో ఎక్కడ చూసినా గందరగోళం నెలకొంది. తుఫానులాగా ప్రజలంతా వచ్చారు. ఇప్పుడు అందరి పరిచయాలు చెడిపోయాయి. ఒకే ఒక లక్ష్యం ఉంది మరియు అది రాన్. ఇప్పుడు మొత్తం పాతాళంలో ఎవరైనా లేదా మరొకరు రోన్ను సరైన మార్గంలో పట్టుకోండి మరియు ప్రజలను చంపండి. వాసు రెడ్డి మరణం కారణంగా కోరుకున్నారు. అఘోరి చాలా నష్టపోయాడు. ముంబైలో అతని నల్ల వ్యాపారం నిలిచిపోయింది. ఎందుకంటే మంత్రి లేకుండా వాళ్లు ఏమైనా చేయగలరు. పోలీసుల వల్ల పట్టుకోలేకపోయారు. అతని మనసు మరింత దిగజారింది. పోలీసులు ఎక్కడ చూసినా పిచ్చివాళ్లపై నిఘా పెడుతున్నారు. రాన్ కోసం వెతుకుతున్నాను కానీ దీని కారణంగా చాలా డ్రగ్స్ మరియు మానవ అక్రమ రవాణా విమానాశ్రయంలో రేట్లు పోస్ట్ చేయబడ్డాయి మరియు అన్ని విషయాలు మరియు ప్రజలు వాసురెడ్డిని పట్టుకున్నారు. మద్దతుదారులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. ఆయన మరణించిన చాలా రోజుల తర్వాత చెప్పారు, ఇప్పటికీ అతని హంతకుల జాడలేదు. ఇది పనిచేయలేదు. పోలీసులు ఇబ్బందుల్లో పడ్డారు. అల్లర్లను ఆపడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఉమ్మడిగా ఉంది. సిబిఐ సంగతేమిటి అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. కబీర్ షెకావత్ తర్వాత ఒక్క క్షణం సిబిఐ చర్యలు తీసుకుంటుంది. ఇదంతా చూసిన తర్వాత అఘోరి తన ప్రత్యేక వ్యక్తులతో అతను చెప్పాడు, సన్న హత్య ఇలా దొరకదు కానీ మేం చేస్తాం. అతన్ని పట్టుకోవడానికి మన స్వంత తెలివితేటలు ఉంటాయి. అక్కడ ధీరజ్ కూడా ఉన్నాడు. నువ్వు అని మీకు అభ్యంతరం లేకపోతే మీకోసం నా దగ్గర ఒక సలహా ఉంది. అఘోరి నేను ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను. ధీరజ్ నా దగ్గర ఉంది అని చెప్పాడు. డబ్బు కోసం ఏమైనా చేసే మనిషి. బహుశా ఇది విన్న తర్వాత అందరూ చెప్పడం మొదలుపెట్టారు, మనకు అలాంటి 100 మంది పురుషులు ఉన్నారు. ముందుగా నా మాట వినండి అని ధీరజ్ చెప్పాడు. అంతా విని అఘోరీల సంగతి చెప్పండి, అందరినీ నోరుమూసుకోమని చెప్పింది మరియు ధీరజ్ తన అభిప్రాయాన్ని మరింత పెంచుకున్నాడు. డబ్బు కోసమేనని ధీరజ్ అంటున్నాడు. తనను తాను కూడా చంపుకోవచ్చని అఘోరి చెబుతాడు. అంతా బాగానే ఉంది కానీ మన సంగతేంటి?
రాన్కు లాభం చేకూరుస్తుందని ధీరజ్ చెప్పారు. అతన్ని కనుగొని ఈ రోజు వరకు చంపేస్తాము, మీ నుండి ఎవరూ తప్పించుకోలేకపోయారు, ఇప్పటి వరకు పట్టుబడని గూఢచారిగా పరిగణించండి. మరియు అన్ని పనులు పూర్తి చేసి నాకు అప్పగించారు, అఘోరీలకు తప్ప మరెవరికీ తెలియదు. అతని పేరు ఏమిటి అని ధీరజ్ చెప్పాడు. పేరు సలీం, మరియు అతను తన పనిలో చాలా ఉన్నాడు. అతను మీ ముందు దాటినా కూడా నిపుణుడు. అలా వెళితే అఘోరీని గుర్తించలేరు. మేము మీపై మాత్రమే ఆధారపడలేమని చెప్పారు. మీరు కూర్చోవచ్చు, మీలో కూర్చోవచ్చు అని ధీరజ్ చెప్పాడు. నన్ను మీ స్థాయిలో ఉంచడానికి ప్రయత్నించండి, మనం ప్రయత్నిద్దాం. అఘోరి సరే అన్నాడు. మీ సలీం అతన్ని కనుగొని చంపితే మీరు ఇస్తే, మీరు నా తర్వాత ఇక్కడ ఉన్నారని భావించండి. సహనం అత్యున్నతమైనదిగా మారుతుంది, చింతించకండి, మీ పని అయిపోతుంది. మనిషి, మేం కూడా ఈ సలీంని కలవాలనుకుంటున్నాం అని చెప్పింది. ఇది విన్న ధీరజ్ నేను ఇలా ఉన్నాను అని చెప్పింది. నేను చాలా ఏడుస్తున్నాను కాబట్టి నేను చేయలేను. చాలా తెలివైన వ్యక్తి ఉన్నాడు. అతనికి దీని గురించి ఏదైనా ఆలోచన ఉంటే అది పడిపోయినా మన ప్రణాళిక పాడైపోతుంది. అఘోరి వెళ్లి ధీరజ్ చెప్పింది నిజమేనని చెప్పాడు. మీరు కూడా అతనిని మీ స్వంత మార్గంలో కనుగొనండి, దీన్ని ప్రయత్నించండి మరియు గుర్తుంచుకోండి, చనిపోయినా బతికినా అది నా దగ్గర ఉన్నది. నా తర్వాత ఆయన స్టైల్ను ఇక్కడ అత్యున్నత స్థాయికి తీసుకువస్తా. అఘోరీలు ఈ బహుమతిని తప్పనిసరిగా ఉంచారు ఎందుకంటే ఈ పారితోషికం ఎర అని అతనికి తెలుసు. ప్రతి ఒక్కరూ మరొక వైపు తమ బెస్ట్ ఇస్తారు. కబీర్ షెకావత్ తన ఇంట్లో కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాడు. మళ్లీ సీబీఐలో చేరాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? అతను చేయాలా లేదా చేయకూడదా? ఇప్పటి వరకు ఇంటర్నెట్లో రాన్పై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. చూసిన తర్వాత ఎవరినైనా ఇంప్రెస్ చేసేలా చేసింది. కబీర్ షెకావత్ వెళ్లి తనలో తానే చెప్పుకున్నాడు, ఈ హత్య చెబుతున్నది పూర్తిగా నిజమే, కాని ఇప్పుడు చేసే మార్గం తప్పు. అతను ఇప్పటివరకు చంపిన వ్యక్తులందరూ ఎవరైనా వారు పూర్తిగా తాగి ఉన్నారా లేదా పాతాళం నుండి వచ్చారా? అది చూస్తుంటే కనెక్ట్ అయినట్లుంది. రాన్ అనే ఈ ఫ్లాక్స్ కిల్లర్ పాతాళానికి చెందినవాడు. వారి మధ్య ఏదో సంబంధం లేదా శత్రుత్వం ఉండాలి. ఈ కోట ఇలా మనుషులను చంపుతూ ఉంటే కాబట్టి కొన్ని సంవత్సరాలలో ప్రజలు దానిని తమ దేవుడిగా చేసుకున్నారు. మీరు రక్తపు దేవుడిగా మారితే ముందుకు రండి. ఇది రాబోయే తరానికి చాలా చెడ్డది. ఆ తర్వాత తన కూతురిపై ప్రభావం చూపుతుంది. చిత్రాన్ని చూసి తనలో తాను చెప్పుకున్నాడు, నేను ఉండవచ్చని అనుకుంటున్నాను అని చెప్పింది. సీబీఐ ఇచ్చిన ప్రతిపాదనను అంగీకరించడం ద్వారా మళ్లీ వాసురెడ్డితో చేరాలి. ముంబైలో ప్రజలు అల్లర్లు ప్రారంభించారు మరియు రాన్ను పట్టుకోవడానికి పోలీసులు దీంతో రేటు పెంచారు. అండర్వరల్డ్ వ్యక్తుల చీకటి పనిలో చాలా నిమగ్నమై ఉంది. అఘోరీ చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. అతను చాలా ఇబ్బంది పడ్డాడు కాబట్టి అతను రాన్ వద్దకు వెళ్లాడు. పట్టుకోవడానికి పథకం వేయాలనుకున్నారు. ధీరజ్ అతనిని సలీం అనే ఇంటెలిజెన్స్ ఏజెంట్తో కలుస్తాడు. ఇప్పటి వరకు ఎన్నడూ జరగని వాటి గురించి చెబుతుంది. పనిలో మరియు డబ్బు కోసం విఫలం కాలేదు. ఈ ఆలోచనతో అఘోరి ఏదైనా చేయగలడు. సంతోషంగా ఉంది మరియు వీలైనంత త్వరగా చేయాలనుకుంటున్నాను. మరోవైపు కబీర్ ఆదేశిస్తాడు, షెకావత్ కూడా మళ్లీ సీబీఐలో చేరాలనుకుంటున్నారు. నేను చాలాసేపు ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. కబీర్ షెకావత్ తర్వాత ఎట్టకేలకు మనేంద్ర జోగియాకు ఫోన్ చేశాడు. సింగ్ జోగియా గత కొన్ని గంటలుగా సీబీఐ చీఫ్గా ఉన్నారు. క్వార్టర్లో కూర్చుని కబీర్ షెకావత్ ఫోన్ చేశాడు. నేను అతని రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఫోన్ మోగగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఎందుకంటే ఈ ఫోన్ ఎవరికీ చెందినది కాదు, అయితే మనేంద్ర సింగ్ కబీర్ షెకావత్కు చెందినవాడు. జోగయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ తీసుకున్నాడు. అతను ఉత్సాహంగా అడుగుతాడు, కాబట్టి ఏమిటి? మీరు నిర్ణయించుకున్నారు. మా నిర్ణయం ఏమిటి? కబీర్, ఇది మీ ఆసక్తితో ఉందా లేదా మీరు తిరస్కరించారా? ఇది విన్న షెకావత్, మీరు అలా అని చెప్పారు ఎందుకంటే ఆవేశపడాల్సిన అవసరం లేదు, నేను మీ కోసం 2 షరతులు పెట్టబోతున్నాను అని కండిషన్ అంటున్నారు మనేంద్ర సింగ్ జోగియా. తర్వాత ఉంచుకో, ముందు నువ్వు సీబీఐ అని చెప్పు. కబీర్, మీరు తిరిగి చేరబోతున్నారా లేదా? చాలా గంటలు ఆలోచించిన తర్వాత షెకావత్ చెప్పారు, దీని తర్వాత నేను నిర్ణయించుకున్నాను, నేను మరోసారి సీబీఐలో చేరేందుకు. ఇది విన్న మనేంద్ర సింగ్ జోగియా సిద్ధమయ్యారు. అతను కబీర్కి చాలా సంతోషించాడు. షెకావత్ పందెం గురించి మర్చిపోతాడు మరియు హెడ్ క్వార్టర్ లోపల అరుస్తోంది ప్రజలందరినీ తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఇలా జోగియాపై అరుస్తున్న మనేంద్ర సింగ్ రక్షిత్ ఠాకూర్ని చూసి, నువ్వు ఎందుకు అరుస్తున్నావని అడిగాడు. సర్, మనేంద్ర సింగ్ ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? చాలా కాలం తర్వాత మీ ఆనందాన్ని నియంత్రించుకోండి. కాగా కబీర్ సీబీఐకి సమాచారం అందించారు. అవును, మరోసారి చేరడానికి. ఇది విన్న రక్షిత్ ఠాకూర్ తదితరులు అన్నారు, ఇది చాలా మంచి విషయమని ప్రజలు అంటున్నారు. సర్, కబీర్ షెకావత్ కూడా ఫోన్లో ఇదంతా వింటున్నాడు. అతను అక్కడ ఉన్నప్పుడు అతను అరుస్తూ చెప్పాడు. ఇది విన్న తర్వాత అతనికి 2 షరతులు ఉన్నాయి.
మనేంద్ర సింగ్ జోగియా మరోసారి కాల్ చేశాడు. దాన్ని ఎత్తుకుని పరిస్థితి ఏమిటో చెప్పు అన్నాడు కబీర్ షెకావత్. చెప్పిన 2 షరతులు నేను ఉంచుతాను. మీరు దానిని అంగీకరించాలి. ఒక్క షరతుకు కూడా ఒప్పుకోకుంటే సీబీఐకి వెళ్తా. ఇది విన్న మనేంద్ర సింగ్ చేరరు. ఆ షరతు నెరవేరితేనే అంటున్నారు జోగయ్య. మీరు మా పరిధిలో ఉంటే మేము మీ వారిగా ఉంటాము. కబీర్ ఖచ్చితంగా అన్ని షరతులను నెరవేరుస్తాడు. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని షెకావత్ చెప్పారు. ఎందుకంటే నా నిబంధనలు మీ పరిధిలోనే మనేంద్ర సింగ్ జోగియా చెబితే ఓకే కాబట్టి మీ 2 షరతులు నెరవేరాయని అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి కబీర్ షెకావత్ అంటున్నారు. 6 సంవత్సరాల క్రితం మీరు నాతో పాటు మరో 5గురు ఉన్నారు. మనేంద్ర సింగ్ వ్యక్తులను సస్పెండ్ చేశారు జోగయ్య. అవును, నాకు సరిగ్గా గుర్తుంది. వారి పేర్లు కరణ్ సింగ్, నిత్య ఒబెరాయ్, రిషబ్ గుప్తా, దేవ్ సక్సేనా మరియు అనన్య కౌల్. కబీర్ నా మొదటి షరతు అది అని షెకావత్ చెప్పారు. మీరు ఈ 5గురిని కూడా వెనక్కి తీసుకురావాలి. ఎందుకంటే నా టీం లేకుండా నేను ఏమీ చెప్పలేను. ఇది వినండి మనేంద్ర సింగ్ జోగియా అని ఖచ్చితంగా ఆలోచించకుండా చెప్పింది కోడలు. త్వరలో మీ రెండవ పరిస్థితి అవుతుంది. నాకు చెప్పండి. కబీర్ షెకావత్ నా రెండవది అని చెప్పాడు. నేను గడ్డం తీయను అని పందెం నీళ్లు తాగుతున్న మనేంద్ర సింగ్ జోగల్ విన్న తర్వాత ఆమె నోట్లోంచి నీరంతా వదలబోయింది. బయటకు వచ్చి ఏమి చెప్పాడు? ఎప్పుడు అని కబీర్ షెకావత్ చెప్పడం అద్భుతం. మీరు మరియు మీ విభాగం ఈ 2 షరతులను పూర్తి చేయండి. మీరు అంగీకరించినప్పుడు మాత్రమే మీరు నాకు సందేశం పంపుతారు. ఆ తర్వాత నేను మీకు కాల్ చేస్తాను మరియు మీరు ఉంటే ప్రజలు ఈ షరతులను అంగీకరించకపోతే నేను అందుకే సీబీఐలో చేరను. మనేంద్ర సింగ్ జోగియా ఏదైనా చెప్పకముందే కబీర్ అడగకముందే షెకావత్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. కబీర్ షెకావత్ ఫోన్ను డిస్కనెక్ట్ చేసిన తర్వాత కూడా మనేంద్ర సింగ్ జోగియా కదులుతూనే ఉన్నాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత రక్షిత్ ఠాకూర్ అడిగాడు. కాబట్టి కబీర్ సార్ చెప్పింది విన్నాక మనేంద్ర సింగ్ జోగియా కోపం తెచ్చుకుని ఇలా అన్నాడు. ఆ సంఖ్య తన రక్షణకు 2 షరతులు పెట్టింది. ఆ 2 షరతులు ఏమిటో ఠాకూర్ చెప్పారు అని సర్ మనేంద్ర సింగ్ జోగియా చెప్పారు. అతనితో మమ్మల్ని సస్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఆ 5గురిని కూడా సీబీఐకి రప్పించండి. ఏది ఏమైనా కబీర్కర్ అని రక్షిత్ ఠాకూర్ చెప్పారు. మీ బృందం లేకుండా పెద్దగా చేయలేరు. మరి ఆయన పెట్టిన రెండో షరతు ఏమిటి? తనది అని మనేంద్ర సింగ్ జోగియా చెప్పారు. రెండో షరతు ఏమిటంటే గడ్డం తీయకూడదు. ఇది విన్న రక్షిత్ ఠాకూర్ తొలగిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత మీరు వీలైనంత త్వరగా వారి నిబంధనలు ఉండాలి. నగరంలో ఎలాగైనా పూర్తి చేయాలి. బహుశా కబీర్ సర్ వల్లే అల్లర్లు పెరుగుతున్నాయి. ఇది విన్న మనేంద్ర తిరిగి రావడం మానేశాడు. సింగ్ జోగియా వీలైనంత త్వరగా చెప్పారు. ఈ 2 షరతులను నెరవేర్చండి. రక్షిత్ ఠాకూర్ మాట్లాడుతూ అయితే చాలా ఉంది, అందుకు సమయం పడుతుందని మనేంద్ర సింగ్ జోగ్వాల్ చెప్పారు. రక్షిత్ ఎందుకు ఇంత సమయం తీసుకుంటాడు? ఠాకూర్ తన రెండవ షరతు అని చెప్పాడు. సులభంగా పూర్తి చేయబడుతుంది కానీ మొదటిది. ఇది మనేంద్ర సింగ్ వినడానికి సమయం పడుతుంది. దానికి ఎంత సమయం పడుతుందో జోగయ్య చెప్పారు. ఈ 5గురు వ్యక్తులే అంటున్నారు. రక్షిత్ ఠాకూర్ 5 కావడంతో కనుక్కోవడం కొంచెం కష్టం. దేశంలోని వివిధ మూలల నుండి ప్రజలు వచ్చారు అని మనేంద్ర సింగ్ జోగియా చెప్పడం మీకు గుర్తుండే ఉంటుంది. సరే, నీకు ఏది కావాలంటే అది చేసుకో కానీ రేపటి వరకు ఇది పూర్తి కావాలి అని రక్షిత్ ఠాకూర్ చెప్పారు. దీనికోసం నేను హెలికాప్టర్ ఉపయోగించాలి, చేయాల్సి ఉంటుంది అని మనేంద్ర సింగ్ జోగియా చెప్పారు. మీకు ఏది కావాలంటే అది చేయండి కానీ రేపటి వరకు పని చేయండి. రక్షిత్ ఠాకూర్ని పూర్తి చేసి ఆపై ఏదైనా ఈ 5గురి గురించి ప్రజలకు చెబుతుంది. కబీర్ షెకావత్ సీబీఐలో అన్నీ తెలుసుకోండి. చేరడానికి 2 షరతులు ఉన్నాయి. అంతకుముందు అతనితో పాటు సస్పెండ్ చేసిన వారందరూ అధికారులను తిరిగి తీసుకురావడానికి మరియు రెండవది అతను ఇది విన్న తర్వాత క్షవరం చేయరు. మనేంద్ర సింగ్ జోగియా రక్షిత్ ఠాకూర్ త్వరలో వీలైనంత త్వరగా ఆ 5గురిని కనుగొనడానికి రక్షిత్ ఠాకూర్కి ఇలా చేయడం తెలుసునని చెప్పారు. దీనికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 5గురు వ్యక్తులు ఉన్నారు. ఈ 5గురి గురించి రక్షిత్ ఠాకూర్ కొంతమందికి తెలుసు. ప్రస్తుత సమాచారం మరియు స్థానాన్ని తెలుసుకోవడం ద్వారా తనకు కొంతమందిని పంపమని అడుగుతాడు. అతను హెలికాప్టర్లో బయలుదేరాడు. సమాచారం అందిన వెంటనే 5గురికి చేరుకుంది. ముందుగా రక్షిత్ ఠాకూర్కి అంకితమివ్వవచ్చు. పోలీస్ స్టేషన్కి సైన్యం చిన్నగా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను ఒక ప్రదేశంలో నివసించే కబీర్ బృందంలో ఒకడు. ఇప్పటి వరకు అతను టాప్ క్లాస్ షూటర్. సస్పెండ్ అయినప్పటి నుంచి లక్ష్యం తప్పలేదు. అది జరిగినప్పుడు ప్రజలు అతని జీవితాన్ని దుర్భరం చేశారు మరియు ప్రతిరోజూ అతను ఎలా అని వెక్కిరిస్తూనే ఉన్నాడు. దీంతో సస్పెండ్ అయ్యి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. నా భార్య మరియు పిల్లలతో ఒక ప్రదేశంలో కానీ ఎవ్వరికీ తెలియని చోటికి మారారు. ఇలా చేస్తే వారి జీవితం తేలికవుతుంది. దేవుడా, ఈరోజు ఆదివారం కావడంతో ఎక్కడికైనా సెలవు. సక్సేనా తన పిల్లలతో బయట ఆడుకుంటున్నాడు. అప్పుడు అతని ఇంటి దగ్గర హెలికాప్టర్ కనిపించింది.
దేవ్ ల్యాండ్ అయినప్పుడు దీనిని చూస్తాడు. సక్సేనా కొడుకు రండి పాపా అన్నాడు. నేను ఆమె మొండితనాన్ని దగ్గరగా చూడాలనుకుంటున్నాను. దీంతో ఆమెను ఒడిలో పెట్టుకుని అక్కడికి వెళ్లాడు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రదేశం కనిపిస్తోంది. అతను చేరుకోగానే ఒక వ్యక్తిని చూస్తాడు. ప్రజలతో కలిసి తన ఇంటి వైపు కదులుతూ ఉండండి. ఈ వ్యక్తి దేవ్ సక్సేనాకు తెలియదు. ఎందుకంటే అప్పట్లో రక్షిత్ ఠాకూర్ కొత్త. ఆ సమయంలో సీబీఐలో చేరారు. దేవ్ భార్యకు కూడా అతనెవరికీ తెలియదు. ఇది చూసి ఆమె బయటకు వచ్చినా ఎదురుగా వచ్చింది. వాళ్లని చూసి నువ్వు అని చెప్పింది. దేవుడు అలా అంటాడని నీకు తెలుసా అంకిత? ఆయుష్ని లోపలికి తీసుకెళ్ళండి. బహుశా ఈ వ్యక్తులు దేవ్ భార్య అంకిత సీబీఐకి చెందినవారు. ఆమె తన కొడుకు ఆయుష్తో కలిసి ఇంటి లోపలికి వెళ్లేది. దేవ్ సక్సేనాకు రక్షిత్ ఠాకూర్ వస్తున్నాడు. నువ్వు దేవ్ సక్సేనా? దేవ్ అని చెప్పాడు. నేను ఖచ్చితంగా రక్షించబడ్డాను అని చెప్పింది. ఠాకూర్ చేయి చాచి ఇలా అన్నాడు. నేను సీబీఐకి చెందిన రక్షిత్ ఠాకూర్. దేవ్ని ఠాకూర్తో కరచాలనం చేస్తూ రక్షిత్ చెప్పారు. కాబట్టి మీరు ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది, చెప్పండి. ఎందుకంటే రక్షిత్ ఠాకూర్ నేను మీ వాడిని అని అంటున్నాడు. నేను హెలికాప్టర్లో వచ్చానంటే పెద్దగా ఏమీ లేదు. కారణం దేవ్ సక్సేనా రక్షిత్ ఠాకూర్ అయి ఉండాలి. తన ఇంటికి వెళ్లమని అడుగుతాడు. కానీ ప్రస్తుతం నా దగ్గర ఉంది అని రక్షిత్ ఠాకూర్ చెప్పారు. నాకు అంత సమయం లేదు. నాకు ఇంకా 4 ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్లి ఆ దేవుడి వద్దకు వెళ్లాలి. సక్సేనా కవరు పట్టుకుని చెప్పింది. సీబీఐ మిమ్మల్ని తిరిగి పిలుస్తోంది మరియు మీ సస్పెన్షన్ ఎత్తివేయబడింది. నిన్ననే సీబీఐ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్. ఆ తర్వాత దేవ్ సక్సేనా మాట్లాడుతూ ఇంత దయ రావడానికి కారణం రక్షిత్ ఠాకూర్ ఆ కబీర్ షెకావత్ మరియు అక్కడ నుండి వెళ్లిపోతాడు. దేవ్ సక్సేనా ఈ కవరు నుండి కాగితాన్ని బయటకు తీశారు. పడిపోతుంది మరియు రిలాక్స్డ్ స్మైల్ ఇస్తుంది. అతను లోపలికి వెళ్ళినప్పుడు అతని భార్య అంకిత అడుగుతుంది, ఆ వ్యక్తులు ఎవరు మరియు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కాబట్టి దేవ్ సక్సేనా అతనికి ఆ కాగితాన్ని అందజేసింది. అది చదివిన అతని భార్య అడుగుతుంది, మళ్లీ సీబీఐలో చేరబోతున్నారా? హో దేవ్ అవును, ఎందుకంటే కబీర్ సార్ అని చెప్పాడు. అంకిత తిరిగి వచ్చింది కానీ చెప్పింది, మీరు ఆ పనికి తిరిగి వెళ్లవలసిన అవసరం లేదు. అంకితకి దేవ్ దగ్గరవ్వాల్సిన అవసరం లేదు. ఆమె చేతులు నా చేతిలో పట్టుకొని నేను వెనక్కి వెళ్లాలని కూడా అనుకోవడం లేదు. ఆ సస్పెన్షన్ కారణంగా నేను ఉన్నాను. గౌరవం పోయింది. దానిని తిరిగి తీసుకురావడానికి ఇది సమయం. హై దేవ్ ఇంకా కొన్నాళ్ల క్రితం చెప్పారు, మా బతుకు మేం ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇది సులభం మరియు ఆయుష్ పండుగను బాగా జరుపుకోవచ్చు. రేపు వాడు పెద్దయ్యాక ఇవన్నీ అందుకుంటాడు. అతనికి తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడు? నా ఈ అడుగుతో మరోసారి మనం సమాజంలో తల ఎత్తుకుని జీవించగలిగితే ఇప్పుడు చెప్పు, నేను వెనక్కి వెళ్లాలా లేదా వద్దు? అంకిత ఖచ్చితంగా చెప్పింది మరియు ఆమె మరోవైపు రక్షిత్ ఠాకూర్ ఆమెను కౌగిలించుకున్నాడు. హెడ్ క్వార్టర్స్లో ఉన్న వ్యక్తిని అడుగుతాడు, తర్వాత కనుగొనబడిన వ్యక్తి ఎవరు అని సర్ కరణ్ సింగ్ మరియు నిత్యా ఒబెరాయ్ చెప్పారు. గుర్తించబడింది మరియు వారిద్దరూ ప్రస్తుతం బీహార్లో ఉన్నారు. రక్షిత్ ఈ మాట వినడానికి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు బీహార్లో నాకు చాలా ఉంది అని ఠాకూర్ చెప్పారు. వెళ్లిపోవాలి అని రక్షిత్ ఠాకూర్ చెప్పారు. వారిద్దరిని తర్వాత చూస్తారు మరియు మరొకరి ఆ మనిషి అస్సలు చెప్తాడు, లేదు సార్, మీకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం ఇదే. రక్షిత్ ఠాకూర్ ఓకే ఫైన్ బీహార్ అన్నారు. పాట్నాలో ఎక్కడ ఉన్నారని ఆ వ్యక్తి చెప్పాడు. ఇది నేను ఉన్న ఒక గ్రామంలో. రక్షిత్ ఠాకూర్ పంపబడ్డాడు మరియు పైలట్కి చెప్పాడు, పాట్నా వెళ్దాం, ఆ తర్వాత పట్నం వెళ్తారు. మేము రక్షిత్ ఠాకూర్ వైపు వెళుతున్నప్పుడు మనేంద్ర సింగ్ జోగియా యొక్క కాల్ వెళ్తుంది మరియు రక్షిత్ ఠాకూర్ ఫోన్ తీయగానే, మనేంద్ర ఇప్పటి వరకు ఎన్ని దొరికాయని సింగ్ జోగియా ప్రశ్నించారు అని దేవ్ సక్సేనా అంటున్నాడు. రక్షిత్ ఠాకూర్ ఆ కవరు మనేంద్రకి ఇచ్చాం, సింగ్ జోగియా వస్తానని చెప్పారు అని రక్షిత్ ఠాకూర్ ప్రశ్నించారు. వారిని తిరిగి తీసుకురావడానికి కబీర్ షెకావత్ పేరు ఇది చాలు అంటున్నారు మనేంద్ర సింగ్ జోగియా. మిగిలిన ఒకరి నలుగురికి ఏమైంది? నేను ఇప్పుడే ప్రేమలో పడ్డాను అని ఠాకూర్ చెప్పాడు. మీరు 2 పక్షులను గుర్తించినట్లయితే వాటి వద్దకు వెళ్ళండి. నేను పాట్నాలో ఉన్నాను అని మనేంద్ర సింగ్ జోగియా చెప్పారు. మీరు కరణ్ మరియు నిత్య గురించి మాట్లాడుతున్నారు అని ఆ సమయంలో ఎవరూ లేరని రక్షిత్ ఠాకూర్ అంటున్నాడు. ఒకరి ప్రేమలో ఇంకేముంది? మనేంద్ర సింగ్ జోగియాకు పిచ్చి పట్టిందని చెప్పారు. సరే, నువ్వు ఈ రోజే నీ పనిని పూర్తి చేయాలి. రక్షిత్ ఠాకూర్ అవును అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు మరియు అక్కడ కూర్చొని ప్రసంగం చేయాలి అని చెప్పారు. ఇక్కడ ఉన్నాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది రక్షిత్ ఠాకూర్ శాపం. షూటర్ బయట ఏం జరుగుతుంది? దేవ్ సక్సేనాను కలవండి మరియు అతనిని తిరిగి సీబీఐకి తీసుకురండి చేరమని మరియు అక్కడి నుండి అడుగుతుంది. ఆ తర్వాత కరణ్ సింగ్ వద్దకు వెళ్లి, నిత్యా ఒబెరాయ్ బీహార్కి చెందిన వ్యక్తి ఎవరో తెలిసిందే. రక్షిత్ ఠాకూర్ పాట్నా నగరంలో నివసిస్తున్నాడు. అప్పుడే అక్కడికి వెళ్లిపోతాడు. మనేంద్ర సింగ్ జోగియా నుండి కాల్ వచ్చింది. అప్పుడు అతను దాని గురించి అడగడం ప్రారంభిస్తాడు. అంతా వివరించిన తర్వాత రక్షిత్ ఠాకూర్ ఫోన్ చేశాడు.
కొరుకుతూ అతను ఇది నెత్తుటి తల అని అంటాడు. క్వార్టర్స్లో కూర్చుని ప్రసంగాలు చేస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇదంతా కొన్ని గంటల తర్వాత రక్షిత్ ఠాకూర్ పాట్నా చేరుకున్నాడు. అతను చేరుకోగానే నిత్య కరణ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు వారు తెలుసుకుంటారు రెండేళ్ల క్రితం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని. ఎట్టకేలకు వారిని గుర్తించిన రక్షిత్ ఠాకూర్ అక్కడికి చేరుకున్నాడు. అతను వచ్చి ఇద్దరినీ కలిశాడు. రక్షిత్ ఠాకూర్ ఆ ప్రజలకు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇద్దరూ వచ్చిన విషయాల గురించి చెబుతుంది. రక్షిత్ ఠాకూర్ కబీర్ అతన్ని షెకావత్ అని పిలుస్తాడు. వారికి కవరు ఇచ్చి తిరిగి వస్తాడు. కబీర్ షెకావత్ పేరు వినగానే ఆ జనాలు ఆలోచిస్తారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సీబీఐకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. అద్భుతమైన ఇద్దరూ మళ్లీ చేరతారు. ఈ ఇద్దరు పోలీసులు మార్షల్ ఆర్ట్స్ నిపుణులు మరియు చాలా మంది వ్యక్తులను ఒంటరిగా నిర్వహించగలడు. దీనితో పాటు ఈ వ్యక్తులు తమ పనిలో చాలా అంకితభావంతో ఉంటారు. అతను మరింత నిపుణుడు కాబట్టి అతన్ని కబీర్ అని పిలిచేవారు. షెకావత్ తన టీంలో రిక్రూట్ చేసుకున్నాడు. దీని తరువాత ఈ వ్యక్తులు మాత్రమే విజయం సాధించారు. రక్షిత్ ఠాకూర్ పెట్టాడు మరియు అడిగాడు ఇంకెవరైనా దొరికితే హెడ్ క్వార్టర్ ఒక వ్యక్తి తనకు రిషబ్ గుప్తా అవసరమని చెప్పాడు. రక్షిత్ బెంగళూరులో ఉన్న సంగతి తెలిసిందే. ఠాకూర్ వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాడు. ఏ సమయంలో అయినా వెళ్ళిపోతాడు. తర్వాతి కొన్ని గంటలను వృధా చేయదలచుకోలేదు. రక్షిత్ ఠాకూర్ రిషబ్ గుప్తాకు పాస్ అయిన తర్వాత రిషబ్ గుప్తా అద్భుతం. అతను ఫోరెన్సిక్ నిపుణుడు మరియు సుమారు 50 సంవత్సరాలు. కాని ఇప్పటికీ అతని మనస్సు అద్భుతాలు చేస్తుంది. ఏదేని మృతదేహాన్ని చూసి ఇలా చేసేవాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరియు ఎవరిని చెప్పగలడు. దీనివల్ల నేను చాలా బాధపడ్డాను. కబీర్ షెకావత్ తర్వాత మరిన్ని కేసులు పరిష్కరించబడ్డాయి. అతను ఒక కోసం పని చేసేవాడు. ఉద్యోగం దొరక్క రైతుగా మారాడు. రిషబ్ గుప్తా ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పుడు రక్షిత్ ఠాకూర్ని చూడగానే సంతోషిస్తాడు. అతను ఒక రోజు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వెళ్తాడు. దీనికి సీబీఐ నుంచి ఖచ్చితంగా పిలుపు వస్తుంది. రక్షిత్ ఠాకూర్ ఏదైనా చెప్పేలోపు వస్తా నేను అంగీకరిస్తున్నానని అతను మాత్రమే చెప్పాడు. నేను సీబీఐలో మళ్లీ చేరేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. రక్షిత్ ఠాకూర్ అతనికి ఏమీ చెప్పలేదు మరియు అతనికి కబీర్ షెకావత్ పేరు చెప్పడం ద్వారా కవరు కూడా ఇచ్చి ఇలా అంటాడు అతను రేపు చేరుకుంటాడు మరియు అతను అక్కడికి తిరిగి వస్తాడు. అతని భాగస్వామి నుండి అతని కోసం వెళుతుంది. కొన్ని ప్రత్యేకమైన కాళ్ళు గుర్తించబడ్డాయా అని అడుగుతుంది. ఇది విన్న అతని స్నేహితుడు కొన్నాళ్లలో ఇలా అంటాడు చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నట్లు వినికిడి. రక్షిత్ ఠాకూర్ సరే నేను వెళ్తాను అన్నాడు. ఆ తర్వాత ఢిల్లీకి రక్షిత్ ఠాకూర్ బయటకు వెళ్లి నేను అని తనలో తాను చెప్పుకున్నాడు. దీని తరువాత నేను ఖచ్చితంగా పెద్ద సెలవు తీసుకుంటాను అని రక్షిత్ ఠాకూర్ స్వయంగా చెప్పారు. చిన్న అమ్మాయిని కూడా తిరిగి తీసుకురావాలి. అప్పుడు రక్షిత్ ఠాకూర్ తనతో ఏమన్నాడు అతను తీసుకురాకపోతే వాసన్ కబీర్ షెకావత్ తిరిగి రాదు మరియు ఆ మనేంద్ర సింగ్ జోగియా అనన్య నా బ్రెయిన్ 1 కాఫీ తింటుంది. ఆమె 16 సంవత్సరాల వయస్సులో చాలా తెలివైన అమ్మాయి. వయసులో మొత్తం సాయిని హ్యాక్ చేశాడు. ఆ తర్వాత అతను కూడా లొంగిపోతాడు. ఆ తర్వాత కబీర్ షెకావత్ కోరిక మేరకు ఆయనను సీబీఐలో చేర్చారు. కాని అతను 2 ఏళ్ల వయస్సులో మాత్రమే సీబీఐ నుంచి బయటపడే మార్గాన్ని కూడా చూపించారు. ఎందుకంటే అనన్యకు మరింత లైమ్లైట్ వచ్చింది. అది దొరకలేదు కాబట్టి ఇంకా చదవండి. ఈరోజు రక్షిత్ ఠాకూర్ తనతో కలిసి ఢిల్లీ వెళ్లారు. నా ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఈరోజు ఏమైంది అని చెప్పింది. సీబీఐ నన్ను రక్షిత్కి ఎలా గుర్తుపట్టింది. ఠాకూర్ వయసు 24 నుంచి 25 ఏళ్లు. అనన్య అందానికి అతను దూరమయ్యాడు. అనన్యను ఇంతకు ముందు చూశాను కాని ఆ సమయంలో ఆమె కేవలం 18 ఏళ్ల అమ్మాయి మాత్రమే. కాని 6 ఏళ్లు కొన్నాళ్ల తర్వాత ఆమె మరింత అందంగా మారింది. రక్షిత్ ఠాకూర్ ఏమీ మాట్లాడకుండా చూస్తుంటే ఆమె అతన్ని వణుకుతుంది మరియు అతను ఎక్కడ తప్పిపోయాడని అడుగుతుంది. మీరు అతని వైపు రక్షిత్ ఠాకూర్ కవరు ఇంకా జోడించి కబీర్ షెకావత్ సార్ అని చెప్పాడు. రేపు సిబిఐ హెడ్ క్వార్టర్ అని పంపారు. పెద్దగా నవ్వుతూ అనన్యలో రిపోర్ట్ చేయండి మిస్టర్ కబీర్ సార్ ఇలా చేస్తే అని కూడా చెప్పింది. కావాలంటే ఆ తర్వాత అక్కడికి చేరుకుంటాను. రక్షిత్ ఠాకూర్ కూడా అతనికేసి చూస్తూ నిలబడ్డాడు. ఇది చూసిన అనన్య నువ్వు అని అడుగుతుంది. రక్షిత్ ఠాకూర్ ఇంకా ఏం చెప్పగలడు. మిగిలిన వారు మీతో పాటు సస్పెండ్ చేయబడ్డారు. ఇది విన్న తర్వాత ప్రజలు కూడా తిరిగి వస్తున్నారు. అనన్య మరో స్మైల్ ఇచ్చి చెప్పింది. అందుకే ఈ మాట చెప్పి తప్పకుండా వస్తాను. రక్షిత్ ఠాకూర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హెలికాప్టర్లో రక్షిత్ ఠాకూర్ లాగా అలా కూర్చుంటే మనేంద్ర సింగ్ జోగియా అనే పేరు వస్తుంది. రక్షిత్ ఠాకూర్ కాల్ రావడాన్ని చూస్తాడు. గుండు కొట్టించుకోవాలా వద్దా అని అందులో చెప్పారు. రక్షిత్ ఠాకూర్ ఫోన్ తీయగానే వర్షం మొదలైంది. అలా అయితే ఇప్పుడు సాయంత్రం అయిపోతోందని అంటున్నారు. మీరు మీ పని చేసినా చేయకపోయినా రక్షిస్తారు. ఠాకూర్ తన మనసులో తాను వచ్చినప్పుడు తెలుసుకుంటానని చెప్పాడు.
చల్తా రక్షిత్ ఠాకూర్ శాంతించాడు. మీ గురించి చింతించకండి అని హుయ్ చెప్పారు. పని పూర్తయింది. రేపు మధ్యాహ్నానికి అందరూ ఇక్కడకు చేరుకుంటారు. మనేంద్ర సింగ్ జోగియా చేరుకుంటారని చెప్పారు. మీరు తిరిగి రండి మరియు నేను దీని గురించి కబీర్తో చెప్పాను. రక్షిత్ ఠాకూర్ గురించి చెబుతాను. నేను వస్తున్నాను. కానీ నువ్వు చొక్కాకి ఏర్పాట్లు చేశారా మనేంద్ర సింగ్ జోగియా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. రక్షిత్ ఠాకూర్ దేవ్ తర్వాత సమస్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులు కూడా తిరిగి రావడం నిషేధించబడింది. ఆ తర్వాత తిరిగి ముంబైకి వస్తాడు. అంతలో మనేంద్ర సింగ్ జోగియా కాల్ మోగింది. వచ్చి దాని గురించి రక్షిత్ ఠాకూర్తో మాట్లాడతాడు అని అడగ్గానే రక్షిత్ ఠాకూర్ అంటున్నాడు పని పూర్తయింది మరియు రేపు మధ్యాహ్నం వరకు వారు తలపైకి వస్తారు. త్రైమాసికంలో ఉంటుంది. కానీ మీరు రెండవది చేశారా? మనేంద్ర సింగ్ జోగియా పరిస్థితి గురించి ఆలోచించారా? ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత మనేంద్ర సింగ్ జోగియా కబీర్ షెకావత్ కాల్ చేసి మీది అని చెప్పింది. మేము 2 షరతులను అంగీకరించాము. మీ 5గురు స్నేహితులు కూడా రేపు మధ్యాహ్నం వరకు మనేంద్ర సింగ్ జోగియా మాటలు చేరతాయి. ఇది విన్న కబీర్ షెకావత్ మీరు అని చెప్పారు. నా రాకతో రోన్ పట్టుబడుతుందో లేదో చెప్పు. ఇది విన్న మనేంద్ర సింగ్ జోగియా ఇలా అన్నారు. మీరు పట్టుకోకపోయినా మీరు ఇతర వ్యక్తులచే పట్టుకుంటారు. మంచి ఫలితం వస్తుందని విన్నాక కబీర్ షెకావత్ నువ్వు ఏడవబోతున్నావు అని నవ్వుతూ చెప్పాడు. అందుకోసం మొత్తం సమాచారాన్ని సేకరిస్తాను. నేను సుఖంగా ఉన్నాను అని మనేంద్ర సింగ్ జోగియా చెప్పారు. కబీర్ షెకావత్ ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాడు. ఆ తర్వాత ఫోన్ను డిస్కనెక్ట్ చేస్తాడు. మనేంద్ర సింగ్ జోగియా తన వ్యక్తిలో ఒకరికి దీన్ని ఇచ్చాడు. ఇప్పటివరకు గడగడలాడిస్తున్న ఆదేశాలు జ్ఞానం ఎక్కడ ఉంటే అది ఇక్కడ లభిస్తుంది. అది తెచ్చి పెట్టు అని ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రేపు మధ్యాహ్నం వెళ్లి మనేంద్ర సింగ్ జోగియా అయాన్ మరుసటి రోజు కోసం ఎదురుచూడటం ప్రారంభించాడు. ఢిల్లీ చేరుకుని హోటల్లో బస చేస్తారు. అతను చాలా అలసిపోయినందున వెళ్తాడు. అయాన్ శారీరకంగా మరియు మానసికంగా కూడా ఉన్నాడు. ఢిల్లీ బంగ్లాకు కూడా వెళ్లాలని ప్లాన్. అయాన్ ఈరోజు కూడా అదే పని చేస్తాడు. అయాన్ ఎప్పుడు హోటల్లో బస చేయబోతున్నాడు. రిలాక్స్ అయినప్పుడు అనుష్క మాటలు వినేవాడు. పై నుండి కాల్చడం వల్ల నేను మిస్ అయ్యాను. అయాన్ ప్రస్తుతం పెద్దగా చేయలేకపోయాడు. చున్ బుల్లెట్ అతని భుజానికి బాగా తగిలింది. అందుకే ఆయనకు పెద్దగా నష్టం రాలేదు. నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని అయాన్కు చెప్పారు. ఆపై అతని బంగ్లా అయితే అయాన్ ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే కుదరలేదు కళ్ళు మూసుకోగానే ఆ దృశ్యం అంతా చూసింది. నేను గుర్తుంచుకోవడం ప్రారంభించాను మరియు దానితో హోటల్ ది రాయల్ అయాన్ భావోద్వేగానికి లోనయ్యాడని తెలుసు. అయాన్ కాబట్టి స్థిరంగా మారడానికి సమయం పడుతుంది. ఒకే అమ్మాయిని 2 సార్లు మోసం చేశాడు. అయాన్ అప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు మరియు ఇది అని వాసు రెడ్డి మరణం తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. అండర్ వరల్డ్ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రో తర్వాత వారు నన్ను వెతకడానికి ఖచ్చితంగా ఒకరిని పంపారు. హోగా అయాన్ ఆ గేమ్ని తెరుస్తాడు. దీని ద్వారా షబానాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అక్కడ అయాన్కి సందేశం పంపాలని నిర్ణయించుకున్నారు. అందులో జాగ్రత్త అని రాసి ఉంది. అండర్ వరల్డ్ అతనిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నందున ఉండండి. పంపవలసిన వ్యక్తిని పంపింది. ఆ వ్యక్తికి కూడా ఈ సందేశం ఇంకా తెలియదు. చదివిన తర్వాత అయాన్ తనలో తాను ఇలా అంటున్నాడు. ఆ వ్యక్తులు అయాన్ సందేశాన్ని ఎవరికి పంపారు? అక్కడ నుండి సమాధానం ఎవరికి తెలుసు? అతను ఎవరో ఎవరికీ తెలియదు. ఎవరినీ ఎందుకు పంపలేదని అయాన్ అడిగాడు. అని అవతలి వైపు నుండి తెలుసుకోవడం సాధ్యమేనా? ఎవరు పంపబడ్డారో వారు ఆర్మీ చీఫ్ మాత్రమే. ఆ తర్వాత సమాధానం మళ్లీ వస్తుందని మోహన్దాస్కు తెలుసు. జాగ్రత్త అయాన్, అవును అని వ్రాసి పంపండి. అయాన్ ఆటను ముగించాడు. ఆ తర్వాత తనలో తాను చెప్పుకుంటున్నాను, నేను వీలైనంత త్వరగా కనుక్కోవాలి, లేకపోతే అంతా అయిపోయింది. నేను కబీర్ షెకావత్ గురించి మాట్లాడతాను. నాకు తెలుసు కానీ ఎవరి గురించి వారికి తెలుసు. అతను నాకు పెద్ద ముప్పు అని తెలియదు. అది నేను ముందుగా కనుక్కోవాలి. అప్పుడే నేను ప్రజలకు ఎలా చేరుకోగలను. అయాన్ మనసులో ఒక ఆలోచన వస్తుంది మరియు పాతాళానికి అర్థం అని తనకు తానే చెబుతాడు. అయాన్ ఒక అఘోరి మరియు అతని ముఠా ముందుగానే ఆలోచిస్తుంది. అంటే అతని గురించి ధీరజ్కి తెలియాలి. ఆమె కూడా అతనిది కాబట్టి నేను తప్పక తెలుసుకోవాలి. మీకు దాని గురించి తెలిసి ఉండవచ్చు. కానీ నేను ఆ తర్వాత ఈ ఆయన్ను ఎలా తెలుసుకోగలను? తన 2 దోమలను బయటకు తీసి అక్కడ నుండి ధీరజ్ యొక్క విలాసవంతమైన బంగ్లా వైపు ఎగురుతుంది. అయాన్ ఒక స్థానాన్ని సెట్ చేస్తాడు మరియు అయాన్ ఆటో ఫ్లైలో దోమలను పెట్టాడు. ఇప్పుడు అనుష్క అలా చేయాలనుకున్నారు. అయాన్ తన చేతితో ఆమె దృష్టిని మళ్లిస్తున్నాడు. ఉన్నవాడిని తరలించడానికి ప్రయత్నిస్తుంది. నేను కాల్చబడ్డాను కానీ నొప్పి చాలా ఎక్కువ. అయాన్ ఇలా చేయడం మానేస్తాడు. మరోవైపు మధ్యాహ్నానికి 5గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు చాలా మంది సిబిఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా దేవ్ సక్సేనా తన కారులో వచ్చాడు.
రిషబ్ గుప్తా విమానంలో వచ్చిన తర్వాత అనన్య కాల్ చివరిగా కరణ్ సింగ్ నుండి వచ్చింది మరియు అతడిని చూసి నిత్యా ఒబెరాయ్ వచ్చింది. మనేంద్ర సింగ్ జోగ్ చాలా సంతోషించాడు, తన నిగ్రహాన్ని కోల్పోతున్నాడని. మనేంద్ర సింగ్ జోగియా పరిస్థితి చూస్తుంటే అనన్య సార్, బాగున్నారా? నేను నిన్ను అంటున్నాడు మనేంద్ర సింగ్ జోగియా. ఇక్కడి ప్రజలను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనిపై అనన్య ఇప్పటి వరకు మెల్లగా చెప్పింది. అతను మనేంద్ర తప్ప ఎప్పుడూ సంతోషంగా లేడు. సింగ్ జోగియా విని ఇలా అన్నాడు, చూడు అనన్య, నువ్వు ఇంకా చిన్నపిల్లవి. కబీర్ షెకావత్ మానసికమైనప్పటికీ తెలివైన వ్యక్తి. తన మాట తప్ప ఎవరి మాట వినడు మరియు మీరందరూ ఆయనకు తప్ప మరెవరికీ చెందరు. మీరు వింటుంటే నేను ఏమి చేయగలను? బలవంతం లేకుంటే నేను కబీర్ షెకావత్లా ఉండేవాడిని. మాంటిల్ను గుర్తుచేసుకోవడంలో తప్పు చేయవద్దు మనేంద్ర. ఇది విన్న తర్వాత కూడా అందరూ మౌనంగా ఉన్నారు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అని సింగ్ జోగియా అన్నారు. ఆ తర్వాత కూడా అందరూ మౌనంగానే ఉన్నారు అని మనేంద్ర సింగ్ జోగియా మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రజల పాములు మౌనంగా ఉన్నాయా? మీరు వాసన్ మెంటల్ లాగా రియాక్ట్ అవుతున్నారు. కబీర్ షెకావత్ నా వెనుక నిలబడి ఉన్నాడు. ఇది విన్న అనన్య మీరు చెప్పింది పూర్తిగా నిజమే అని చెప్పింది. సార్ వాసన్ మరియు మానసిక కబీర్ సార్ మీ వెనుక ఉన్నారు. ఇది విన్న మనేంద్ర సింగ్ జోగియా అక్కడే నిలబడి ఉన్నాడు. మాట్లాడటం ఆపి నెమ్మదిగా వెనక్కు తీసుకుంటాడు. అది తెలుసుకున్న అయాన్ చూడటం మొదలుపెడతాడు. రా మరియు అండర్ వరల్డ్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. ఇంటెలిజెన్స్ ఏజెంట్లను పంపినట్లయితే అతను మొదటివాడు. అండర్ వరల్డ్ ఏజెంట్ల గురించి తెలుసు. 2 రోబోటిక్ దోమలను పంపుతుంది. మరోవైపు 5గురు సిబిఐ హెడ్ క్వార్టర్లో ఉన్నారు. అతను వెళ్లిన తర్వాత ప్రజలు వచ్చారు. మనేంద్ర సింగ్ జోగ్ ఆల్ కబీర్ షెకావత్ సాంఖ్కి మరియు మానసికంగా చెప్పడం ద్వారా వారికి విషయాలు చెప్పడం ప్రారంభిస్తాడు. 5గురు వ్యక్తులు అతనికి సమాధానం చెప్పనప్పుడు కాబట్టి మీరు ఎందుకు ఇలా చూపిస్తున్నారని అడిగాడు. ఆ కబీర్ షెకావత్ నా వెనకే నిలబడి ఉన్నాడు. అనన్య నువ్వు చెప్పింది పూర్తిగా నిజం అని చెప్పింది. ఇది విన్న మనేంద్ర మీ వెనుక నిలబడి ఉన్నాడు. సింగ్ జోగియా కొద్దిగా భయపడటం ప్రారంభించాడు. దీంతో కబీర్ బాధపడ్డాడు. షెకావత్ ఎప్పుడు వెనుదిరగకూడదు. మనేంద్ర సింగ్ చూస్తున్నది నిజమే. అతని వెనుక కబీర్ షెకావత్ నిలబడి ఉన్నాడు. నా ముందు మనేంద్ర సింగ్ జోగియాను చూస్తున్నాను. కబీర్ డోంట్ ఫీలింగ్ బాడ్ అని చెప్పాడు. నిన్ను విచిత్రంగా అలాగే మేధావి అని పిలిచారు. ఇది విన్న కబీర్ షెకావత్ నవ్వడం మొదలుపెట్టాడు. లేకుంటే కాస్త దూరంగా ఉండు అంటాడు. కబీర్ షెకావత్ తన వాక్యాన్ని ముగించకముందే అని మనేంద్ర సింగ్ జోగియా చెప్పగలరా? నేను అస్సలు రాను, కానీ మీరు పని పూర్తి చేస్తారు. చేస్తావా? నేనే అని కబీర్ షెకావత్ అన్నాడు. నేను నా ఉత్తమమైన మనేంద్ర సింగ్ జోగియా పరిధిని ఇస్తాను పేరున్న అధికారి వైపు చూపిస్తూ అన్నాడు. మీకు ఏది కావాలంటే అది అడగడానికి కబీర్ షెకావత్ అవును అని తల ఊపాడు. నువ్వు ఏది చెబితే అది చెప్తాడు. మనేంద్ర సింగ్ జోగియా అక్కడి నుంచి తన క్యాబిన్ వైపు వెళ్లాడు. రక్షిత్ ఠాకూర్ ఇక్కడికి రాగానే వెళ్లిపోతాడు. 1 వారం సెలవుపై వెళ్లాడు. మనేంద్ర సింగ్ జోగియా నిష్క్రమణ తర్వాత పరిధి ఆ తర్వాత మీరు నాతో రండి అని చెప్పింది. ప్రజలంతా పెద్ద ఎత్తున ఆయనను అనుసరించారు. హాల్ నుండి మేము క్యాబిన్ లాంటి ప్రదేశానికి చేరుకుంటాము. మీరు ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నారు అని పరిధి చెప్పారు. ఆ తర్వాత అతను ఒక తలుపు వైపు వెళ్తాడు. ద శూన్య రిషబ్ అని చూపిస్తూ మీరు ఈ గదిలో పని చేస్తారు. అవును అని రిషబ్ చెప్పాడు. ఇక పరిధి ఎంతైనా పర్వాలేదు అంటున్నారు. ఫైల్ ఉనికిలో ఉంది. అన్ని రాన్ సమాచారం నుండి ప్రతి చిన్న వివరాలు నిండి ఉంటాయి. దానిలో ఉన్న తర్వాత అంచుకు వెళుతుంది. మీరు ఏమీ చేయలేరని ఆమె చెప్పింది. కావాలంటే నన్ను కబీర్ని అడగవచ్చు. షెకావత్ సరే అప్పుడు పరిధి అన్నాడు. ఆ తర్వాత 5గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిలబడిన వారికి కబీర్ షెకావత్ తెలుసు. కరణ్ సింగ్, నిత్యా ఒబెరాయ్లా కనిపిస్తున్నారు. వెళ్లేటప్పుడు కబీర్ షెకావత్ నేను అని చెప్పాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని విన్నాను. కరణ్ సింగ్ విన్న తర్వాత అవును సార్ కబీర్ అన్నాడు. కరణ్ నాకు ఫోన్ చేయలేదని షెకావత్ చెప్పారు. నిజానికి ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయని అంటున్నారు. నాకు అర్థమైంది అని కబీర్ షెకావత్ చెప్పారు. నేను ఇప్పుడు పని చేయగలను మరియు ఎక్కువ దృష్టి పెట్టగలను ప్రేమ చర్చలపై. ఈ ప్రేమను ఇక్కడ ఇవ్వండి, కొంత నియంత్రణ కలిగి ఉండండి. ఇద్దరూ అంటున్నారు. కబీర్ షెకావత్ రిషబ్ తర్వాత ఖచ్చితంగా సార్ గుప్తా దగ్గరకు వెళ్లి నువ్వు చెప్పింది డాక్టర్ రిషబ్ గుప్తా ఎలా ఉన్నారు కబీర్? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగుపడ్డాను. ప్రస్తుతం మీ మనసులో యుద్ధం ఉందని షెకావత్ చెప్పారు. కాబట్టి ఇది మిమ్మల్ని లేదా మీ వయస్సును ప్రభావితం చేయదు. ఇది విన్న రిషబ్ గుప్తా ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ రోజు కూడా ఇలాంటిది జరగలేదని ఆయన అంటున్నారు. సార్ అది విన్న కబీర్ నా చేతులు వణకలేదు. షెకావత్ నవ్వుతూ అంటే నువ్వే అంటాడు. ఆ తర్వాత కూడా కబీర్ మనకు ఉపయోగపడుతున్నాడు. షెకావత్ దేవ్ సక్సేనా వద్దకు వెళ్లి మీ చేతుల్లో యుద్ధం ఉందా అని అడుగుతుంది. ఇది విన్న దేవ్ సక్సేనా మీకు అర్థం కాలేదా? ఈ రోజు కూడా అలా కాదు సార్, లక్ష్యం ఎప్పటిలాగే పరిపూర్ణంగా ఉంది. అతి త్వరలో మేము అని కబీర్ షెకావత్ చెప్పారు. ఆ తర్వాత నువ్వు కావాలి. కబీర్ షెకావత్ అనన్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. సస్పెండ్ చేయడం వల్ల ఏదైనా ప్రత్యేక ప్రభావం ఉందా?
అనన్య చెప్పింది పూర్తిగా తప్పు. నేను చాలా ప్రయోజనం పొందాను మరియు ఇప్పుడు నేను సైబర్గా ఉన్నాను. కబీర్ రంగంలో నిపుణుడిగా మారాడు మీ విశ్వాసంతో అని షెకావత్ చెప్పారు. మీరు ఎవరినైనా కనుగొన్నట్లు లేదా కనిపించనట్లు కనిపిస్తోంది. అనన్య మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నానని చెప్పింది. అని అడగకండి సార్, వాడు వన్ సైడ్ మాత్రమే ఉన్నాడు. ఇది విన్న తర్వాత నువ్వు నా వైపు ఎప్పుడూ ఇలా చూడలేదు. కబీర్ షెకావత్ మరియు ఇతరులు కూడా నవ్వడం ప్రారంభిస్తారు. కబీర్ షెకావత్ని ఇష్టం అంటాడు. మేధావిని ఎవరు అంగీకరించలేదు. అనన్య అంటే నాకు అభిమానం ఉన్న వ్యక్తి. ఈ కంప్యూటర్ కుర్రాడు నాకంటే పెద్ద మేధావి. అతను ప్రపంచంలోనే అద్భుతమైన హ్యాకర్. విషయానికి హ్యాక్ చేయబడితే హ్యాక్ చేయబడిన వ్యక్తి తమ సిస్టమ్ హ్యాక్ అయిందని కూడా తెలియదు. నా భావాల గురించి నేను ఇప్పటికే ఆమెకు చెప్పాను. కానీ అతను పెద్దగా స్పందించలేదు మరియు నేను పాలలో ఈగలా ఉన్నాను. ఇది విని అందరూ దాన్ని విసిరికొట్టారు. వాళ్లు నవ్వడం మొదలుపెట్టారు మరియు కబీర్ షెకావత్ అలా అన్నాడు, ఒకరోజు నిన్ను నా కూతురికి పరిచయం చేస్తాను. పాలలో మొక్కజొన్న ఉందని అప్పుడు తెలుస్తుంది. పడితే ఎలా తీసి పారేస్తారు? ఆ తర్వాత కబీర్ షెకావత్ అప్పుడు నవ్వు అన్నాడు, తగినంత జోకింగ్. అప్పుడు పని గురించి మాట్లాడుకుందాం. మేము ఇక్కడ నియమించబడ్డాము. చాలా ప్రమాదకరమైన హంతకుడిని పట్టుకోవడానికి. దీనికి ప్రజలు రాన్ అని పేరు పెట్టారు. ఇది విన్న దేవ్ సక్సేనా తప్ప అందరూ అన్నారు, దాని గురించి మాకు తెలియదు. కానీ ఈ ప్రదేశం పేరు విన్నారు. మంత్రి వాసురెడ్డి హత్యకు గురయ్యారా? కబీర్ షెకావత్ అవును, ఇతనే అంటున్నాడు. వాసురెడ్డి చనిపోయి ఇక్కడ ఉన్నాం. రిషబ్ గుప్తా వచ్చి మేము అని చెప్పాడు. అతన్ని పట్టుకోవడానికి ఇక్కడకు పిలుస్తారు. ఇది విన్న కబీర్ షెకావత్ మేము ఇక్కడ ఉన్నామని చెప్పాడు. ఒకే ఒక్క కేసు కోసం వచ్చారు మరియు అది రాన్ సన్యాసినిని పట్టుకోవడం మాత్రమే. ఇప్పుడు మా పని. ఇంత రక్తసిక్తమైన శరీరాన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు. మీరు చూడండి. అతను ఇప్పటివరకు ఒక్క సాక్ష్యం కూడా వదిలిపెట్టలేదు. అతను కలిగి ఉన్న అద్భుతమైన హ్యాకర్. ముంబైని హ్యాక్ చేసి దేశానికే సవాల్ విసిరాడు. దాని గురించి చెప్పాల్సిన మొత్తం తక్కువ. ఇది విన్న దేవ్ సక్సేనా మీరు అని చెప్పారు. అది విన్న కబీర్ అతన్ని మెచ్చుకుంటున్నాడు. ఇది ఖచ్చితంగా ప్రశంసించాల్సిన విషయమని షెకావత్ అన్నారు. దేవుడు యోగ్యుడు మరియు మనం ఏమి చేస్తాము అని మరింత చెబుతుంది కబీర్ షెకావత్. ఇది విన్న తర్వాత ఏమి చేయాలో చెప్పండి. ఇక్కడ ఉన్న ఫైల్ను విశ్లేషించండి. ఇలా చేయడం ద్వారా మీరు ఆ దయ్యాలన్నింటినీ కనుగొనవలసి ఉంటుంది. అతని ఈ ఏడుపుకి మనల్ని ఎవరు నడిపించగలరు? ఆ తర్వాత అందరూ మా వైపు తల ఊపారు. మనేంద్ర తన పనిలో బిజీ అవుతాడు. సింగ్ జోగియా నిష్క్రమణ తర్వాత కబీర్ షెకావత్ ఆ ఐదుగురితో కొద్దిసేపు కబుర్లు చెప్పాడు మరియు వారంతా ఇక్కడ ఉన్నారని వారికి చెబుతుంది. ఆ తర్వాత రాన్ను తీసుకురావడానికి ఒకే ఒక ప్రయోజనం ఉంది. అతను హాజరైన ప్రతి ఒక్కరిని ఆదేశిస్తాడు ఫైల్ను చదవడం మరియు విశ్లేషించడం ద్వారా కనుగొనండి. ఎవరైనా ఏడుస్తున్నట్లు ఏడవడం అవసరమా? అతనికి దారితీసే సాక్ష్యాలను వదిలివేసింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ పనిపై దృష్టి పెట్టవచ్చు. కబీర్ షెకావత్ దాదాపు 2 గంటల తర్వాత బయలుదేరాడు. మీరు ఏదో కనుగొన్నారని వారికి చెబుతుంది. మేము కొంత సహాయం పొందగలము. మేము ప్రతిరోజూ నిలబడతాము. మనం అని భావిస్తున్నామని చెప్పారు కబీర్ షెకావత్. నాకు ఒక చిన్న క్లూ దొరికింది. మీకు ఏ క్లూ దొరికిందో త్వరగా చెప్పండి. నిత్య ఒక బోర్డు దగ్గరకు వెళ్లి రాన్ పైన వ్రాసి సార్ అని చెప్పాడు. ఆ సమయంలో వెలుగులోకి వచ్చిన మొదటి వ్యక్తి ఈ హంతకుడు. ఉత్కర్ష్ శ్రీవాస్తవ అని పేరు పెట్టినప్పుడు వచ్చింది ఓ వ్యక్తి తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. అతను అని మీకు తెలిసి ఉండాలి. శ్రీవారిని ముక్కలు ముక్కలుగా నరికివేశారు. అతని తల అతని ఇంటి ముందు ఉన్న విగ్రహం మీద ఉంది. ఇది విన్న కబీర్ షెకావత్ పైన దొరికిపోయాడని చెప్పాడు. ఇది మా అందరికీ తెలుసు. మీకు ఒక క్లూ ఉంది. నీకేం దొరికిందో చెప్పు అన్నాడు నిత్య. మీరు వినవలసిన మొదటి విషయానికి మరియు ఆ తర్వాత సిబ్బంది అంటే ఏమిటో మీకు మాత్రమే అర్థమవుతుంది. ఇది విన్న కబీర్ షెకావత్ ముందుకెళ్లడానికి ఓకే చెప్పాడు. ఇక మాట్లాడండి నిత్య అని ఫోరెన్సిక్ చెప్పింది. ఉత్కర్ష్ అని నివేదిక వెల్లడించింది. శ్రీవారిని చంపడానికి ముందు అతను చాలా ఉన్నాడు. మరింత ప్రమాదకరమైన రీతిలో హింసించారు. ఎవరో తన మొత్తం ఖర్చు చేసినట్లు అనిపించింది. మీరు అతనిపై మీ కోపాన్ని వెళ్లగక్కారని అర్థం. కీరోకు ఉత్కర్ష్ శ్రీవాస్తవ తెలుసు మరియు బహుశా ఉత్కర్ష్ శ్రీవాస్తవ కూడా అతనికి తెలుసు. మీరు ఇలా చెప్పగలరని కబీర్ షెకావత్ చెప్పారు. బహుశా రాన్కు ఉత్కర్ష్ శ్రీవాస్తవ తెలుసు. కబీర్ షెకావత్ని అక్కడికి లాగుతోంది. నిత్య ఫోటో చూపిస్తూ ఉత్కర్ష్ ఎక్కడ అని చెప్పింది. శ్రీవాస్తవ అక్కడే హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఎక్కడా గొడవ లేదా యుద్ధానికి సంబంధించిన సంకేతాలు ఏవీ కనుగొనబడలేదు. రాన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ అని నిరూపించాడు. ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నామని బాగా తెలుసు. శ్రీవారికి వెళ్దాం. ఆ ఒక్కడు అజయ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎండీ రహేజా మరియు మయాంక్ రహేజా అనే ఇద్దరు సోదరులకు చెందినవారు. ఆ కంపెనీ పేరు రహేజా గ్రూప్ ఆఫ్. అది ఫార్మాస్యూటికల్ అని విన్న తర్వాత కబీర్ షెకావత్ అజయ్ రహేజా మరియు మయాంక్ రహేజా నుండి ఇలా చెబుతోంది. పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదా? ఇది విన్న నిత్య ఇది అసలు ఆట అని చెప్పింది.
హాయ్ సర్ కబీర్ షెకావత్ అయోమయంగా అన్నాడు. అసలు ఈ ఆట అని నిత్య చెప్పింది. ఉత్కర్ష్ శ్రీవాస్తవ మరణించిన కొన్ని వారాల తర్వాత ముంబైలోని ఓ పెద్ద హోటల్లో తొలి బాంబు పూరి మిగిలిపోయిన పేలుడు జరిగింది. కబీర్ షెకావత్ చెబితే కుటుంబం అంతంత మాత్రమే. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే తప్పకుండా తీయాల్సిందేనని నిత్య చెప్పింది. ఒక్కరు తప్ప రహేజా కుటుంబం మొత్తం చనిపోయారు. ఎవరి దైనందిన జీవితం అంటున్నారు. కబీర్ షెకావత్ అంటే అజయ్ రహేజా ఒక్కగానొక్క కొడుకు యాన్ రహేజా. కబీర్ షెకావత్ ఎక్కడో చెప్పారు. ప్రజల మరణాలకు ఆయనే కారణమా? అలాంటిదేమీ లేదు సార్ అంటోంది తా నిత్య. ఢిల్లీలో ఉన్నందున ఆయన ఇక్కడ లేరు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను సంపద కోసమే అంటాడు కబీర్ షెకావత్. తప్పక నిన్ను చంపేశావు మేం నీవే అని చెప్పింది. సార్ ఒప్పుకునేవారు కాని ఇక్కడికి వచ్చేవారు. అతని ఆస్తి మొత్తం ధ్వంసమైంది కబీర్. అతనికి ఉన్నదంతా పోయింది. అప్పుడు అయాన్ రహేజా అని షెకావత్ చెప్పారు. ఉత్కర్ష్ శ్రీవాస్తవ రక్తంతో ఏమి చేయాలి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని నిత్య చెప్పింది. ఇది కేవలం బాంబు పేలుడు మాత్రమే కాని రహేజా కుటుంబాన్ని అంతమొందించడానికి ఇది ఒక ఉచ్చు. కానీ అయాన్ రహేజా నుండి బయటపడింది. చున్కు వ్యాపారంలో భాగం లేదు. అందుకే అయాన్ కూడా ఆమెను ఎవరూ ముట్టుకోలేదు. రహేజాపై మాకు ఎలాంటి సందేహం లేదు. కాని అతని ఆస్తి వేలం రోజున అతని అతిపెద్ద బాడీగార్డ్ పేరు అక్షయ్. అతని మృతదేహం నిర్మాణ భవనంలో ఉంది. చౌదరి కుటుంబానికి చెందిన ఆస్తి ఏది? దీనిపై కోర్టు స్టే విధించింది. కబీర్ షెకావత్ తన బాడీగార్డ్ అని చెప్పాడు. హత్య చేసింది ఎవరు అని నిత్య చెప్పింది. ఆ తర్వాత రోజు మీకు తెలుస్తుంది ఈ విషయానికి గురించి అనన్య చెప్పింది. నేను అయాన్ రహేజా చిత్రాన్ని చూస్తున్నానా? నిత్య అతనిని ఫైల్ వైపు చూపించగలదు. ఆ తర్వాత ఆమె ఆ ఫైల్ని తీసుకుంటుంది. అయాన్ రహేజా ఫోటోను చూసిన వెంటనే ఆమె చెప్పింది అది నాకు బాగా తెలుసు సార్. ఇది విన్న కబీర్ షెకావత్ మిగతా వారితో పాటు ప్రజలు కూడా దీన్ని అభిమానించారని కబీర్ షెకావత్ చెప్పారు. ఇది నీకు ఎలా తెలుసు అని అనన్య చెప్పింది. ఢిల్లీలోని ఆ స్కూల్లో నాతో పాటు చదివేవాడని. ఇంజనీరింగ్ కాలేజీలో చదువు మానేశాను. నా క్రష్ గురించి మీకు చెప్పాను. అతను ఇతడే యాన్ రహేజా. ఆయన అద్భుతమైన మేధావి సర్. దీని వల్ల హ్యాకింగ్ పోటీలో విజయం సాధించాను. ఒక కుంభకోణం జరిగింది. అప్పుడు కబీర్ షెకావత్ చెప్పారు మీరు నిజంగా ప్రతిరోజూ మమ్మల్ని కోల్పోతారు. అక్షయ్ హత్య గురించి ఆమె చెప్పింది. ఎవరో ఫోన్ చేసి చెప్పారు కాని ఎవరు పిలిచారు? ఎక్కడా జాడలేదని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత శ్రీవాస్తవ ఆ తర్వాత అతనికి ఓ ఫైల్ వచ్చింది. బయటకు తీస్తున్నప్పుడు తాను రహేజా కుటుంబానికి చెందినవాడినని చెప్పింది. మరణానికి కారణం కూడా తెలిసింది కాని వెనుక ఉన్నందున పోలీసులు అంచివేశారు. నగరంలో అతిపెద్ద వ్యాపారవేత్త సంజయ్ సింఘానియా చేయి మరియు అని చెప్పబడింది. అండర్ వరల్డ్ కింగ్ అబుల్ ఆజాద్ పేరు కూడా. కాని అదంతా వృధా అయిపోయింది. ఈ వార్త ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి బయటకు రాలేదు. అంతెందుకు కబీర్ షెకావత్ అంటున్నారని నాకు తెలిసింది. రహేజా కుటుంబాన్ని ఎందుకు చంపారు? నిత్య అలా అంటుందో లేదో తెలియదు. దీనికి ఉత్కర్ష్ శ్రీవాస్తవ కావాలి. హత్యకు ఒకరోజు ముందు వెళ్ళాలి. అక్కడికి వెళ్దాం అన్నాడు కబీర్ షెకావత్. తర్వాత నిత్య చెప్పింది నిజానికి రహేజా గ్రూప్ అని యాంటీ సోల్ అని పిలవబడే ఆఫ్ ఫార్మాస్యూటికల్ దీని కోసం యాంటీబయాటిక్ ఔషధాన్ని విడుదల చేయబోతున్నారు. ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. ఈ వార్త వైద్యపరమైనది. మాఫియా వారికి నచ్చలేదు. వారిని చంపేశాడని కబీర్ షెకావత్ చెప్పారు. మెడికల్ మాఫియా అంటే ఏమిటి అని కబీర్ షెకావత్ ప్రజలను ప్రశ్నించగా వారు ఏడ్చే ఈ ఆధారాన్ని కనుగొన్నారు. మీరు వాటిని చేరుకోవడానికి సహాయం చేయగలిగితే తన దగ్గర చిన్న క్లూ ఉందని నిత్య చెప్పింది. ఆ క్లూ చెప్పే క్రమంలో దొరికిపోయాడు. రాన్ కథ ఎప్పుడైతే ప్రారంభం నుండి వర్ణించబడుతుందో ప్రారంభమవుతుంది. ఆమె మెడికల్ మాఫియా వద్దకు చేరుకోగానే కబీర్ అని షెకావత్ మెడికల్ మాఫియా నుండి అడిగాడు. ఇది విని నీ ఉద్దేశ్యం ఏంటి? నిత్య నేను రిచర్డ్ కుటుంబాన్ని సూచిస్తున్నానని ఆమె చెప్పింది. కబీర్ షెకావత్ అవతలి వైపు ఉండి మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఈ స్థాయికి చేరుకున్నారు. మీరు అర్థం చేసుకోగలరా? అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పింది నిత్య. ఆ యాంటీబయోటిక్ మెడిసిన్ వల్లనే ఇలా చెప్తున్నాను. సృష్టికర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవ మరియు అతని ఆ సంస్థకు చెందిన ఉత్కర్ష్ శ్రీవాస్తవ బృందం ఎండీతో పాటు సైంటిస్టులందరికీ ఆయనే బాస్. తన మరణానికి ఒక రోజు ముందు సంజయ్ సింధా అక్కడ ఉన్నారు. నియా తన కంపెనీలో ఈ యాంటీబయాటిక్ ఔషధాన్ని ప్రారంభించింది. 80% ఎవరి వ్యాపారం నుండి ప్రారంభించబడింది? ఇది రిచర్డ్ కుటుంబం వాటా అని వినికిడి కబీర్ షెకావత్ ఒక అభిరుచిగా మారింది. ఎందుకంటే అతను ఇది నా కలలో కూడా ఊహించలేదు. రిచర్డ్ కుటుంబం వంటి పెద్ద పేరు ఈ కేసులో ప్రమేయం ఉంది. రిచర్డ్ ఫ్యామిలీ మెడికల్ కలిసి చేరబోతోంది. ఆసియా మరియు ఐరోపాలో ప్రపంచవ్యాప్తంగా వారి అనుమతి లేకుండా ఇక్కడ ఎవరూ పాలన సాగించలేదు. వైద్యరంగంలో కూడా అగ్రస్థానంలో లేదు. ఎవరైనా అలా చేసి ఉంటే చేరుకోవచ్చు. అతను ఒక ప్రమాదంలో మరణించాడు. అతని కుటుంబం మొత్తం మరణించాడు. చాలా మందికి తెలిసి ఉంటే ఈ ఫారం ఇవ్వొచ్చు. ప్రజలు ఉన్నారు కానీ రిచర్డ్ కుటుంబంలో ఎవరూ లేరు.
వ్యతిరేకంగా నోరు తెరవలేకపోయాను ఎందుకంటే బహుశా రిచర్డ్ కూడా తర్వాతి స్థానంలో ఉండవచ్చు. కుటుంబం డేనియల్ మరియు మాథ్యూ రిచర్డ్ పాలన అతనికి కవల సోదరులు అనే పేరు పెట్టారు. తన సామ్రాజ్యాన్ని రక్తంతో తడిపింది, అందుకే అతడిని మెడికల్ మాఫియా బాస్ అని పిలిచేవారు. అనేక దేశాల నిఘా సంస్థలు వెళ్లడం ప్రారంభించాయి. ఈ ఇద్దరు కవల సోదరులను చేరుకోవాలనుకుంటున్నారు, కానీ చాలా సంవత్సరాలు కష్టపడినప్పటికీ ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయా? వారి వెనుక ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఇప్పటికీ కనుగొనబడలేదు. వారు బిజీగా ఉన్నారు కానీ ఇప్పటికీ వారికి జుట్టు లేదు. ఈ విషయంలో చాలా మందికి ఊరట లభించలేదు. ఇంటెలిజెన్స్ ఏజెంట్ కూడా బలి అయ్యారు. రిచర్డ్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడే ముందు చక్రవర్తి మరియు మిట్టల్ కుటుంబాలు కూడా, గైక్వాడ్ కుటుంబం కూడా ఒక్కసారి ఆలోచించాలి. కబీర్ షెకావత్ ఇప్పుడు వారిపై ఉండవచ్చు. దీనితో పాటు కబీర్ కూడా అయాన్ దృష్టిని ఆకర్షించాడు. నాకు సంబంధించినంత వరకు షెకావత్ నిత్యకు చెప్పింది సంజయ్ సింధానియా ఫార్మాస్యూటికల్ గురించి తెలుసుకోండి. సంబంధించిన వ్యాపారం లేకుంటే ఈ మెడిసిన్ నిత్య ఎలా లాంచ్ చేశాడు రహేజా అన్నది వాస్తవం అని చెప్పింది. కుటుంబ ఆస్తులన్నింటినీ వేలం వేశారు. ఆ ఆస్తులన్నీ సంజయ్ సింధాకు చెందినవి. తర్వాత వేలంలో కొన్నాడు. రహేజా గ్రూప్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్గా మారింది. సింధానియా గ్రూప్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కంపెనీ ద్వారా ఆ ఉత్పత్తిని లాంచ్ చేసింది. ఇది వాస్తవానికి ఉత్పత్తిని ప్రారంభించడం గురించి. ఇది ప్రకటన మాత్రమే కాదు. సంజయ్ సింధనియా ఉత్పత్తిని లాంచ్ చేస్తున్నారు. సమయం ఎక్కడ ఉంది అని కబీర్ షెకావత్ అడిగాడు. అనౌన్స్మెంట్ నిత్య చెప్పింది. సంజయ్ ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత సింఘానియా గ్రూప్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ యూకే యొక్క తదుపరి సీఈఓ శ్రీవాస్తవ అవుతాడు. కానీ అంతకు ముందు అతను సీఈఓ కాకముందే రాన్ అతనిని వేటాడాడు. రహేజా గ్రూప్ అని కూడా అంటున్నారు. లో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు సంజయ్ సింఘానియా మరియు అబుల్ ఆజాద్ వరకు ఎదగండి. ఆయన మృతికి శ్రీవాస్తవ కారణమన్నారు. ఇందులో ఉత్కర్ష్ శ్రీవాస్తవ హస్తం కూడా ఉండవచ్చు. ఇది యాన్ రహేజాకు తగినంత కారణం. ఉత్కర్ష్ శ్రీవాస్తవను చంపడానికి ఇది విన్న కబీర్ షెకావత్ ఉత్కర్ష్ అయితే శ్రీవారిని పాతాళానికి కలిపేసుకున్న అతని మరణానికి ఇంకా చాలా కారణాలు ఉండవచ్చు, ఎందుకంటే పాతాళంలో ఏదైనా జరగవచ్చు. ఈ ఫైల్స్ చదివాక నిత్య చెప్పింది యాన్ రహేజా రాన్ అని అనుమానం. మాకు సందేహం లేదు అని కబీర్ షెకావత్ చెప్పారు. అయితే ఒక ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అయాన్ అతను నిజంగా ఏడుస్తుంటే అతను ఎటువంటి రుజువు లేకుండా ఏడుస్తున్నాడు. ఇది విన్న తర్వాత చేరుకోలేము. అనన్య నాకు తెలిసినప్పుడు చెప్పింది. అతను ఎవరినీ చంపలేడు ఎందుకంటే అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది విన్న కబీర్ షెకావత్ మానవుడే అని చెప్పాడు. నిశ్శబ్ద వ్యక్తులు తరచుగా మరింత ప్రమాదకరంగా ఉంటారు మరియు అది సరిపోతుందని మీరు అంటున్నారు. అనన్య మరింత ప్రశాంతమైన వ్యక్తి అని చెప్పింది. నువ్వు అంటే నేను కాదు అని సముద్రానికి మాత్రమే వెళ్దాం అంటున్నాడు కబీర్ షెకావత్. సముద్రం తగినంత ప్రశాంతంగా ఉందో లేదో చూడండి. దీని అర్థం తలెత్తే తుఫాను చుట్టూ ఉంటుంది. ఈ వాహనం ఇక్కడ ఉన్న అన్నింటినీ నాశనం చేస్తుంది. రహేజా అది సముద్రం మరియు మరణించే వారు వారు చాలా ప్రశాంతమైన సముద్రం చుట్టూ ఉన్న విషయానికి మీరు వచ్చిన తుఫానులో నాశనమయ్యారు. సరే అవన్నీ వదిలేయండి. ఇక చెప్పు నిత్య. ఈ కేసు గురించి కరణ్ సింగ్ మాట్లాడుతూ ఇప్పుడు నేను ఈ కేసు గురించి మరింత చెబుతాను. అది విన్న కబీర్ రోజూ కాదు అంటాడు. కరణ్ చెప్పలేనా? ఆ తర్వాత ఫైల్స్ కాబట్టి మీరు చెప్పగలరు సార్ అని కబీర్ షెకావత్ చెప్పడం చదివాను. అలా అయితే ఇక్కడ చెప్పడం ప్రారంభించండి, ఎందుకంటే ఈ కథ వినడం నాకు చాలా ఇష్టం. అతను వస్తున్నాడా లేదా నేను ఇప్పుడు ఏడుస్తున్నానని మీరు అనుకుంటున్నారా? ఇదొక సరదా కథగా మారుతుంది. కథ విన్న తర్వాత దాన్ని పట్టుకోవాలనే తపన మరింత పెరుగుతుంది. ఆ తర్వాత కరణ్ సింగ్ బోర్డు పెరుగుతోంది. దగ్గరగా వచ్చి దీని తర్వాత అని చెప్పింది. రిచర్డ్ కుటుంబం ఫైళ్లలో చాలా దూరంగా ఉంది. పేరు లేదా జాడలేదు అని కబీర్ షెకావత్ చెప్పారు. మీరు కరణ్ అంటే ఏమిటి? రిచర్డ్ కుటుంబం అని సింగ్ చెప్పారు. అయాన్ రహేజా జీవితం నుండి పూర్తి కథనాలు దూరంగా ఉన్నాను, కానీ ఇక్కడ కొత్త పాత్ర ఉంది రంగంలోకి. కబీర్ షెకావత్ ఉత్కంఠ. ఈ కొత్త పాత్ర ఎవరని అడుగుతున్నాను. ఈ కొత్త పాత్ర అని కరణ్ సింగ్ చెప్పారు. పేరు రాజ్కుమార్ జిందాల్. కబీర్ షెకావత్ కహతా రాజ్ కుమార్ అని కరణ్ చెప్పారు. జిందాల్ యొక్క ఫార్మాస్యూటికల్ లేదా అతని ఏదైనా వ్యాపారానికి సంబంధించిన ఏదైనా చేయాలి. కబీర్ షెకావత్ ఇలా అంటాడు, ఇది పనికిరానిది, ఇది లింక్ అని కరణ్ చెప్పారు. నిత్య ఎవరిని టు బి కంపెనీ మిస్ అయింది. నిత్య రాన్ మరియు ముఖ్యంగా అయాన్ వంటిది. కబీర్ రహేజా కథ చెబుతున్నాడు. షెకావత్కి ఆమెపై ఆసక్తి పెరుగుతోంది. కబీర్ షెకావత్ ఆసక్తి చాలా ఎక్కువ అని చెప్పేంత వరకు వెళుతుంది. అతనిలో ఇప్పుడు రాన్ను పట్టుకోవాలనే బలమైన కోరిక ఉంది. నిత్య నిష్క్రమణ తర్వాత అది మరింత పెరుగుతోంది. ఇప్పుడు కరణ్ కథను ముందుకు తీసుకెళ్లడానికి బోర్డు. కరణ్ అతని వద్దకు వచ్చి ఫీల్డ్లో చెప్పాడు. కొత్త క్యారెక్టర్ ఎవరు ఎంటర్ అయ్యారు? నిత్య తనను మిస్ అవుతున్నాడని కబీర్ వింటాడు. షెకావత్ పక్కకు తప్పుకుని అతని పేరు అడిగాడు.
అతనే రాజ్కుమార్ జిందాల్ అని కరణ్ చెప్పాడు. ఇది విన్న కబీర్ షెకావత్ ఇప్పుడు ఇదే అన్నారు. రాన్కి దానితో సంబంధం ఏమిటని కరణ్ సింగ్ చెప్పాడు. ఈ పాత్ర గేమ్ చేంజర్ సార్. ఎందుకంటే ఈ ఆట మొత్తం ఇక్కడే మొదలైంది అని కబీర్ షెకావత్ నవ్వుతూ చెప్పారు. సస్పెన్స్ సృష్టించవద్దు మిత్రమా, ఇప్పుడు చెప్పు కరణ్. బాంబు పేలుడు జరిగిన హోటల్ అని చెబుతున్నారు. థా మరియు రహేజా కుటుంబం ఆ హోటల్లో హత్య చేయబడింది. ఇది రాజ్కుమార్ జిందాల్ నుండి అని కబీర్ విన్నాడు. షెకావత్ దగ్గుతున్నప్పుడు కరణ్ సింగ్ మీరు బాగున్నారా సార్ అని అడిగాడు. కబీర్ రూకు చెబుతూ ఉండకండి అని షెకావత్ చెప్పారు. నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. ఆ తర్వాత కరణ్ చెప్పాడు. అయాన్ రహేజా చదువు కోసం తిరిగి ఢిల్లీ వెళ్తాడు మరియు ఇంతలో 5గురు హత్య చేయబడతారు. ఇది విన్న కబీర్ షెకావత్ ఇలా అన్నాడు. అలా అయితే అది యాన్ రహేజా రాన్ కాదు. వాస్తవానికి ఆ సమయంలో వాహనం దానిలోనే ఉందని కరణ్ చెప్పారు. అతని ఇంట్లో ధీరజ్ అనే స్నేహితుడు ఉండేవాడు. దీని తర్వాత తొలిసారిగా నోయిడాలో ఉంది. దీనిపై కబీర్ షెకావత్ ఏడుస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్ అద్భుతంగా ఉందని చెప్పారు. కరణ్ ఇంకా మాట్లాడుతూ మరణించిన వ్యక్తులు వారి నాయకుడి పేరు జమాల్ జాఫర్ అనే గ్యాంగ్స్టర్, ప్రత్యేక వ్యక్తి అజయ్కి ఇది ఒక అద్భుతమైన యాదృచ్ఛికం. రహేజా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అక్షయ్ జమాల్ను చంపిన వారు నలుగురే. అక్కడా ఇక్కడా శవమై కనిపించింది. అయాన్ రహేజాపై అనుమానం వస్తుంది కానీ అతనిది ఇక్కడ లేకపోవడం వల్లే ఈ సందేహం. కబీర్ షెకావత్ చెప్పిన వేరొకరి దగ్గరకు వెళ్తాడు. రాన్ జమాల్ మరియు ఇతరులకు ఎలా చెప్పాడు వారిని కాల్చివేయమని కరణ్ చెప్పాడు. అతను మద్యంతో అతని వీపును కాల్చిన తర్వాత దహనం కారణంగా పెద్ద ఆర్ గుర్తు కనుగొనబడింది. ఇది విన్న కబీర్ షెకావత్ దీనిని తయారు చేసినట్లు చెప్పారు. ఎందుకంటే ఇది సీరియల్ కిల్ కాదు. రక్తస్రావం యొక్క పద్ధతులు ప్రతిసారీ భిన్నంగా ఉంటాయి. ఈ విషయంపై ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. షేక్ మరియు కరణ్ సింగ్ ఇంకా చెప్పడం ప్రారంభిస్తాడు. వాళ్లలో ఒకరు మనల్ని అక్కడి నుండి తీసుకువస్తారు కదా, ఇక్కడ రక్తం ఉందని నాకు ఫోన్ నుండి కాల్ వచ్చింది మరియు స్వయంగా ఫోన్ చేసిన వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు. నేను ఏడుస్తున్నాను కానీ ఎవరూ కనిపించలేదు కబీర్. అదంతా నా అభిప్రాయం అని షెకావత్ చెప్పారు. మృతదేహాలను స్వయంగా పోలీసులకు అప్పగించాడు. కరణ్ సింగ్ ఫోన్ చేసి ఇలా జరగవచ్చని చెప్పాడు. సార్ కబీర్ షెకావత్ కాస్త ఆలోచించండి. తర్వాత అజయ్ రహేజా చీఫ్ అని అంటున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ అక్షయ్ హత్య తర్వాత నాకు ఇలాంటి కాల్ వచ్చింది. కాబట్టి దీని అర్థం ఏమిటి? ఈ ఏడుపు కూడా అతనిని చేసింది కాదు మారా. కరణ్ సింగ్ అలా కాదు అంటున్నారు. ఎందుకంటే జమాల్తో మరణించిన వారు, ఎందుకంటే జమాల్తో తుపాకీ మరియు అతని ప్రజలు అదే తుపాకీతో చంపబడ్డారు. అక్షయ్ కూడా హత్యకు గురయ్యాడని కబీర్ షెకావత్ చెప్పారు. అదే గన్ కేకకు కారణం కావచ్చు. తన గన మేము మాత్రమే అని చెప్పారు. జమాల్ మరియు అతని ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు అతనితో పాటు హత్యకు గురైన కబీర్ షెకావత్ దొరికాడు. అతను చాలా తెలివైనవాడు అని చెప్పింది పట్టుకోవడం చాలా కష్టం అని నిరూపించండి. కొన్ని నెలల తర్వాత కరణ్ అంటున్నాడు. దీని తరువాత ప్రసిద్ధ గేమ్స్టర్ జాఫర్ కూడా చంపబడ్డాడు. అతను తన ప్రజలతో కలిసి అడవిలో చెట్టు నుండి ఈసారి రాన్ స్వయంగా ఫోన్ని కట్టేసి చంపేశాడు. తానే రాన్ అని, ఈ రక్తాన్ని తీసుకున్నది తానేనని చెప్పాడు. ఆ సమయంలో కూడా ఆయన అక్కడ కనిపించలేదు. అయాన్ రహేజా ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అంటే అయాన్ రహేజా అందులో లేడు. వచ్చే ఏడాదిన్నరలో కరణ్ సింగ్ అంటున్నారు. అప్పటి వరకు ఏమీ జరగలేదు మరియు రాన్ రక్తం కూడా చిందించలేదు. అది మరియు అతని గురించి ఎటువంటి వార్త లేదు. ఇంతలో కబీర్ ఇంకా చెప్పండి కరణ్ అంటున్నాడు. షెకావత్ ఆ తర్వాత యాసిడ్ షాపులు మూతపడ్డాయని ఓ వార్త వచ్చింది. ఫ్యాక్టరీలో కొన్ని వింత మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ శవాలన్నీ వారి తలలు తప్ప భాగాలను యాసిడ్లో కరిగించారు. దానివల్ల ఎవరో గుర్తించగలిగారు కానీ మెడ కింద పూర్తిగా ఉంటాయి. కరణ్ అస్థిపంజరంలా ఉన్నాడని ఈ మొత్తం చెప్పాడు. కబీర్ షెకావత్ రక్తంలో ఒక విచిత్రం జరిగిందని చెప్పారు. కరణ్ ఎలాంటి వింతగా చెబుతున్నాడో పోలీసులు కారు ట్యాంక్ లోపల అస్థిపంజరం కూడా ఉంది. ఏది దొరికింది అనేది ఇంకా తెలియరాలేదు. దీని తరువాత ప్రసిద్ధ రాన్ తిరిగి వచ్చినట్లు వార్తలు వ్యాపించాయి. రావడంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది. మీరు ఏదీ మర్చిపోకండి అని కబీర్ షెకావత్ చెప్పారు. కరణ్ సింగ్ నేను ఏమి చేస్తున్నావు సర్? కబీర్ షెకావత్ అన్న సంగతి మరిచిపోయాను. యాసిడ్ ఫ్యాక్టరీ కేసు కంటే ముందే రాన్ ఇది ఎక్కడో ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు దేవ్ సక్సేనా చెప్పారు. మీరు చెప్పింది నిజమే సార్, ఆ ఫైల్ నా దగ్గర ఉంది. ఆ తర్వాత కరణ్ సింగ్ కూర్చుని దేవ్ బోర్డు దగ్గరకు వెళ్తే మాది అని చెప్పాడు. మిత్రుడు కరణ్ సింగ్కి పెద్ద సంఘటన జరిగింది. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ముందుకు వెళ్లాను. ఇది హాంటెడ్ మాన్షన్ అని పిలువబడే ఒక భవనం గురించి. ఈ భవనం చాలా పురాతనమైనదని చెబుతారు మరియు చరిత్ర దాని చూపిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధులు ఉపయోగించారు దాచడం మరియు పారిపోవడం. నిజానికి ఒకరోజు అఖిలేష్ అనే పోలీసు అధికారి రావత్కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.
రాన్ ఈ భవనంలో దాక్కున్నాడు మరియు అతను అక్కడ 50 మంది పట్టుబడి పదోన్నతి పొందే ప్రయత్నంలో ఉన్నారు. పైగా పోలీసులను పంపించాడు కాబట్టి నేను ఈ భవనం గురించి ఏడుపు ప్రారంభించాను. మీకు ఒక విషయానికి చెప్పడం మర్చిపోయాను అయాన్ రహేజాతో కబీర్ చేరబోతున్నాడు విషయానికి ఏమిటో త్వరగా చెప్పు అన్నాడు షెకావత్ నిత్య తర్వాత కరణ్ రాన్ బ్యాక్ స్టోరీ అతను వివరించినప్పుడు, అతను మధ్యలో చాలా భాగాన్ని చూస్తాడు. దానిని వదిలి ముందుకు సాగుతుంది. అందుకే ఆ భాగం దేవ్ సక్సేనా కవర్ స్టోరీ నేరేటింగ్ ఎందుకంటే అతను ఆ భవనం గురించి వస్తాడు అది అయాన్ ఇంటి పక్కన చెప్పడం ప్రారంభించింది తా హవేలీ యొక్క చరిత్ర మరియు భౌగోళికతను చెప్పడానికి తర్వాత దేవ్ ఈ భవనం గురించి చెప్పాడు అయాన్ రహేజాను చేసే విషయానికి ఒకటి ఉంది ఇది విన్న తర్వాత కబీర్ షెకావత్ నేరుగా కనెక్ట్ అవుతానని చెప్పారు సస్పెన్స్లో ఉండకండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇది విన్న తర్వాత సస్పెన్స్ బాగోలేదు. దేవ్ మాట్లాడుతూ వాస్తవం ఏమిటంటే నేను మీకు చెబుతున్న భవనం ఆ వాహనం రహేజా ఇంటి పక్కనే ఉంది. మాన్షన్కి ఆనుకుని ఉన్న ఇంట్లో అసలైన ఎవరైనా పోలీసులకు చెప్పినప్పుడు రాన్ ఈ భవనంలో దాక్కున్నాడని ఫోన్ చేసి చెప్పాడు. ఇదే జరిగితే 50 మందికి పైగా పోలీసులు మోహరించారు. మరియు అతను లోపలికి చేరుకున్నప్పుడు మరుసటి రోజు అతని దీని గురించి విచిత్రమైన స్థితిలో మృతదేహం లభ్యం మీరు సర్ కబీర్ షెకావత్ గురించి వినే ఉంటారు. అవునంటాడు. అది వార్తల్లో ఎలా వచ్చింది? భవనం వెనుక మృతదేహాల కుప్ప కనిపించింది కబీర్ షెకావత్ ఆ భవనంలో దాని ఇంతకు ముందు రక్తం లేదని దేవుడు అంటున్నాడా? అంతకు ముందే అక్కడ రక్తం ఉండేదని వస్తున్నారు కానీ ఎవ్వరూ లేరని చాలా భయం అక్కడ కూడా తిరగలేదు కానీ పోలీసులు అతని మరణానికి కొన్ని నెలల ముందు ఒక గూండా లాగా కనిపించే చాలా మంది వ్యక్తులు చనిపోయినట్లు గుర్తించారు. వారి శరీరం ఎవరో తెలియదు పూర్తిగా బాగానే ఉంది మరియు 1 లేదా 2 లోతైన గాయాలు ఉన్నాయి. అది తప్ప మరేమీ లేదు. వారాల తర్వాత మాన్షన్ శుభ్రం చేయబడింది మరియు మరమ్మతుల కోసం కొంతమంది వచ్చారు మరియు వారందరూ ప్రజలందరి మృతదేహాలు మరుసటి రోజు మరియు మొదటి రోజు కనుగొనబడ్డాయి కబీర్ మృతదేహాల అటువంటి వింత స్థితిని కనుగొన్నాడు అని తెలియగానే షెకావత్ చెప్పారు భవనం ప్రమాదకరంగా ఉంటే దాన్ని శుభ్రం చేస్తాం. మరి దాన్ని బాగుచేయడానికి దేవుడు ఎందుకు వచ్చాడు అని ఇది కూడా సర్ కరణ్ మీకు చెప్పిన అద్భుతమైన విషయానికి రాజ్కుమార్ జిందాల్ గురించి చెప్పాను కదా. కబీర్ షెకావత్ ఇప్పుడు తనకు ఏమి పట్టనట్లు చెప్పాడు ఈ భవనంతో సంబంధం ఉందని దేవ్ చెప్పాడు కొత్త యజమాని రాజ్కుమార్ జిందాల్ మరియు అతను శుభ్రం చేయడానికి మరియు మరమ్మతు చేయడానికి ప్రజలు మాత్రమే ఉన్నారు కబీర్ షెకావత్ నవ్వుతూ పంపించారు ఈ కథ ఇలాగే కొనసాగితే అని అంటున్నారు అప్పుడు మనం ఎక్కడ అలాంటి ఉచ్చులో చిక్కుకుంటాం కబీర్ షెకావత్ నుండి బయటపడటం అసాధ్యం అతను చెప్పాడు. రండి బ్రదర్, ఇంకా మాట్లాడండి. దేవ్ అన్నాడు ఆ తర్వాత పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి ఆ తర్వాత ఈ కేసు సీబీఐకి చేరాక మా అత్యంత ప్రామిసింగ్ మరియు సమర్థుడైన అధికారి ఆర్యన్ సింగ్ రాథోడ్ తన బృందంతో కలిసి ఆ భవనానికి చేరుకున్నాడు. మరుసటి రోజు విచారణకు వెళ్లి వారి స్వంత కారు పైన అతని ప్రజల మృతదేహాలు ఈ ముగ్గురు ఇప్పటికీ స్తంభానికి వేలాడుతూ కనిపించారు కేసులో దొరికిన వింత ద్రవం వారి ఫోరెన్సిక్ నివేదిక ఎవరో తేలింది జోంబీ వైరస్ను మ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వ్యక్తులపై జీవించారు మరియు ప్రయోగాలు చేశారు వారి ప్రయోగం విఫలమయ్యేది మరియు ప్రజల శవాలు వారికి పనికిరానివి. ఇది మరింత దిగజారింది మరియు ప్రజలు దానిని విసిరివేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మా డిపార్ట్మెంట్కి వాగ్దానం చేసిన వ్యక్తి మమ్మల్ని ఇక్కడికి పిలిచిన అధికారి అక్షిత్ ఠాకూర్ అతను కొన్ని రోజులు వెళ్లాడు అది కూడా బయట విచారణ చేశాక ఆ తర్వాత 1 నెల కోసం అతను భవనం లోపలికి వెళ్లాడు. అతను తప్పిపోయాడు మరియు జాంబీస్ నగరంలో వ్యాప్తి చెందడం ప్రారంభించాడు. ఆ తర్వాత జాంబీస్ అని తెలిసింది రక్షిత్ ఠాకూర్ అతని ప్రజలు దానిని వ్యాప్తి చేశారు మేము రక్షిత్ ఠాకూర్ కోసం వెతికాము కాని అతను అర్థం కాలేదు కానీ మేము అతని ప్రజలందరినీ పొందాము ఆ తరువాత జాంబీస్ నగరంలో ఉన్నాయి వ్యాప్తి చెందింది మరియు ఆ తర్వాత లాక్డౌన్ విధించబడింది మేము రాన్ యొక్క మంచి వైపు చూడవలసి వచ్చింది అని కబీర్ షెకావత్ ముద్దుగా చెప్పారు మంచి ముఖం దేవ్ అప్పటి వరకు చెప్పారు వీటన్నింటి వెనుక రాన్ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కానీ రాన్ ప్రత్యేక బృందాన్ని పిలిచాడు. ఇప్పటి వరకు మాన్షన్లో ఎంత రక్తం చిందిందో చెప్పిన తర్వాత మరియు ఈ జోంబీ వైరస్ను మ్యూట్ చేయడానికి ప్రజలు ఆయన వెంటే ఉన్నారని దీనికి విరుగుడు కూడా అందుబాటులో ఉందన్నారు. వాళ్లు వెళ్లిపోయారంటే నిస్సహాయంగా అక్కడికి వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్లిన తరువాత వారు చేయవలసి వచ్చింది భవనం మార్గాలు మరియు విశ్రాంతి యొక్క పూర్తి మేధస్సు అక్కడి విషయాలను తెలుసుకున్నారు 60 నుండి 70 మందిని రాన్ అక్కడ కట్టివేశాడు. అక్కడ కొందరు గూండాలు మిగిలిన వారు ఉన్నారు ఆ సమయంలో శాస్త్రవేత్తల బృందం ఉంది జోంబీ వైరస్ వారి కంటే ఎక్కువగా ఉంది అతన్ని విచారించలేదు మరియు జైలులో ఉంచారు. వాటిలో కొన్నింటికి ముందు జరిగాయి జైల్లో విషం తినాలని కోరారు.
అందర్నీ చంపారు, అందులో కలిపి ఇచ్చారు, కానీ రాన్ సహాయం చేయలేదు, ఎందుకంటే M&U ఫార్మాస్యూటికల్ అనే కంపెనీ ఈ జోంబీ వైరస్కు విరుగుడు లాంచ్ చేయబడింది మరియు ఈ వార్త అణచివేయబడిన తర్వాత మేము రక్షించబడ్డాము. ఠాకూర్ దొరికాడు. అతను ఏదో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది విన్న కబీర్ షెకావత్ ఇలా అన్నాడు, దేవ్ చెప్పిన ఒక విషయానికి మీరు గమనించారు సర్, రాన్ దీన్ని తట్టుకోలేకపోయాడా? తన పేరును మరొకరు ఉపయోగిస్తున్నారని, అందుకే ఇంత పెద్ద గ్యాంగ్ని పట్టుకున్నాడు. అంటే మనం కూడా ఏడుస్తుంటే యొక్క పేరును దుర్వినియోగం చేయడం ద్వారా కాబట్టి మనం అతన్ని పట్టుకోవచ్చు అని దేవ్ చెప్పాడు. బహుశా మనం అలా చేయవచ్చు, కానీ రాన్ కబీర్ చాలా తెలివైనవాడు అంటాడు షెకావత్. అతి త్వరలో అతని చాకచక్యం అతని గొప్పది అవుతుంది, మనం పెద్ద శత్రువులం అవుతామని దేవుడు చెప్పాడు. దీనికి కబీర్ సార్ ఎలా చెబుతారు? మనం తదుపరి కథ దేవ్ సిట్ వినవలసి ఉంటుంది. వెళ్లి కరణ్ తిరిగి వచ్చి ఆ విషయానికి చెప్పాడు. యాసిడ్ ఫ్యాక్టరీ ప్రమాదం తర్వాత రాన్ మరణం ఎవరూ కనుగొనలేదు. ప్రజలందరికీ తగినంత ఉంది ప్రయత్నించారు, కానీ ఇది వరకు ఎలా ఉంది దీన్ని కూడా కనుగొనడంలో విఫలమయ్యారు. టెక్నాలజీ ప్రపంచంలో కూడా మనం ఇంకా అలాగే ఉన్నాం, తాను చేరుకోలేకపోయానని కబీర్ షెకావత్ చెప్పారు. కరణ్ అంటే ఏమిటి? ఇది అనన్య మీకు చెబుతుందని. ఆ తర్వాత అనన్య ఆమె బోర్డు దగ్గరికి వచ్చి చెప్పింది, నేను మీకు చెప్పబోయే ప్రధాన కథ మాన్షన్లో జరిగింది. ప్రమాదం మరియు రాన్ యొక్క మంచి ముఖం గురించి విన్న తర్వాత కబీర్ షెకావత్ మనసులో రాన్ను పట్టుకోవడానికి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు కథ వినిపించే వరకు వాయిదా వేసుకున్నాడు. కథ కొనసాగించడానికి అనన్య వచ్చింది మరియు ఆమె ఇప్పుడు నేను మీకు నిజమైన నన్ను చూపిస్తాను అని చెప్పింది. ఆ తర్వాత కథ చెబుతాను అంటోంది అనన్య. ముంబై మొత్తం చెప్పగానే రాన్ పేరు ఫేమస్ అయింది. హ్యాక్లీ మరియు మంత్రి వాసు రెడ్డి చంపేస్తానని బెదిరించాడు. ఎమోషనల్ స్పీచ్ వింటుంటేనే అనిపించింది ఆయనకు ప్రజల సానుభూతి వెన్న వద్దు. ఇది విన్న కబీర్ షెకావత్ సానుభూతి తెలిపారు. దయాన్ హవేలీ నుండి లేదా బస్టింగ్ ద్వారా అది విరుగుడుగా చేరినా దాని వెలుగు వచ్చే ప్లాన్స్ ఉండొచ్చు అంటున్నారు అనన్య. సార్, ఇప్పుడు మీరు కరెక్ట్గా ఉండి ఏడవండి. వాసును కోరుకున్నా ఎవరూ చంపలేరని బెదిరింపులు ఇచ్చాడు. రెడ్డిని కాపాడలేకపోవడం వల్లే ఇలా జరిగింది. దేశంలోని ఆర్మీ, సిబిఐ మరియు కూడా పాతాళానికి చెందిన గూండాలు కూడా అతన్ని రక్షించలేకపోయారు. చేయవచ్చు ఇక్కడ సార్, రాన్ అద్భుతం అని ఒక విషయానికి వెలుగులోకి వచ్చింది. ఇది విన్న కబీర్ షెకావత్ ఇలా అన్నాడు, మీరు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టారా? అది అలా కాదు సార్, నిజానికి అలా ఉంది. ముంబై మొత్తాన్ని హ్యాక్ చేశాడని, కానీ అతని జాడ ఎవరూ లేరు. అంటే అతను అద్భుతమైన కంప్యూటర్ మేధావి. ఆ తర్వాత వాసురెడ్డి దాకా వెళ్లాడు. వచ్చిన వెంటనే విషమిచ్చి హత్య చేశాడు. వాసురెడ్డి శరీరంలోకి ఎవరో ఎలా ప్రవేశించారు? ఇంతలో మరో సంఘటన జరిగింది అని కబీర్ ఖావత్ ఏడుస్తూ చెప్పడం మరింత విచిత్రంగా ఉంది. ఇంతకంటే విచిత్రం ఏముంటుంది అంటోంది అనన్య. నిజానికి వాసు రెడ్డి ఇంటి చుట్టూ మరియు లోపల ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. అతని లోపల బాంబు లేదని వినికిడి. కబీర్ షెకావత్ మీరు ఏమి చెబుతున్నారని చెప్పారు? ఆ వాహనాల్లో బాంబు లేకుంటే అది పేలింది అనన్య ఎలా చెప్పింది అనేది ఇంకా తెలియలేదు. పని చేయడం లేదని కబీర్ షెకావత్ చెప్పారు. ఇది కాకుండా మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉందా? అనన్య ఖచ్చితంగా అవును సార్ కబీర్ అని చెప్పింది. షెకావత్ చెప్పు అని అనన్య చెప్పింది. నిజానికి అతను ఇప్పటి వరకు ఏ సీసీటీవీలో కనిపించలేదు, ఎక్కడ చూసినా కెమెరాలో బంధించలేదు. అతని చుట్టూ సీసీటీవీ ఉంది. కెమెరాల్లో ఒకప్పుడు లోపం ఉండేది. ఇది మేధావి మనస్సు యొక్క అద్భుతం అని నేను అనుకుంటున్నాను. అత్యంత ప్రమాదకరమైన మరియు కబీర్ షెకావత్కు సంక్లిష్టమైన కేసు రాబోతోంది. అనన్యను కూర్చోమని అడుగుతుంది. అప్పుడు రిషబ్ గుప్తా వైపు చూసి ఇలా అన్నాడు, డాక్టర్, ఫోటో చూసి ఏం తెలుసుకున్నారు? హత్యకు సంబంధించిన చిత్రాలు ఇప్పటికీ రిషబ్ గుప్తా వద్ద ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తూ తల పైకెత్తాడు. నిజానికి దాని గురించి చెప్పారు. నేను చెప్పడానికి చాలా లేదు. నేను ఇప్పటివరకు చదివిన ఫోరెన్సిక్ నివేదికలన్నీ వాళ్లలో ఎక్కడా ఒక్క ఏడుపు చూడలేదా? వేలిముద్రలు దొరకలేదని తెలుస్తోంది. అతను తన పాదాలకు ప్రతి రక్త పరీక్షను చేతి తొడుగులు ధరించి చేసేవాడు. మెట్లు కూడా అన్ని చోట్లా కనిపించవు. అతను వాటిని కూడా శుభ్రం చేశాడు అని అర్థం. రిషబ్ గుప్తా ఎక్కడైనా తనదే అంటున్నాడు. నిరుపయోగంగా ఉండే అడుగులు సేవ్ చేయబడతాయి. కబీర్ షెకావత్ అంతే, ఏమీ లేదు. ఎవరికైనా తెలిస్తే కబీర్ షెకావత్కి చెప్పండి. ఇది విన్న తర్వాత అందరూనూ అంటున్నారు, సార్ కబీర్ షెకావత్ గురించి కొత్తగా ఏమీ వెలుగులోకి రాలేదు. మనం రోన్ను చేరుకోవాలనుకుంటే అని చెప్పారు. ఈ కథలోని వ్యక్తులందరి గురించి మనం తెలుసుకోవాలి, నిశితంగా గమనించి విచారించవలసి ఉంటుంది. కబీర్ షెకావత్ కాసేపు ఆలోచించి ప్రజలందరికీ ఒక పని చేయమని చెబుతుంది. అయాన్ను మినహాయించి ఒక్కొక్కరిని ప్రశ్నించడానికి పిలవండి. రహేజా, రాజ్ కుమార్ జిందాల్ మరియు సంజయ్ సింఘానియా. ఇది విన్న కరణ్ సింగ్ ఈ ముగ్గురిని చెప్పాడు, మీరు ఇక్కడికి
ఎందుకు పిలవడం లేదు సర్ కబీర్ షెకావత్ అన్నారు మనం ఇలా చేస్తే ఇంతమంది అలర్ట్ అవుతారు ఆ తర్వాత మీరు మళ్ళీ ఏడవరు ఆ తర్వాత కబీర్ షెకావత్ కరణ్ అని తెలుస్తోంది మీ గురించి సంజయ్ సింధానియా మీరు సంజయ్ సింధానియా వెనుక ఉన్నారని ఇప్పుడు తెలుసుకోండి కరణ్ సింగ్ తన నీడలా నిలిచాడు. ఆ తర్వాత ఖచ్చితంగా సార్ అని చెబుతున్నా అప్పటి వరకు నువ్వు రహస్యంగా ఉన్నావు అని కబీర్ షెకావత్ చెప్పారు నేను కరణ్ సింగ్కి చెప్పేదాకా నువ్వు అలాగే ఉంటావు కబీర్ షెకావత్ అవును అని తల ఊపాడు ఇప్పుడే వెళ్లి వెతుక్కోమని చెప్పింది అతనిని అనుసరించండి. ఆ తర్వాత కరణ్ సింగ్ అక్కడ ఉన్నాడు ఆ తర్వాత కబీర్ షెకావత్ వెళ్లిపోయాడు నువ్వు రాజ్కుమార్ జిందాల్ అని నిత్యకు చెప్పింది తర్వాత అతని గురించి తెలుసుకోండి మరియు నేను చెప్పే వరకు మీరు కూడా రహస్యంగా ఉండండి. నిత్య కూడా ఓకే చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కబీర్ షెకావత్ వెళ్లగానే అనన్య వైపు చూస్తే అనన్య చెప్పింది నేను వాహనం వెనుక అతనిని అర్థం చేసుకున్నాను నీడలా పడాలి అప్పటిదాకా మీరు తిరిగి వచ్చే వరకు రహస్యంగా ఉండండి ఈ పిలుపు విన్న కబీర్ షెకావత్ ఇలా అన్నాడు మీ ప్రత్యేకత కోసం నియమాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి కబీర్ షెకావత్ భిన్నమైన రూల్స్ అంటే ఆయన వెనుక ఉన్న నీడను చూడాలి అన్నారు మీరు ఖచ్చితంగా పడిపోవాలి కానీ మీరు లోపల మిమ్మల్ని మీరు కప్పుకోవాలి. మేము మీతో ఇక్కడ ఉండడానికి ఎప్పుడూ ఇష్టపడము ఇది ఖచ్చితంగా రాత్రి కావచ్చు ఎందుకంటే ఏడుపు లాగా ఉంటుంది మాకు కంప్యూటర్ నిపుణుడు అంటే మేధావి ఉన్నారు అతని గురించి ఎప్పుడైనా ఏదైనా వార్త వస్తే మీరు ఒక్కరే అది దొరికితే నీ పని నువ్వు చేసుకోవలసి వస్తుంది. అనన్య సరే సార్ కాబట్టి నేను చేస్తాను అని చెప్పింది దీన్ని కూడా అడగమని కబీర్ షెకావత్ చెప్పారు దీంతో అనన్య అక్కడి నుంచి వెళ్లిపోయింది వెళ్లగానే దేవ్ వైపు చూసి మీరు మరియు అంతర్గత కథనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత దేవ్ కూడా అక్కడి నుంచి కబీర్ వెళ్లిపోతాడు షెకావత్ రిషబ్ గుప్తా వైపు చూశాడు ఇష్టమైన పని మాత్రమే చేయాలి అంటారు. ఇది విని రిషబ్ గుప్తా నవ్వడం మొదలుపెట్టాడు మరియు ఖచ్చితంగా సార్ అప్పుడు కబీర్ అని చెప్పారు నా టార్గెట్ అని షెకావత్ తనే చెప్పుకున్నాడు అండర్ వరల్డ్ అంటే అబుల్ ఆజాద్ వ్యక్తులు అవుతారు అలా కాకుండా రాన్ జాఫర్ని చంపడం విశేషం. ఒకరోజు అతను నా చేతిలో చనిపోతాడు కబీర్ షెకావత్ కూడా తన పని కోసం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయాన్ యొక్క రోబోటిక్ దోమ మరొక వైపు పడింది ధీరజ్ ఫామ్ హౌస్కి కూడా చేరుకుంది రాన్ యొక్క పూర్తి కథను విన్న తర్వాత కబీర్ షెకావత్ రహస్య ఆపరేషన్ ప్రారంభించాడు అనే పేరుతో చాలా మందిని విచారిస్తున్నారు కాల్ చేస్తుంది కానీ ముగ్గురిని పిలవదు మొదట సంజయ్ సింధనియా తర్వాత ఆయనే ఉన్నారు కరణ్ సింగ్ రెండో స్థానంలో నిలిచారు. రాజ్ కుమార్ జిందాల్ వెనుక నిత్యను వివాహం చేసుకున్నాడు రహేజా వెనుక చివరి వాహనాన్ని ఉంచారు అనన్యను రిషబ్ గుప్తాకు పరిచయం చేశాడు. దానిని అక్కడే వదిలి పాతాళానికి వెళ్తాడు ప్రజలను తన లక్ష్యంగా చేసుకుంటాడు మరియు కవ ఆపరేషన్ కోసం బయలుదేరుతుంది మరోవైపు ఆయన దోమలు రెండూ ఓపిక పడాయి. ఆ తర్వాత అయాన్ ఫామ్హౌస్కి చేరుకున్నాడు తన ఫోన్ని తీసి ఒక్కొక్కటిగా చూస్తున్నాడు దూరంగా ఒక దృశ్యాన్ని చూడవచ్చు ధీరజ్ ఎక్కడా కనిపించలేదు. అయాన్ అతనిలో ఉన్నాడు ధీరజ్ ఫామ్ హౌస్ మొత్తం దోమల ద్వారా కానీ ధీరజ్ అది ఎక్కడో దొరుకుతుంది అయాన్కి రాజు మరియు అస్లాం లభించనప్పుడు ఎవరెవరు పరస్పరం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. అయాన్ తన దోమల్లో ఒకదాన్ని తన దగ్గరికి తీసుకున్నాడు రాజు వాళ్ల మాటలు వినడానికి వెళ్లిపోయాడు ధీరజ్ మరియు అఘోరి మధ్య అస్లాం జరిగిన సమావేశంలో రాజు అస్లాం చర్చించారు ఎప్పటి నుంచో ధీరజ్ భాయ్ గ్యాంగ్లోకి వచ్చాడు అప్పటి నుండి ఇది మన 10 స్తంభాలలో ఒకటిగా మారింది బూడిద పూర్తయింది ఇది విన్న అయాన్ ఉద్వేగంతో స్తంభించిపోయాడు. అయాన్ వెళ్లి ధీరజ్ అని తనలో తానే చెప్పుకున్నాడు ఐ గ్యాంగ్ యొక్క 10 స్తంభాలలో అస్లాం ఒకటి అతను చెప్పాడు సోదరా మీరు చెప్పింది నిజమే కానీ ముంబై మంత్రి వాసు రెడ్డి మరణం తర్వాత చాలా విషయాలు తప్పుగా మారడం ప్రారంభిస్తాయి అందుకే ధీరజ్ భాయ్ అంటున్నాడు రాజు అఘోరీ భాయ్ని కలవడానికి అక్కడికి వెళ్లాను ధీరజ్ భాయ్ అలాంటి ట్రిక్ చేశాడు కాదా అఘోరీ సోదరులు ఆమెతో ప్రేమలో పడ్డారు. ఇది విన్న అస్లాం ధీరజ్ భాయ్ ఎలా అన్నాడు రాజు జుగాడ్ చేశాడని చెప్పాడు. రాన్ను పట్టుకోవడానికి అతను ఎప్పటి వరకు ఒక ఇంటెలిజెన్స్ మనిషిని పంపాడు ఇది విన్న అతను కూడా చూడలేదు మీరు రాన్ ఏమనుకుంటున్నారో చెప్పారు ఆ ఇంటెలిజెన్స్ మనిషి రాజును అంతమొందించగలడు. చేస్తానని అనుకుంటున్నాను అని చెప్పారు ఎందుకంటే ఇప్పటి వరకు ధీరజ్ భాయ్ ఇచ్చిన పని అతను ఇచ్చాడు మరియు నేను ఇక్కడ ఉన్నాను ఇప్పటి వరకు ఆయన ఏ పని చేయలేదని విన్నాను. నేను ఫెయిల్ కాలేదని అస్లాం చెప్పాడు అప్పుడు రాజు ఉద్వేగానికి లోనయ్యాడు మరియు అలా కాదు అని చెప్పాడు. అవును మగాడు ఇలాగే ఉంటే అతనికి కూడా చాలా ఎక్కువ ఇది కష్టంగా ఉంటుంది. అస్లాం చెప్పారు నువ్వే ఏ విధంగానైనా చెప్పావు అని రాజు అంటున్నాడు నిజానికి అతనికి మరియు రాన్ గురించి కూడా ఎవరికీ తెలియదు కాబట్టి అతను రాన్ దగ్గరకు వెళ్ళాలి. ఇది చేరుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు ఆ మూడో వ్యక్తి అక్కడికి వచ్చి ఇలా అన్నాడు రాజు భాయ్ అస్లాం భాయ్ ధీరజ్ భాయ్ వచ్చారు మరియు ఆ తర్వాత రాజు
అస్లాం నీకు ఫోన్ చేస్తున్నారు. ఇద్దరూ అతన్ని మూడవ వ్యక్తిని అనుసరించడానికి అనుమతించారు. రాజు మరియు అస్లాం కొద్దిసేపటిలో కనిపిస్తారు. ధీరజ్ మరియు అతని ముందు చేరుకోండి. రాజు లేచి నిలబడి నువ్వు అని అన్నాడు. సోదరుడు ధీరజ్ ఫోన్ చేసి ఇక్కడి నుంచి చాలా మంది ఉన్నారని చెప్పారు. ఇంకా అన్ని పనులు పూర్తయినట్లు నాకు అనిపించడం లేదు అని రాజు అస్లాం చెప్పినట్లు వినికిడి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ధీరజ్ చెప్పారు నాకు ఇదంతా వినాలని లేదు కాబట్టి మీరు చేయాల్సిందల్లా చేయండి. రాజు మరియు అస్లాం అన్ని సమస్యలను పరిష్కరించండి. ఆ తర్వాత అవును ధీరజ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయాన్ తన దోమలలో ఒకదాని వద్దకు అన్ని సమయాలలో వెళ్తాడు. ధీరజ్ తర్వాత మాత్రమే ధీరజ్ ముందు ఉంటాడు. ఎవరో ఫోన్లో కాల్ చేస్తారు మరియు అది ధీరజ్ ఫోన్ తీయగానే ఇలా చేయడం మొదలు పెడతాడు. నేను సలీంని అంటూ వెనుక నుంచి ఎవరో గొంతు వినిపిస్తోంది. ఇది విన్న ధీరజ్ మొదట అక్కడక్కడ బాగానే ఉన్నాడు. సరిగ్గా చూసి తనది అని చెప్పింది. ఎవరైనా వింటే ఇక్కడ పేర్లు చెప్పకండి. తీసుకుంటే అయాన్కి పెద్ద సమస్య రావచ్చు. అది కాల్ అని అర్థం కాలేదు. దీంతో ధీరజ్ టెన్షన్ పడ్డాడు. దాని గురించి ఎవరికైనా తెలుసా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అయాన్ అలా భావించినప్పుడు మాత్రమే బయలుదేరాలి. ఇదే సీక్రెట్ ఏజెంట్ ధీరజ్ నుండి వచ్చిన కాల్. ఈరోజు నుండి నీ పేరు కమ్లీ అని చెప్పింది. అప్పుడు సలీం అంటాడు, ఏంటి ధీరజ్ అందుకే నా లింగం మారిపోయింది అని ధీరజ్ చెప్పారు. కాబట్టి ఎవరైనా మీ పేరు విన్నప్పటికీ నువ్వు ఎవరో కలలో కూడా ఊహించలేను. నీ పని ఎక్కడ అని ధీరజ్ అడిగాడు. నా ముల్లు అని సలీం అంటున్నాడు. కేవలం ఒక వ్యక్తి తర్వాత సమయం ఆగిపోతుంది మరియు అతను ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండండి. ఇది విన్న తర్వాత ధీరజ్ చెప్పాడు, మీరు దాని పూర్తి గురించి ఏమి మాట్లాడుతున్నారు? కుటుంబం చనిపోయింది మరియు ఇప్పుడే మరణించిన వ్యక్తి వాసు సిద్ధంగా ఉన్నాడని. వరకే మంత్రి అయాన్ ఇంకా చేరుకోవడానికి సిద్ధంగా లేడు. సలీం సంజయ్ సింధ నియాగా మరియు ఈ విషయానికి చెప్పి మిగతా వారిని కూడా బెదిరించాడు. సముద్రంలో తల్లిదండ్రులను చంపిన తర్వాత విసిరివేయబడింది కాబట్టి అది మరెవరో అయి ఉండవచ్చు. నువ్వు పట్టించుకుంటే ధీరజ్ అన్నాడు. అయితే అనుమానం ఉంటే పూర్తిగా అనుసరించండి. మరి అది కన్ఫర్మ్ అయిన వెంటనే అదే ఏడుపు ఉంటే చచ్చినా బతికినా తీసుకెళ్తాను. నేను ఫోన్ చేయగానే అక్కడికి చేరుకో అని సలీం చెప్పాడు. ఇది విని అయాన్ రహేజా ఏడవలేదు. అందుకే ఇలా చెబుతున్నాను అంటున్నాడు. ధీరజ్ దానిని బాగా అర్థం చేసుకోండి మరియు ఆ రాన్ను నిర్ధారించండి. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనం అయాన్ రహేజా గురించి మాట్లాడుకుంటే అది నా బాల్యం గురించి. అతను ఒక స్నేహితుడు. అతని గురించి నాకు చాలా తెలుసు. అతను హంతకుడు కాలేడని నేను ఆశిస్తున్నాను. హంతకుడు అంత ప్రమాదకరం అయ్యే అవకాశం లేదు. మిగతావాటికి ఓకే అంటాడు సలీం. నేను కూడా ధీరజ్ మీద ఓ కన్నేసి ఉంచుతాను. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. అడిగే విషయమే. ఆ తర్వాత వెంటనే ధీరజ్ మీరు ఫోన్ను కింద పెడితే వాహనం దాని మీదుగా తిరుగుతుంది. నంబర్ను త్వరగా నోట్ చేసుకుంటుంది మరియు నేను ఏదో ఒకటి చేయాలి అని నేనే చెబుతుంది. నాపై జనాలకు వచ్చే మొదటి సందేహం అదే. అతను పైకి వెళుతున్నాడు. అతన్ని వెళ్ళనివ్వండి. అయాన్ ధీరజ్ మీ రోబోటిక్ దోమలను ఇంటికి పంపుతుంది. అప్పుడు అతను ఏఎన్వి ఇది తెలివితేటలు తెలుసుకుంటాడు. రాన్ తర్వాత ఏజెంట్ పంపబడ్డాడు. ఇది అక్కడే ఓర్పు గురించి ఏ గ్యాంగ్లోని 10 మంది సభ్యులలో తాను ఒకడని అయాన్ తెలుసుకుంటాడు. అందులో ఒకటి అయాన్. తర్వాత ధీరజ్. అతను అదే ఇంటెలిజెన్స్ ఏజెంట్ను వింటాడు. అతను చేస్తున్నాడని అతనికి తెలుసు. అందరి అనుమానం అతనిపైనే ఉంది. ధీరజ్ ఫోన్ పెట్టేసరికి యాన్ రహేజా ఒక్కతే ఏడుస్తోంది. అవును అయితే అయాన్ ఆ సంఖ్యను నోట్ చేస్తాడు మరియు నేను ఏదో ఒకటి చేయాలి అని నేనే చెబుతుంది. ప్రజల అనుమానాలు నా నుండి పోవాలని కోరుకుంటున్నాను. అయాన్ ఆ సంఖ్యను గుర్తించాడు కాబట్టి అది పీసీఓ నంబర్ అని తేలింది. అది ముంబైలోని అయాన్ ఇంటికి సమీపంలో ఉంది. కాస్త ఊపిరి పీల్చుకుని ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పాడు. అంటే ఇంకా ఢిల్లీ చేరుకోలేదు. ఇంకా వారికి నా గురించి అన్నీ తెలుసు. కనిపెట్టలేదు. అనుమానంగా ఉంది. ఆ తర్వాత అయాన్కి త్వరలోనే చికిత్స చేస్తాను. తనిఖీ చేయగా సీసీ కెమెరా కనిపించింది. లుక్స్ మరియు అతను ఆమె హ్యాక్ మరియు ఆమె ఫుటేజ్ తనిఖీ చేసి ఆ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గురించి చెబుతాడు. వెనుక నుండి శరీరం కనిపిస్తుంది కానీ ముఖం కనిపిస్తుంది. ముందున్న ఫుటేజీ చూసిన తర్వాత అయాన్ కనిపించలేదు. అదే సమయంలో గందరగోళం చెందుతుంది. ఉన్నంతలో అక్కడి నుంచి నలుగురు ఫోన్ చేస్తారు. ఆ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ధీరజ్తో మాట్లాడాడు. ఈ సమయంలో ఆ పీసీఓ నుండి నలుగురు వ్యక్తులు అయాన్తో ఫోన్లో మాట్లాడి హ్యాకింగ్ ఆపేశాడు. మరియు ఇది కావచ్చు అని తనకు తానుగా చెప్పుకున్నాడు. నంబర్ క్లోనింగ్ విషయానికి ఆ తెలివితేటలు ఏజెంట్ ఈ పీసీఓ నంబర్ను క్లోన్ చేశారు. ఇలా అనుకున్న వెంటనే అయాన్ మనసులో గంట మోగింది. అయాన్ వెళ్లి తనతో చెప్పుకున్నాడు. అతను అని కూడా అర్థం కావచ్చు. ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఢిల్లీలో కూడా ఉండవచ్చు అని ఉమ్మి మింగిన తర్వాత అయాన్ చెప్పాడు. ఈ హోటల్ సమీపంలో లేదా హోటల్లోనే ఉండవచ్చు. అతను తెలివితక్కువవాడు అని నేను అనుకున్నాను.
కాని ఇది నిక్ చాలా జిత్తులమారి కాబట్టి అతను ఇంటెలిజెన్స్ ఏజెంట్ హే అయాన్. ఆ తర్వాత అతని గది తలుపు దాన్ని తెరిచి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. పకర్ బాగా ఊపిరి పీల్చుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తరువాత అయాన్ ప్రతి గదికి వెళ్తాడు. అతను తన వైపుకు తిరిగి తనలో తాను చెప్పుకున్నాడు, ఇప్పుడు నేను ఏమి చేయాలి? దీని గురించి నేను కొంచెం ప్రమాదంగా భావిస్తున్నాను. ఆ తర్వాత అయాన్ టీవీని తెరుస్తాడని మీకు తెలియాలి. ఒక వార్త చూసిన తర్వాత వార్తలు చూడటం ప్రారంభిస్తాడు. అయాన్ తాగుతున్న నీళ్లు అతని నోటి నుండి వచ్చాయి అనే వార్త హెడ్లైన్గా వస్తోంది. ఈ అయాన్ను చూసి రాన్ మరో హత్య చేశాడు, నేను ఇక్కడ ఉంటే అప్పుడు అని తనలో తాను చెప్పుకుంటాడు. హత్య జరిగితే నా పేరు ఎలా వచ్చింది? నేనేమీ ఆయన్ను హత్య చేయలేదు. ఆ తర్వాత బురద జల్లిన ప్రదేశాన్ని పరిశీలిస్తాడు. ముంబైలోని ఓ శిథిలావస్థలో ఈ హత్య జరిగింది. అయాన్ హత్యకు గురైన ప్రభుత్వ అధికారి గ్లాసు నీళ్లను పక్కన ఉంచుతుంది మరియు వార్తలను జాగ్రత్తగా చూడటం ప్రారంభిస్తాడు. హత్య జరిగింది. అతను ప్రభుత్వ అధికారి అయితే ఇతను పెద్ద లంచగొండి అని జనం అన్నారు. బహుశా అందుకే అతను అయాన్ను చంపాడు. అదంతా వదిలేసి చెప్పు అంటాడు. కొంతకాలం తర్వాత నా పేరు ఎలా వచ్చింది? అయాన్ తన పేరు ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు. మృతదేహం జేబులో ఒకటి ఉంది అని రాసి ఉన్న నోట్ దొరికింది. ఇది ప్రారంభం మరియు దీని తరువాత చాలా మంది చనిపోతారు. అయాన్ వార్తలపై కూడా ఆ గమనికను చూస్తాడు. దిగువన ఎక్కడ వ్రాయబడిందో చూపబడుతోంది. రాన్ ఆ నోట్ని కంప్యూటర్లో టైప్ చేశాడు. ఎవరూ రాయలేని విధంగా తొలగించబడింది. అయాన్ చేరుకోలేక నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత అయాన్కి మంచి మెదడు వచ్చింది. ఈ అధికారి కూడా అని తేలింది. నరికి తాడుతో కట్టి చంపారు. అంతకుముందు చాలా చిత్రహింసలకు గురయ్యాడు అని తానే స్వయంగా చెబుతోంది. అయాన్ నేను చేసినట్లే చంపాను. ఉత్కర్ష్ శ్రీవాస్తవను చంపాడా? అయాన్ నన్ను అనుకరిస్తున్నాడు. మరియు తరువాత ఒకడు ఆ అధికారి గుండెల్లో కొత్త విషయానికి వెలుగులోకి వచ్చింది. ఆమె తలలోకి పెద్ద రాడ్ని చొప్పించిన తర్వాత ఆ రోడ్డు పైభాగంలో కత్తిరించి వేలాడదీయబడింది. అయాన్ కొత్త పని చేశాడని చెప్పారు. చనిపోయిన వ్యక్తి పేరు అని అయాన్ తెలుసుకుంటాడు. అంత మొత్తంలో టెండర్లు పాస్ చేసేవాడు దిలీప్. అయాన్ నన్ను ఎక్కువగా చొచ్చుకుపోయేవాడు మరియు ఆమెకు మాత్రమే ఇచ్చాడు. టీవీ ఆఫ్ చేసి చెప్పింది, మీరు దానిని పట్టుకోవాలి, లేకపోతే అది నా పేరును నాశనం చేస్తుంది. మళ్ళీ అయాన్ మనసును పాడు చేస్తుంది. గంట మోగింది మరియు అయాన్ ఇది కావచ్చు అని చెప్పాడు. ప్రజలు ఉంటే నేను వార్తలను సద్వినియోగం చేసుకోగలను. రాన్ ఈ హత్య చేసినట్లు భావిస్తాడు కాబట్టి నన్ను అనుమానించే వారందరూ నేను, ఎందుకంటే సందేహాలు తొలగిపోతాయి. నేను ఢిల్లీలో కూర్చున్నాను. ఇప్పుడు ఈ వార్తతో అతను చెప్పాడు. సన్ కబీర్ షెకావత్ మాత్రమే కాదు, నన్ను అనుమానిస్తున్న ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఇప్పుడు కూడా పూర్తిగా తప్పుదారి పట్టించబడుతుంది మరియు మీ దృష్టిని నా నుండి మరియు మరెక్కడైనా తీసివేయండి. ఈ హత్య చేసిన వ్యక్తి మరో 2 హత్యలు చేస్తే అంతా నాపైనే. ఇలా ఆలోచిస్తే ఆయనకు సత్యం అంతా పోతుంది. గూస్ బంప్స్ రావడం స్టార్ట్. అయాన్ ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇది సరదాగా ఉంటుంది. అయాన్ ఆనందంలో మీ చేయి. అతను దానిని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. విపరీతమైన నొప్పి ఉంది మరియు అతను ఆపై లేచాడు. అయాన్ దాని నుండి తన చేతిని దించాడు. తన చేతులు ఉన్న బ్యాగ్ వైపు చూస్తున్నాడు. ఉంచుకోమని అయాన్ చెప్పాడు. మీ వరకు మీకు ఎప్పుడు ఉపశమనం లభిస్తుంది? ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఈ రక్తం ఉన్నప్పుడు అవతలి వైపు నన్ను ఎవరు కాల్చారు? కబీర్ షెకావత్ వార్త విన్నప్పుడు అతను త్వరగా సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తిరిగి వచ్చేవారు. అయాన్ ఎవరో తనది అని తెలుసుకున్నప్పుడు ఎవరైనా పేరు పెట్టుకుని హత్యలు చేస్తుంటే ఒక్క క్షణం అతని రక్తం కారడం మొదలైంది. కానీ మరుసటి క్షణం అతని మనసులో గంట మోగింది. తర్వాత అయాన్ ఈ వార్తలను తన స్వలాభం కోసం ఉపయోగించుకున్నాడు. అయాన్ ఉపయోగించడం గురించి ఆలోచించాడు. ఆ తర్వాత జనాలు తనను అనుమానిస్తారని తెలిసింది. అతను వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇప్పుడే యాంగ్ ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఇదే అత్యుత్తమ అవకాశం. కబీర్ షెకావత్తో పాటు ఇంటెలిజెన్స్ ఏజెంట్ అయాన్ కూడా తప్పుదారి పట్టించాలనుకున్నాడు. ఈ వార్త వచ్చినప్పుడు ఈ కొత్త హత్య 1 లేదా 2 రక్తపాతాలకు కారణమవుతుంది. షెకావత్ చేరుకున్న కబీర్ పారిపోయాడు. సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తిరిగి వచ్చేది. ఈసారి డెడ్ బాడీని ఫోరెన్సిక్ చేయవలసి ఉంది. కబీర్ షెకావత్ను రిషబ్ గుప్తాకు కేటాయించారు. రాగానే రిషబ్ గుప్తా దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు, మీరు మాకు ఉపయోగపడే ఏదో కనుగొన్నారని ఆశిస్తున్నాము. నాకు సరిపోయింది అని రిషబ్ గుప్తా చెప్పాడు. ఏదో కానీ అది రక్తంతో మీకు చేరింది. కబీర్ షెకావత్ అలా అనలేదా? నేను నిర్ణయించేవన్నీ బట్వాడా లేదా లేదు. రిషబ్ గుప్తా సరే అన్నాడు. చెబుతాడు. నేనే కబీర్ షెకావత్. ఒక్క నిమిషం ఆగండి అన్నాడు. నేను అనన్య అని పిలుస్తాను అని రిషబ్ గుప్తా చెప్పారు. అతన్ని ఇక్కడకు పిలవాల్సిన అవసరం ఏమిటి? కబీర్ కంప్యూటర్తో ఆడుకోవడం అతని పని. దీనికోసమే తనను పిలిచారని షెకావత్ చెప్పారు.
ఆ తర్వాత కబీర్ షెకావత్ అనన్య ఫోన్ చేసి త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పింది. ఎక్స్క్లూజివ్గా ఇలా పిలవమని అడుగుతుంది. కారణం అడిగాడు కానీ కబీర్ షెకావత్ అని చెప్పాడు. అదంతా వచ్చిన తర్వాత తెలుస్తుంది. మరి అనన్య దగ్గర కూడా ఎవరో ఫోన్ డిస్కనెక్ట్ చేస్తారు. మార్గం లేదు కాబట్టి అతను తిరిగి రావాలి. కబీర్ షెకావత్ ఫోన్ కోసం సిద్ధంగా ఉన్నాడు. కొరికిన తర్వాత అవును అప్పుడు చెప్పు అన్నాడు రిషబ్ గుప్తా. ముందు నాకు మృతదేహాన్ని చూపించు అంటాడు. ఈ మృతదేహాన్ని చూసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఆ తర్వాత నేను కూడా కొంచెం ఉద్వేగానికి లోనయ్యాను. బహుశా మీరు భయపడవచ్చు అని కబీర్ షెరావత్ చెప్పాడు. నేను అంత బలహీనంగా లేను, అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. రిషబ్ గుప్తా డెడ్ బాడీని చూపించి నువ్వు అని అన్నాడు. ఆ తర్వాత కూడా దిలీప్ డెడ్ బాడీ మీదుగా నడిచాడు. వస్త్రం చాలా శవాల ముక్కలను తొలగిస్తుంది. కబీర్ షెకావత్ని ఒక్కసారి చూసా. అలాంటి మృతదేహాన్ని చూసి భయపడిపోయాడు. కబీర్ షెకావత్ ఎలాంటి పరిస్థితిని ఊహించలేదు. ఇది చూసిన రిషబ్ గుప్తా మృతదేహాన్ని మళ్లీ తోసేశాడు. కొంతకాలం తర్వాత మళ్లీ కబీర్ షెకావత్ స్పృహలోకి వచ్చి ఇలా అంటాడు. తనను అత్యంత కిరాతకంగా చంపేశారని రిషబ్ గుప్తా చెప్పారు. కబీర్ షెకావత్కి కూడా ముందే చెప్పాను, పర్వాలేదు, తప్పు నాదే అంటాడు. ఎందుకంటే కొన్నాళ్ల తర్వాత అలాంటి శవాన్ని చూశాను. దీంతో రిషబ్ కాస్త కంగారు పడ్డాడు. నువ్వు భయపడ్డావు కబీర్ అని గుప్తా చెప్పాడు. షెకావత్ అతని వైపు చూసి సరే అన్నాడు. నేను భయపడ్డాను. ఇప్పుడు మీ కాలు లాగడం ఆగిపోతుంది. మీరు వెళ్ళినట్లయితే దయచేసి రిషబ్ గుప్తాతో చెప్పండి, అలా కొట్టండి అంటున్నారు. రాన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవను చంపినట్లు శరీరంలో ఎన్ని కీళ్లు ఉన్నాయి? కబీర్ షెకావత్ మాత్రం అక్కడి నుంచి కట్ చేశారన్నారు. నేటి వరకు రాన్ తన హత్యలు చేయలేదన్నది నిజం. అతనికి రక్తం వచ్చినప్పుడల్లా నేను కొత్త పద్ధతిలో చేసేదాన్ని కానీ ఇక్కడ రిషబ్ గుప్తా మాత్రమే చెప్పాడు. అంతేకాదు ఈసారి చాలా తప్పులు చేశాడు. ఇది విన్న తర్వాత కబీర్ షెకావత్కు ఆశ కలిగింది. కబీర్ షెకావత్ కిరణాన్ని చూడటం ప్రారంభించాడు. పక్కకు వెళ్లి ఏం తప్పు చేశానని అడుగుతాడు. ఈసారి మేం అని రిషబ్ గుప్తా చెప్పారు. కబీర్కి చాలా వేలిముద్రలు దొరికాయి. అలాంటప్పుడు మనం సులభంగా చేయగలం అని షెకావత్ చెప్పారు. రిషబ్ గుప్తాను క్యాచ్ చేయగలను అంటున్నాడు. అది కూడా అలానే అనిపించింది కానీ అలా కాదు, వేలిముద్రలు దొరికాయని కబీర్ షెకావత్ చెప్పారు. అవును, అయితే సమస్య ఏమిటి అని రిషబ్ గుప్తా చెప్పారు. మేము అక్కడ 50 మంది వేర్వేరు వ్యక్తులను కలిగి ఉన్నాము. కబీర్ వేలిముద్రలు దొరికాయని విన్నాడు. 50 మంది అని షెకావత్ ముద్దుగా చెప్పారు అని రిషబ్ గుప్తా వేలిముద్రలు చెబుతున్నాయి. ఇది విన్న తర్వాత అది మనిషి మాత్రమే. కబీర్ షెకావత్ అయోమయంలో పడ్డాడు. మానవుడు కబీర్ అంటే ఏమిటి? షెకావత్ కంగారు పడటం చూసిన రిషబ్ అక్కడ మనకు 10 ఉన్నాయని గుప్తా చెప్పారు. కుక్కలు మరియు 10 కోతుల వేలిముద్రలు. కబీర్ షెకావత్ కూడా చాలా మందిని కలిశారు. అక్కడ అన్ని మనుషులు, జంతువులు ఏం చేస్తున్నాయి? మానవుడు లేడు లేదా అని రిషబ్ గుప్తా చెప్పారు ఉద్దేశపూర్వకంగా. రాన్ తప్ప మరే జంతువు లేదు. అక్కడ చాలా మంది వేలిముద్రలు వేశారు. మేం ఏమీ చేయలేం అంటున్నారు కబీర్ షెకావత్. రిషబ్ గుప్తా పిచ్చివాడా? ఇప్పటి వరకు క్రైమ్ సీన్కి చేరుకున్నామని చెప్పారు. ఇక్కడ వేలిముద్రల కోసం తహతహలాడారు. మాకు చాలా వేలిముద్రలు ఉన్నాయి అని కబీర్ షెకావత్ అయోమయంలో పడ్డాం. అందులో ఆ 50 మంది వ్యక్తుల వేలిముద్రలు ఉన్నాయని చెప్పారు. వారిలో ఒకరు రాన్ యొక్క రిషబ్ అయి ఉండాలి. నేను అలా అనుకోను అని గుప్తా చెప్పాడు. ఎందుకంటే అది మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా ఉంది. కబీర్ మనం ఒక్కటి అని ఈ పద్యం వదిలాడు. మీరు రిషబ్ గుప్తా మళ్లీ ప్రయత్నించవచ్చు, నేను ఇంతకుముందు ఒకసారి కాదు అని చెప్పాడు. కబీర్ షెకావత్ చాలాసార్లు ప్రయత్నించారు. ఫలితం ఏమిటని రిషబ్ గుప్తా అడిగాడు. ఎవరేమనుకున్నా అని చెప్పింది. ఆ వ్యక్తుల వేలిముద్రలు చాలా దూరం వ్యాపించాయి. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. వేలిముద్రల ఈ గేమ్ ఆడవద్దు అని నేను చెబుతాను. కంగారు పడండి, అప్పుడు నేనేం చేయాలి అని కబీర్ షెకావత్ చెప్పాడు. రిషబ్ గుప్తా చెప్పినట్లు చేయాలి. రాన్ హత్య చేశాడని చెప్పాను. కబీర్ షెకావత్ పనులు చేసే విధానాన్ని మార్చారు. నేను రిషబ్ని చూడగలను అని చెప్పింది. ఇప్పటి వరకు మనకు మాతృ ఆయుధం దొరకలేదని గుప్తా చెప్పారు. రాన్ ఇంకా ఏమీ కనుగొనలేదు. అక్కడ బురద జల్లింది. మాకు బురద ఆయుధం వచ్చింది మీ ప్రకారం అని కబీర్ షెకావత్ చెప్పారు. హత్యాయుధం ఏది అని రిషబ్ గుప్తా చెప్పారు. అది తుప్పు పట్టిన మడమతో కత్తిరించబడిందని. ఇది బహుశా నరికివేయబడిన మొదటి చెట్టు. మొదట పదునైన వస్తువుతో హింసించారు, తరువాత క్రమంగా తగ్గించబడుతుంది మరియు చివరకు తల ఊడిపోయింది. అప్పుడే కబీర్ షెకావత్ కళ్ళు 8 అడుగుల రోడ్డుపై పడ్డాయి మరియు అతను కబీర్ ఎప్పుడు ఏమి అని అడుగుతాడు. షెకావత్ హెడ్ క్వార్టర్లో రిషబ్ గుప్తా నుండి కలిసేందుకు వెళ్లినప్పుడు మృతదేహం పరిస్థితి చూసి భయపడిపోయాడు. అతను వెళ్ళినప్పుడు రిషబ్ గుప్తా అతనికి ఈ విషయానికి చెప్పాడు. బార్ మర్డర్ చేయడానికి పూర్తిగా మారిన మార్గం. ఇప్పటి వరకు రాన్ చేసిన నేరాల గురించి మనం వినలేదు. నేరస్థలం నుండి వేలిముద్ర కూడా ఆతృతగా ఉన్నాం కానీ ఈసారి మనం మనుషులం, అలాగే కుక్కలు మరియు కోతులు. కబీర్ వేలిముద్రలు దొరికాయని విన్నాడు. దిలీప్ అనే వ్యక్తిని షెకావత్ అడిగాడు. రిషబ్ ఆ వ్యక్తిని ఏ ఆయుధంతో చంపి ఉంటాడు?
గుప్తా చెట్లు నరికివేసేవారిచే చేయబడుతున్నారని చెప్పారు. కబీర్ను తుప్పు పట్టిన మడమ కాటు వేసింది. అప్పుడు షెకావత్ 8 అడుగుల పొడవును చూశాడు. అక్కడ ఉంచినవి రోడ్డున పడతాయి. ఇక్కడ ప్రయోజనం ఏమిటని కబీర్ షెకావత్ ప్రశ్నించారు. హై ఒరిస్సా కుక్క ఇదే అంటోంది. అతని హృదయంలోకి నడపబడిన రహదారి మరియు దాని తలను మరొక చివరకి వేలాడదీసింది. కమలం గురించిన విషయానికి అది ఇవ్వబడింది. ఆ పైన మాకు 30 మనుషులు, 6 కుక్కలు మరియు 8 ఉన్నాయి. కబీర్ కోతి వేలిముద్రలను కనుగొన్నాడు. ప్లీజ్ యూ మీ నౌ అని షెకావత్ చెప్పాడు. వేలిముద్రల గురించి మాట్లాడటం మానేయండి, దాని గురించి మళ్లీ వినడానికి ఇప్పుడు నా లోపల ఉంది. అనన్య ధైర్యం చాలక అక్కడికి వచ్చింది. ఆమె వెళ్లి కబీర్ షెకావత్కి ఆ విషయానికి చెప్పింది. ఇంత అర్జెంట్గా ఎందుకు ఫోన్ చేశావు? మీకోసం ఒకటి అని కబీర్ షెకావత్ చెప్పారు. ఆ నెట్టివేయబడిన శవం వైపు కబీర్ షెకావత్ కేసు రక్తం ఉందని ఎత్తి చూపుతుంది మరియు ఈ రక్తపు ఏడుపు ప్రత్యేకంగా జరిగింది. ఒక్కసారి ఈ శవాన్ని చూస్తే అంటాడు రిషబ్ గుప్తా. ఏదైనా చెప్పకముందే పటా కబీర్ షెకావత్ ఎందుకు కాదన్నారు? రిషబ్ గుప్తా వైపు చూపిస్తూ అన్నాడు. ఈ గుడ్డెను తీసివేసి మృతదేహానికి ఒక సంగ్రహావలోకనం ఇవ్వాలి. పేద రిషబ్ గుప్తా ఏమీ చేయలేడు మరియు మృతదేహం నుండి వస్త్రాన్ని తొలగిస్తుంది. కబీర్ షెకావత్ అటువైపు తిరిగి కబీర్ షెకావత్ అనన్య మృతదేహాన్ని చూడటం ప్రారంభించాడు. అనన్య భయపడుతుందని భావిస్తున్నాను, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో కబీర్ చూస్తున్నాడు. ఉద్వేగంతో షెకావత్ నోరు విప్పింది. అనన్య డెడ్ బాడీని ఇలాగే చూస్తూ ఉండిపోయింది. ఎవరో హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నట్టు పేషెంట్ ఆమె మీరు అని రిషబ్ గుప్తాతో చెప్పింది. గుడ్డను కొంచెం తీసేయి, నాకు ఇంకొంచెం వద్దు. ఇది చూసిన తర్వాత రిషబ్ గుప్తా కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు షెకావత్ అంటే నాకు అంతే ఇష్టం. అతను శవం నడుము వరకు ఉన్న బట్టలు తీసివేస్తాడు. ఆ తర్వాత అనన్య చేతిలో మరో 2 ఉన్నాయి. ముక్కలు ఉన్నాయి మరియు చాలా వేళ్లు కూడా ఉన్నాయి. ముక్కలు కనిపిస్తాయి. తల కూడా శరీరం నుండి వేరు చేయబడింది. అనన్య తన గుండె ముందు పెద్ద రంధ్రం చూసింది. ఎదురుగా ఈ రిషబ్ గుప్తా ఏంటి అని అడిగాడు. ఆ 8 అడుగుల పొడవైన రోడ్డు వైపు చూపిస్తూ ఆ దారిని తన గుండెల్లో పెట్టుకోవాలి అని చెబుతూనే అని అనన్య చెప్పింది. నేను నిన్ను చాలా క్రూరంగా ఇప్పటివరకు కొట్టాను. నేను విన్నాను, కానీ ఆ తర్వాత ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అనన్య కబీర్ షెకావత్ వైపు తిరిగింది. అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచావు అంటుంది. కబీర్ షెకావత్ చాలా అత్యవసరంగా మాట్లాడాడు. దాన్ని తెరిచి తనలాగే చూస్తున్నాడు. మీరు దెయ్యాన్ని చూశారు సార్ అని అనన్య చెప్పింది. నోరు మూసుకో, లేకపోతే ఈగ ప్రవేశిస్తుంది. దీని తర్వాత కబీర్ షెకావత్ తెలివిలోకి వస్తాడు మరియు ఈ రక్తం ఎక్కడ జరిగింది అని చెప్పింది. చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను శోధించండి మరియు ఈ సందర్భంలో అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రాన్ కొత్తగా ఏం చేశాడని అనన్య చెప్పింది. అతను అక్కడికి ఎందుకు వెళ్ళాలి సార్? తను కూడా ఇక్కడే కూర్చోవచ్చు. కబీర్ షెకావత్ అనన్య ఎలా ఉందో చెప్పారు. నేను ఆ స్థలం చుట్టూ ఉన్నానని చెప్పాడు. మొత్తం గదిని హ్యాక్ చేసి దాని ఫుటేజీని పొందండి. నేను చూపించగలను, కానీ అది చట్టవిరుద్ధమైన కబీర్ అవుతుంది. అనన్య సమయం ఆదా చేస్తుందని షెకావత్ చెప్పారు. ఆ తర్వాత నేను నా టాబ్లెట్ తీసుకుంటాను మరియు కొంత సమయం తర్వాత సమీపంలోని సీసీటీవీ కెమెరాల గురించి కనుగొన్న తర్వాత ఆమె ఈ స్థలం అని చెప్పింది. కబీర్ చుట్టూ సీసీటీవీ కెమెరా లేదు. ఈ విషయాన్ని ఇక్కడ ఎవరూ చెప్పలేరని షెకావత్ అన్నారు. సీసీ కెమెరా లేకపోతే ఇక్కడ ఏముంది? కొత్తదనాన్ని తెచ్చిపెడుతుందని కబీర్ షెకావత్ చెప్పారు. కొన్ని అనన్య చాలా ఉన్నాయి అని చెప్పింది. కిలోమీటరులో సీసీ కెమెరా లేదు. కబీర్ షెకావత్ సరే ఇదంతా వదిలేయండి అన్నాడు. అయాన్ రహేజా జాడ లేదని అనన్య చెప్పింది. తన ఇంటికి తాళం వేసి ఉంది సార్ అని చుట్టుపక్కల అడిగారు. అయితే గత 2-3 రోజులుగా ఆ విషయానికి వెలుగులోకి వచ్చింది. రిషబ్ గుప్తా నుండి కబీర్ షెకావత్ ఇక్కడ లేరు. ఈ దిలీప్ ఎప్పుడు చనిపోతాడని రిషబ్ అడిగాడు. గుప్తా మృతదేహాన్ని కనుగొనడం మానేద్దాం, గంటల క్రితమే కబీర్ షెకావత్ చెప్పారు. అంటే రక్తాన్ని పోనివ్వలేదు. హాయ్ అనన్య, నేను నీకు చెప్పాను అని చెప్పింది. లేదు, నేను ఎవరినీ చంపలేను. ముందు ఆ విషయానికి కనుక్కోండి అని షెకావత్ చెప్పారు. వాహనం ఎక్కడికి పోయింది అని అనన్య పోయింది. దాదాపు రాత్రి అయింది కాబట్టి రేపు చెబుతాను, ఉదయం చెబుతాను కబీర్ షెకావత్. ఆ తర్వాత అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అయాన్ రహేజా అయితే అని కబీర్ షెకావత్ చెప్పారు. వాడు ఏడవకపోతే అకస్మాత్తుగా ఎవరు? కానీ మీరు రక్తస్రావం చేసే విధానాన్ని మార్చలేదు. కబీర్ షెకావత్ ఆఫీసర్ నుండి మిగతావన్నీ మార్చాడు. ఈ మృతదేహాన్ని ఎలా కనుగొన్నారని అడిగాడు. చుట్టుపక్కల వారు చూసేసరికి అధికారి చెప్పారు. సో కాల్డ్ కబీర్ షెకావత్ మొదట చెప్పారు, నేనే ఫోన్ చేసి చెప్పేవాడిని. ఈసారి నిన్ను చంపేశాను. నేను బయలుదేరాను. నాకు ఏమీ అర్థం కాలేదు అని ఈ విచిత్రం ఏడవాలనుకుంటోంది. కాబట్టి మనం మన స్వంత వెబ్లో చిక్కుకున్నాము. దీని వెనుక ఉన్న విషయానికి అతనికి తెలియదా? ఇది జరగవచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ విషయానికి పత్రికల్లో కూడా ఉంది. నేను మరియు నా బృందం తిరిగి రాలేదు. ఇప్పుడు మనం సీబీఐకి వచ్చాం.
బహుశా మనకు కొత్త అవసరం ఈ కేసును కోణం నుండి మాత్రమే ఆలోచించవలసి ఉంటుంది. బీర్ షెకావత్ విసుగు చెంది ఉండేవాడు. హుయ్ తన గడ్డాన్ని నిమురుతూ అన్నాడు. ఇప్పుడు నేను కూడా ఈ కొత్త దృక్పథం గురించి తెలుసుకున్నాను. నేను ఆలోచించాలి. రాన్, నువ్వు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు. నువ్వు నా చేతికి చిక్కిన రోజు ఇది. ఆ సమయంలో మరియు ఆ స్థలంలోనే నేను నీ సమాధిని తవ్విస్తాను. ఆ రోజు నేను కూడా నిన్ను చూస్తాను. కబీర్ షెకావత్, వీటన్నింటి నుండి నన్ను ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు? పనికిరాని వాటి గురించి ఆలోచిస్తూ విసుగు చెందుతున్నాను. ఒక అధికారి కబీర్ షెకావత్ వద్దకు రావడం జరిగింది. కబీర్ సర్, రాన్ చేయడం అద్భుతంగా ఉందన్నారు మరియు కబీర్ షెకావత్ రాన్ను హత్య చేశాడు. మారిన అవతారాన్ని అర్థం చేసుకోవడానికి స్వేచ్ఛగా ఉండండి. అతను మంచి మార్గంలో విసుగు చెందాడు. ఇంకేముంది? ఓ అధికారి వచ్చి చెప్పాడు, కబీర్ సర్, రాన్ మరో హత్య చేశాడు. ఇది విన్నాక కబీర్ షెకావత్కి కోపం వస్తుంది, కాని అతను తన కోపాన్ని నియంత్రిస్తాడు మరియు అతను ఎక్కడ ఉన్నాడు అని చెప్పింది ఆఫీసరు. ఖాళీ ఇంట్లో. ఎవరిది అని చెప్పారు. యజమాని సెలవుల కోసం ఎక్కడికో వెళ్లాడు. నేను బాగానే ఉన్నాను అని కబీర్ షెకావత్ చెప్పడం జరిగింది. నేను తనిఖీ చేస్తాను. ఆ తర్వాత అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కబీర్ షెకావత్ వెళ్తాడు. రిషబ్ గుప్తా అనుసరించాడు. అతని దగ్గరకు వెళ్లి ఈ రాన్కి పిచ్చి ఉందని చెప్పాడు. ఇది ఇప్పుడు పూర్తయింది. మేము ఒక బురదను పరిష్కరించాము. రెండో తల్లి అని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇది విన్న రిషబ్ గుప్తా ఇలా అన్నాడు, మళ్ళీ కబీర్ హత్య గురించి ఏమి మాట్లాడుతున్నావు? ఈసారి నేను నేరం చేస్తానని షెకావత్ అంటున్నాడు. రిషబ్ గుప్తా చెప్పిన సన్నివేశంలో నేను నడుస్తాను, లోపల కప్పుకొని ఉండమని చెప్పినది నువ్వే. నేను మీదే అని కబీర్ షెకావత్ అంటున్నాడు. రిషబ్ గుప్తా నవ్వుతూ, నేను అసిస్టెంట్గా పని చేస్తాను. అతను నా అసిస్టెంట్ కబీర్ అని చెప్పాడు. నేను జోక్ చేయడం లేదని షెకావత్ అన్నారు. ప్రజలు నన్ను గుర్తించకుండా ఉండటానికి నేను ఉన్నాను. నేను ముసుగు ధరించి, ఆపై నేనే నడుస్తాను. అక్కడ కబీర్ షెకావత్ విచారణ చేయనున్నారు. ఆ తర్వాత పరిధి అనే అధికారిని పిలుస్తాడు మరియు ఈసారి మీరు కూడా అని చెప్పారు. నేను మీతో వెళ్లాలనుకుంటున్నాను అని పరిధి చెప్పింది. అలాగే కబీర్ షెకావత్ నా ప్రశ్న అని చెప్పారు, కానీ మీరు చుట్టుకొలత గురించి అడగాలి సార్, తక్కువ కాబట్టి పాస్ అయ్యే అవకాశం లేదు. కబీర్ షెకావత్ సన్ని ఎక్కువగా నమ్మాడు. అయితే పరిధి సరే సార్, వెళ్దాం అన్నాడు. అప్పటికే రాత్రి కావడంతో కొంతసేపటికి అందరూ అక్కడే ఉన్నారు. కబీర్ షేఖా నేరస్థలానికి చేరుకున్నాడు మరియు రిషబ్ గుప్తా మాస్క్ ధరించాడు మరియు కబీర్ షెకావత్ పరిధి నుండి బ్లూటూత్ ద్వారా అక్కడికి వెళ్లిన తర్వాతే కనెక్ట్ అయింది. అక్కడ కొంతమంది వ్యక్తులు మరియు కొంతమంది అధికారులు మాత్రమే కనిపిస్తారు. మిగిలిన వాటిని వదిలి లోపలికి వెళ్లి మృతదేహాన్ని చూడండి. కబీర్ షెకావత్ మాత్రమే ఓహో ఈ శవం నీదే అని అంటాడు. చూస్తుంటే సూర్యకేకలా అనిపిస్తోంది. ప్రయోగాలు చేస్తూ రక్తం చేస్తున్నాడు. రిషబ్ గుప్తా కొత్త పద్ధతులను ఆవిష్కరిస్తున్నాడు. మీరు ఈరోజు ఖచ్చితంగా సరైనవారని చెప్పారు. నా జీవితంలో అలాంటి వింత శవాల వరకు నేను కబీర్ షెకావత్ పరిధిని చూడలేదు. పక్కకి చూస్తే ఈ శవం నీదే అని చెప్పాడు. ఇది కొంత ఆహారం అని మీకు ఎలా అనిపించింది? సార్, అది మంచిదైనా చెడ్డదైనా తేడా లేదు. రాన్ పేరు వినగానే ఇక్కడికి రావాలని అనుకున్నాను. ఏదైనా వింత శవం దొరికే అవకాశం ఉందా? కానీ చనిపోయిన వ్యక్తి ఇంత విచిత్రంగా ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అతను చాలా విచిత్రమైన రీతిలో చంపబడ్డాడు. అతని నడుము క్రింద కాలిపోయింది మరియు పూర్తిగా ఆ పైన పేర్చబడి ఉంది, ఐస్లాబ్ లాగా అని రిషబ్ గుప్తా చెప్పారు. చూడండి, ఇక్కడ ఇలాంటివి చేసి మృతదేహాన్ని చంపవద్దు. చూడండి. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు మృతదేహం వైపు వెళ్లారు. అక్కడికి చేరుకోగానే రిషబ్ గుప్తా స్టార్ట్ చేశాడు వస్తువులను తీసివేసి నమూనాలను సేకరిస్తుంది. మిగిలిన ఫోరెన్సిక్ బృందం అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. వేలిముద్రలు మరియు ఇతర విషయాలను కనుగొనడం కొంతకాలం తర్వాత రిషబ్ గుప్తా బిజీగా ఉన్నాడు. ముందుగా సెట్ చేశామని, ఆ తర్వాతే పెట్టామని చెప్పారు. ఆ తర్వాత అతని శరీరం కింది భాగం బాగా పెరిగింది, మరింత సాంద్రీకృత మరియు బలమైన ఆమ్లాలతో కాలిపోయిన, బహుశా హైడ్రోక్లోరిక్ లేదా కబీర్ షెకావత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటున్నారు. మృతదేహాన్ని ముందుగా చూసిన వాడు అని దీన్ని చేయడానికి చుట్టుకొలతను తీసుకురండి. పరిధి లోపల ఇద్దరు వ్యక్తుల నుండి వెళుతుంది. ఆమె తీసుకువస్తుంది మరియు కబీర్ షెకావత్ చెప్పింది వారు ఎవరో మరియు ఈ ఇంటి నుండి వారిని అడగండి. ఈ ప్రశ్నకు చుట్టుకొలతతో వారికి సంబంధం ఏమిటి? మా ఇద్దర్నీ అడిగితే ఇలా అంటాడు, నేను పొరుగువాడిని. మేము ఈ ఇంట్లో కొన్ని గంటలు ఉన్నాము. దుర్వాసన రావడంతో భరించలేనంతగా ఉంది. నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి నేను మరొక వ్యక్తితో డేటింగ్ ప్రారంభించాను. వైపు చూపిస్తుంది మరియు కాల్ అని చెప్పింది. అది విన్న అవతలి వ్యక్తి ఇలా అన్నాడు, అందరి నుండి నేను ఈ ఇంటికి సేవకుడిని. నేను నా కుటుంబంతో సెలవులకు వెళ్ళినప్పుడు అప్పటి నుంచి ఈ ఇంటిని నేనే చూసుకుంటున్నాను. నేను ఉదయాన్నే ఈ ఇంటిని శుభ్రం చేశాను. ఆ సమయంలో ఇక్కడ ఏమీ లేదు.
వాసన కూడా లేదు. నాకు ఫోన్ చేసి దుర్వాసన వచ్చేసరికి అక్కడ లేడు గురించి చెప్పగానే పరుగున వచ్చాను. పరిధి వచ్చి నీకు ఇచ్చావా అని అడిగాడు. నన్ను ఎందుకు పిలిచావు? ఇక్కడ నువ్వు ఒక్కడివే సేవకుడివి. ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండలేదా? మీరు తప్పక హ్యాండిల్ చేశారు. ఆ వ్యక్తి అలా అన్నాడు సార్. అందుకే ఈ ఇంటి తాళం నా దగ్గర లేదు. నన్ను పరిధి అని పిలిచారు. తర్వాత చెప్పు. ఆ సేవకుడు నేను అని చెప్పినప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నిజంగా దుర్వాసన వచ్చింది. తర్వాత తలుపులు తెరిచి లోపలికి వెళ్ళగా ఆ విషయానికి తెలిసింది లేదు. ఇంత విచిత్రమైన స్థితిలో ఎవరి మృతదేహం పడి ఉంది? ఆ వ్యక్తులను అడగాలని కబీర్ షెకావత్ను కోరారు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవని చెబుతున్నారు. చాలా మంది ఉన్నారని సేవకుడు చెప్పాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అతని నియంత్రణ ఎక్కడ ఉంది? ఇద్దరూ ఒకే గదిలో నన్ను అనుసరించండి. 2 మానిటర్లలో మొత్తం సీసీటీవీ ఎక్కడ కెమెరాలు నడుస్తున్నాయి కానీ ప్రతి సీసీ కెమెరాలు ఉన్నాయి. కనెక్షన్ కోల్పోయినట్లుగా చూపుతోందని స్నేహ చెప్పింది. అందుకే కనెక్షన్ కోల్పోయినట్లు చూపుతోంది. సేవకుడు తనకేమీ తెలియదని చెప్పాడు. హే మేడం, నాకు ఇవన్నీ అర్థం కాలేదు. కబీర్ షెకావత్ వచ్చి చుట్టూ చూడు అన్నాడు. ఏదైనా తీగ తెగిపోయినప్పుడు చుట్టుకొలత ఎంత? ఆమె చూస్తే ఆమె అన్ని వైర్లు అని తెలుసుకుంటాడు. ఆ గది తలుపు బయట నరికివేయబడింది. కబీర్ షెకావత్ వెళ్లి గట్టిగా చూడు అన్నాడు. చుట్టుకొలతను చూడటానికి డిస్క్ని కలిగి ఉండండి లేదా దాన్ని కూడా తీసుకోండి. తర్వాత హార్డ్ డిస్క్ కబీర్ అని చెప్పింది. షెకావత్ అప్పుడు తీసుకు వెళ్దాం అని చెప్పాడు. కబీర్ షెకావత్ ఇప్పుడే రాబోతున్నాడు. అతనికి ఎలా తెలుసు అని అడగమని చెబుతుంది. ఈ రక్తపు ఏడుపు కబీర్ షెకావత్ చేసినట్టు తేలింది. రాన్ మరో హత్య చేశాడని తెలుసుకుంటాడు. ఇస్తే మొదట కోపమొస్తుంది. ఆ తర్వాత మారువేషంలో రిషబ్ గుప్తాతో అతను తనతో నేరస్థలానికి చేరుకుంటాడు. పరిధి అనే అధికారిని కూడా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారికి మృతదేహం కనిపించింది. సగం స్తంభించి సగం కాలిపోయింది. కబీర్ షెకావత్ చూసిన తర్వాత ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే భవిష్యత్తులో చేస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. మరింత ప్రమాదకరమైన మృతదేహాలు కనుగొనబడతాయి. కబీర్ షెకావత్ చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ అతను నిరంతరం తురిమిన కానీ హార్డ్ డిస్క్ పొందండి. కబీర్ వెళ్లి పరిధికి సేవకుడు అని చెప్పాడు. అది రక్తం అని అతనికి ఎలా తెలుసు అని అడగండి. రాన్ ఈ ప్రశ్న అడిగితే పరిధి చేసింది. సేవకుడు ఆ మంచులో సగం గడ్డకట్టినట్లు చెప్పాడు. అతని శరీరంపై కబీర్ షెకావత్ అని రాసి ఉంది. అతను ప్రతిచోటా చూడటం ప్రారంభించిన తర్వాత అతను చూస్తాడు. పైన మంచు రంధ్రం ద్వారా వ్రాయబడింది. అది చనిపోయిందని ఏడుస్తూ రిషబ్ గుప్తా చెప్పాడు. కబీర్ షెకావత్ ఈ మాటలు విని 2 రోజులు గడిచాయి. ఈ రక్తానికి ముందు ఈ రక్తం జరిగిందని చెప్పారు. ఖచ్చితంగా కబీర్ షెకావత్ అని రిషబ్ గుప్తా చెప్పాడు. అతను లేచి నీ పని నువ్వు చేసుకో అని చెప్పాడు. జాగ్రత్త తీసుకోండి రిషబ్ గుప్తా, నాకు కొంత పని ఉంది. కబీర్ ఓకే చెప్పాడు. షెకావత్ పరిధితో తిరిగి సిబిఐ హెడ్ క్వార్టర్కి తిరిగి వస్తుంది. అతను ఇంకా భవనంలోకి అడుగు పెట్టలేదు. అప్పుడే అతనికి ఓ అధికారి నుంచి సార్ అని ఫోన్ వచ్చింది. మరొక మృతదేహం కనుగొనబడింది మరియు దాని రక్తాన్ని కూడా రాన్ తీసుకున్నాడు. ఇది విన్న కబీర్ షెకావత్ అరవడం మొదలుపెట్టాడు గురించి కానీ తనను తాను నియంత్రిస్తుంది మరియు అక్కడ మరో రక్తపాతం జరిగిందని చెప్పారు. సరే, ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత కబీర్ షెకావత్ మనస్సు అదుపు తప్పుతుంది మరియు అది అతను అరుస్తాడు. ఈ చుట్టుకొలత ఏమిటి? కబీర్ షెకావత్ని శాంతింపజేసి ఇలా చెప్పాడు. ఎవరైనా ఉంటే మనం ఏమీ చేయలేము సార్. కబీర్ షెకావత్ ఇలాగే హత్యకు గురైతే ఆయన సొంతం శాంతించి అక్కడికి వెళ్లి చూస్తాడు. అక్కడ కొంతమంది స్థానిక పోలీసులు మరియు ఫోరెన్సిక్ వ్యక్తులు ఉన్నారు. కబీర్ షెకావత్ ఆదేశాల మేరకు పరిధి దర్యాప్తు చేపట్టారు. కానీ ఫోరెన్సిక్ నిపుణుడు అడుగుతాడు, అతను మృతదేహం నుండి ఆ గుడ్డ ఎలా చనిపోయాడు? దాన్ని తీసివేస్తే దాని శరీరంలో ఉన్నది అని చెప్పారు. అందుకే మీరు పెద్ద రంధ్రం చూస్తున్నారు. మరణం సంభవించింది ఇంకేమైనా ఉందా అని అడుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణుడు దాని శరీరం అని చెప్పారు. దాని అన్ని అంతర్గత అవయవాలలో రంధ్రాలు చేయడం ద్వారా అతడి అంతర్గత అవయవాలను బయటకు తీశారు. మేము దానిని అతని ఇంటి రుసుము నుండి పొందాము. అతను ప్లాస్టరర్ను సూచించిన తర్వాత ఇందులో అతని అంతర్గత అవయవాలన్నీ కనిపించాయి. కబీర్ షెకావత్ ఆ ప్లాస్టిక్ వైపు కాదు చూస్తాడు మరియు పరిధి ఇంకా దాని అని అడుగుతుంది. అతను ఫోరెన్సిక్ ఎగుమతి ఎప్పుడు చనిపోతాడు? కొన్ని గంటల క్రితమే చనిపోయాడని చెప్పారు. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి కబీర్ షెకావత్ బయటకి వెళ్లిపోయాడు. పరిత్ర కూడా వెళ్లి వాంతులు చేసుకుంటుంది. ఆమె బయటకు వచ్చి కబీర్ షెకావత్కి నీరు ఇచ్చింది. కబీర్ షెకావత్ ఇప్పుడు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నా విషయానికి వస్తే పరిధి సార్ అంటున్నారు, మీ చర్చలు నేను విన్నాను. మీరు మృతదేహాలను చూసి భయపడుతున్నారు. కబీర్ షెకావత్ ఇలా అంటాడని అనుకోలేదు. నేను మృతదేహాలను చివరిసారిగా చూసి 6 సంవత్సరాలు అంతకు ముందు కూడా. నేను చాలా వింతగా మరియు హృదయాన్ని ప్రేమించే వ్యక్తిని.
మృతదేహాలను చూడలేదు. కబీర్ పరిధి నుండి షేఖా ఖావత్ని అడిగాడు. మరణించిన వ్యక్తి పేరు ఏమిటి అని చెప్పారు. తన పేరు శివం అని, అతను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడని. ఇది విన్న తర్వాత నేను మేనేజర్ని అని కబీర్ షెకావత్ అన్నారు. అదే తొలిసారి ప్రభుత్వ అధికారి దిలీప్ను కలిశారు. ఆ తర్వాత కార్ప్ అయినందున చంపబడ్డాడు. మాకు 2 రోజుల మృతదేహం దొరికింది. ఎవరికి తెలుసు? కాదు, ఎందుకంటే అతని శరీరం సగం మంచు పలకలతో కప్పబడి ఉంది. అతనిని కదిలిస్తే తప్ప అతని గురించి ఏమీ కనుగొనలేము. ఇప్పుడు ఈ శివం ఐటీ కంపెనీలో ఉన్నాడు. అతను మేనేజర్ అయితే మీరు అతన్ని ఎందుకు హత్య చేశారు? అలా చేసింది కానీ దాని అంతర్గత అవయవాలు దాన్ని బయటకు తీసి ఫ్రిడ్జ్లో ఉంచడం ఏమిటి? ఒక అవసరం ఉంది. బహుశా రాన్ ఇప్పుడు అని పరిధి చెప్పారు. కబీర్ చాలా బాధపడ్డాడు. షెకావత్ బహుశా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కబీర్ షెకావత్ తన ప్రకటనను కూడా పూర్తి చేయలేకపోయాడు. మళ్ళీ అతని ఫోన్ మోగడం మొదలవుతుంది మరియు కారు ఆగగానే కబీర్ షెకావత్ తన ఫోన్ తీయగానే ముందు నుండి ఒక అధికారి కనిపిస్తాడు. మరో డెడ్ బాడీ దొరికిందని సార్ చెప్పారు. దానితో పాటుగా రాన్ ఈ నోటును కూడా కొట్టాడు. ఆ తర్వాత నీకు మిగిలేది కబీర్ ఆఫీసులో డెడ్ బాడీ అడ్రస్ చెప్పాడు. అది విన్న షెకావత్ కారు దిగి ఫోన్ చేశాడు. అయినా దాన్ని నేలమీద పడవేస్తాడు. అలా అనిపించనప్పుడు అతను తన ఫోన్ వైపు తిప్పాడు. కానీ పరిధి వీటన్నింటిని తన్నడం ప్రారంభిస్తుంది. ఇది చూసిన కబీర్ షెకావత్ని నియంత్రిస్తాడు మరియు తిరుగు ప్రయాణంలో కూర్చున్న అతను కబీర్ షెకావత్ని కలిశాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు కబీర్ అని ఆమె అడుగుతుంది. షెకావత్ తన ఫోన్ ముక్కలను చూస్తున్నాడు. మృతదేహం దొరికిన చోటికి వెళ్ళండి అని అందులో పేర్కొన్నారు. మీరు నా పేరు మీద మెసేజ్ పెడితే చూడండి. పరిధి ఆ తర్వాత డ్రైవింగ్ మొదలు పెడుతుంది మరియు కబీర్ షెకావత్ ఎటువంటి భావోద్వేగం లేకుండా ఒక ఫోన్ షాప్ ముందుకే చెప్పింది. ఇది ఉంచండి, నేను కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నాను. పరిధి అవును అని చెప్పింది. మరియు ఒక దుకాణంలో కొంత దూరం తరువాత కబీర్ షెకావత్ కొత్త ఫోన్ కొనడానికి వెళ్లాడు. అయాన్ అవతలి వైపు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నిద్రించడానికి ప్రయత్నించండి. చేస్తున్నాను కానీ నొప్పి వల్ల నిద్ర పట్టలేదు అని అయాన్ ఇప్పుడు తనే చెప్పుకున్నాడు. కాబట్టి నాకు నిద్ర రావడం లేదు. అయాన్ అతను సమయాన్ని చంపడానికి టీవీని ఆన్ చేస్తే మన ముందు జరుగుతున్న వార్తలను చూసిన తర్వాత చాలా కొన్ని నిమిషాలకే స్పృహ కోల్పోయేంత అభిమానంగా మారుతుంది. టీవీలో హెడ్లైన్ లేదు. ఒకే రాత్రి 4 మృతదేహాలు, రక్తపాతం. సైకోపాత్ రాన్ కబీర్ షెకావత్ మృతదేహాన్ని కనుగొన్నాడు. అడ్జలీ మరియు ప్రకటనలను కలుసుకున్న తర్వాత నేను ఆందోళన చెందడం ప్రారంభించాను. ఘనీభవించిన మృతదేహం తర్వాత కబీర్ షెకావత్ మరొక మృతదేహాన్ని కనుగొన్నాడు. చూడటానికి వెళ్లే శివం అనే ఐటీ కుర్రాడు కంపెనీ మేనేజర్ శరీరంలో ఒకటి ఉంది, ఒక పెద్ద రంధ్రం మరియు దాని అన్ని అంతర్గత అవయవాలను తయారు చేయడం ద్వారా కబీర్ దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. షెకావత్ అప్పుడే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రక్తం ఎక్కడ దొరుకుతుందో ఆమె కోసం ఒక గమనిక. కబీర్ షెకావత్ కూడా కోపంతో విడుదలయ్యాడు. అతని ఫోన్ పగలగొట్టాడు. కోపం ముగిసిన తర్వాత ఒక స్టోలో కొత్త ఫోన్ కొనడానికి అవతలి వైపు వెళ్తాడు. నొప్పి కారణంగా అయాన్కి నిద్ర పట్టడం లేదు, అందుకే టైం పాస్ చేయడానికి టీవీ ఆన్ చేస్తాడు. కాబట్టి మీరు వార్త యొక్క హెడ్లైన్ను చూసిన వెంటనే అయాన్ స్తంభించిపోయి స్పృహలోకి వస్తాడు. హెడ్లైన్ చదివిన తర్వాత అది చెప్పింది ఒకే రాత్రిలో 4 శవాలు మరియు రక్తపు సైకోపాత్ రాన్. ఇది చూసిన అయాన్ నేను అని చెప్పాడు. కాపీ కొట్టేవాడు హత్య చేశాడు మరియు అది కూడా ఒక్క రాత్రిలో. ఇతను నాకంటే పెద్దవాడు. సాకి మొదటి బురదలో ముక్కలవుతుంది, సగం గడ్డకట్టింది మరియు మరొకదానిలో సగం కాలిపోయింది. ఈ శవం సంకి కంటే ఎత్తులో ఉంది. అయాన్ శరీరంలో మూడో రక్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక రంధ్రం చేసి అన్ని అంతర్గత అవయవాలను తొలగించడం ద్వారా దానిని తన ఫ్రిడ్జ్లో ఉంచుకున్నానని అయాన్ చెప్పాడు. మొదట 4వ రక్తంలో ఇది ఏమిటి? దానిని ముక్కలుగా చేసి ఆపై దానిని మూసివేశారు ఇచ్చాడు. ఈ అయాన్ చదివేటప్పుడు అవి కూడా దారాలే. అయాన్ తన శరీరంలో ఒక గడ్డ కనిపించడం ప్రారంభించిందని చెప్పారు. నా ఉద్దేశ్యం, అతను నా తండ్రి కూడా అయ్యాడు. నేను దానిని ఖచ్చితంగా ముక్కలుగా విడగొట్టగలను కానీ అప్పుడు మానసిక రోగి మాత్రమే దీన్ని చేయగలడు. బహుశా అతను నా పేరును కించపరుస్తున్నాడు. ఒక్క నిమిషం, అతను నా పేరు ఎందుకు ఉపయోగిస్తున్నాడు? అయాన్ తన పేరు అని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. పొదుపు కంటే గొప్పది ఏదీ లేదు. నేను ఎవరో ఇంటెలిజెన్స్ ఏజెంట్కి చిక్కితే అలా చేయండి. నేను ఇబ్బంది పడినప్పుడు నేను ఏదో పనికి వెళ్లాను. నేను అతనిని అన్నింటినీ చేయనివ్వడం మంచిది. వాడు ఏం చేసినా అయాన్కి, ఆ తర్వాత టీవీకి ఇస్తాను. ఆఫ్ చేసి మరోసారి నిద్రపోతాడు. అయనకు తెలుసు ఎవరో ఈ బురదజల్లుతున్నారని చెప్పారు రాన్. కాకపోతే అతనికి చాలా సమస్యలు వస్తాయి. అక్కడ ఎంతమంది సీక్రెట్ ఏజెంట్లు ఉండొచ్చు? మళ్లీ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆయన్ను తన టార్గెట్గా చేసుకుని ఆయన్నే టార్గెట్ చేసి ఉండేవాడు.
విషయానికి భయం ఎందుకంటే మనకు ఏమి తెలుసు మరియు వారి నుండి ప్రమాదం ఉందని మీరు గుర్తిస్తే మీకు తెలుస్తుంది. ఇది పనిచేస్తుంది కానీ మనకు తెలియనివి మరియు మీరు వారి నుండి ప్రమాదంలో ఉన్నారో లేదో మీకు ఎప్పటికీ తెలియదు. అయాన్ ఇది సాధ్యం కాదని భావించడం ప్రారంభించాడు. తన చుట్టూ ఎవరు కూర్చుని తింటున్నారో అని అటూ ఇటూ తిరుగుతూ ఆమెను చూస్తున్నాడు. అతను రహస్య ఏజెంట్ మరియు అతని లక్ష్యం అయాన్. అయాన్ ఇప్పుడు ఈ వ్యక్తుల తర్వాత ఆశను చూస్తున్నాడు. ఇప్పుడు అందరూ అతనిని అనుమానించడం ప్రారంభించారు. ఆగిపోతాడు మరియు అతను ఏ భయం లేకుండా మళ్లీ చేస్తాడు. ఎక్కడికైనా సులభంగా వెళ్లవచ్చు. మరోవైపు కబీర్ షెకావత్ కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నాడు. కబీర్ నేరస్థలానికి చేరుకున్నాడు. షెకావత్ వెళ్లాలని కోరుకోలేదు కానీ ముందుగా కబీర్ షెకావత్ వెళ్లాలి. అతనికి అక్కడ మిగిలి ఉన్న చీటీని చూస్తాడు. దానిపై ఐ అని రాసి ఉంది. కబీర్ షెకావత్ గురించి చాలా చర్చలు విన్నాను. చాలా సంవత్సరాల తర్వాత చూడాలనుకుంటున్నాను. ఇంతకు ముందు జరిగిన అదే విషయానికి మీలో కూడా ఉంది. మీరు అలా చేస్తే దానిని పట్టుకుని నాకు చూపించండి. 1 నెలకు నా నుండి 4 బహుమతులు ఉన్నాయి. మీకు నా కోసం సమయం లేకపోతే మీరు చేరుకోగలిగితే వచ్చే నెలలో 5 బహుమతులు. మీరు నన్ను చేరుకునే వరకు నేను బయలుదేరాను మరియు ముందుకు సాగుతాను. వెళ్ళవద్దు. ప్రతి నెల బహుమతి పెరుగుతుంది. నీ చేత పట్టుకోవాలని ఏడుస్తున్నాను. ఇది విన్న కబీర్ షెకావత్ ఆ నోట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తన పిడికిలిలో పట్టుకుని ఇలా అంటాడు, మీరు కబీర్ని త్వరలో పట్టుకుంటారు. షెకావత్ ఆ నోట్ని మళ్లీ తెరిచాడు. నాకు రోజూ ఏదో ఒకటి రాస్తూనే ఉండేది. నేను నిన్ను పట్టుకోగలిగితే నేను నిన్ను దాటిపోతాను. నువ్వే అయితే నన్ను పట్టుకుని రిస్క్ చేస్తే చాలు అని చూపించు. బాగా కనిపిస్తోంది. నేను చూస్తున్నాను. మీరు నన్ను మరింత సామాజిక సేవ చేయకుండా ఆపవచ్చు. కబీర్ షెకావత్ మీరు చదివిన వెంటనే లేదా ఇదంతా ఎందుకంటే కోపంతో వణుకుతుంది. దాని క్రింద ఒక చేతి చిత్రం ఉంది. చూడగానే మధ్యవేలు కనిపించింది. కబీర్ షెకావత్ ఎవరో అనిపించుకున్నాడు. కబీర్ షెకావత్ తన ఉనికిని అనుమానిస్తున్నాడు. అనంతరం మృతదేహాన్ని చూసి ఇలా అన్నారు, కుట్టుపని నేర్చుకోవలసి వస్తే బట్టలు కట్టుకుని నేర్చుకునేవాడిని. నేను ఇక్కడ మృతదేహాలతో కుట్టుపని ఆనందించాను. పరిధిని ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతని మరణం గురించి ఫోరెన్సిక్ అధికారిని అడుగుతాడు. ఆ ఫోరెన్సిక్ అధికారి ఎలా చెప్పారు? అన్నింటిలో మొదటిది, దాని ఛాతీని చీల్చి దాని గుండెను తీయండి. మరణానికి దారితీసింది. దీని తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికేసింది. మళ్లీ కుట్టించబడింది. పరిధి అని అడుగుతాడు. ఆ ఫోరెన్సిక్ అధికారిని ఎలా చంపారు? కట్ చేయలేదని చెప్పారు కానీ గందగోళంలో ఉన్నప్పుడు చుట్టుకొలత వేరు చేయబడింది. దాని అర్థం ఏమిటి అని ఆమె అడుగుతుంది. ఫోరెన్సిక్ అధికారి చెప్పారు, నేను చెప్పదలుచుకున్నది కొంచెం అని నరికివేయబడింది మరియు తరువాత నిర్మూలించబడింది. చేయి చూపిస్తూ అన్నాడు. మొదట పదునైన ఆయుధంతో అతని చేతిని కొట్టాడు. ఇది కొద్దిగా కట్ మరియు తరువాత లాగబడుతుంది. నిర్మూలించబడింది మరియు చేతితో నరికివేయబడింది. విభజించబడిన భాగాన్ని చూపిస్తూ దానిది అని చెప్పింది. ఇది కఠినమైన భాగాలను చూడటం ద్వారా చెప్పవచ్చు. బహుశా మీరు దానిని కొద్దిగా కత్తిరించి ఆపై దాన్ని వేరు చేయవచ్చు. అటువంటి కఠినమైన కారణంగా ఇవ్వబడింది. గుర్తు చుట్టుకొలత వచ్చింది. దాని తర్వాత ఉంది. అప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని ఆమె ఆ వ్యక్తిని అడుగుతుంది. తన పేరు రాజా అని మరియు అతను ఒక టపోరి. అతని పని రాత్రి మరియు పగలు రోడ్డు మీద ఉంది. ప్రయాణిస్తున్న అమ్మాయిలను ఆట పట్టిస్తున్న పరిధి. ఆ తర్వాత కబీర్ షెకావత్ వైపు చూస్తూ అన్నాడు, తర్వాత ఏం చేయాలి సర్? కబీర్ షెకావత్ ఇప్పుడేమీ జరగదని, ఇప్పుడేం జరుగుతుందని చెప్పారు. అది రేపు ఉదయమే జరుగుతుంది. ఆ తర్వాత ఆయన పరిధిని దర్శించుకుంటారు. సిబిఐ హెడ్ క్వార్టర్స్కి తిరిగి వెళ్లడానికి అంటూ తన ఇంటి వైపు బయలుదేరాడు. కాబట్టి వీక్షకులు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ నవలలో మరింత తెలుసుకోవడం జరుగుతుంది. తదుపరి రాన్ ది కిల్లింగ్ మెషిన్ కోసం వేచి ఉండండి. అధ్యాయం మాత్రమే మరియు ప్రతిరోజూ మా ఛానెల్లో మాత్రమే. అయితే మీకు అధ్యాయం నచ్చితే లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. తద్వారా నేను తదుపరిసారి కూడా చేయగలను. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి. ఆశీర్వదించబడిన బి.